గణపతి మంత్రాలు చూసి శ్రద్ధగా ఎలాంటి వికేంద్ర అంటే మీరు వచ్చారు కాబట్టి ఒక్కసారి అందరూ మన పేపర్ అన్ని దయచేసి కొంచెం కింద పెట్టేయండి. ఒక్కసారి అందరం చేతులు జోడించి నిన్న జరిగింది కదా నెక్స్ట్ సెమినార్ అండ్ ప్లాంట్స్ కన్జర్వేషన్, ఆయుర్వేద మొక్కలు కావచ్చు, ఔషధి మొక్కలు కావచ్చు, చాలా వరకు ఈరోజు కూడా ఇదే జరుగుతుంది. కనుక అసలు ఈ సృష్టికర్త ఎవరు, అసలు దీన్ని ప్రారంభించుకుంది ఎవరు, ఇప్పుడు మనం ఈ వృక్షాలని కాపాడుతున్నది ఎందుకు, ఇవన్నిటికీ మనం ఒక నమస్కారం చేసుకున్నాం. అందరం దయచేసి చేతులు జోడించి ఆ మహర్షికి మనం ఒక నమస్కారం చేసుకుందాం. ఓం పరాశరాయ నమః, ఓం పరాశరాయ నమః, ఓం పరాశరాయ నమః. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు పరాశరుడు? ఎవరైనా? ఎనీవన్? అందరూ సీనియర్సే. 60కి పెద్దగా ఉంది వయసు అందరికి దాదాపు. నేను చాలా చిన్నవాడిని, కానీ నేను చెప్పే పేరు మాత్రం కొన్ని వేల సంవత్సరాల ముందున్న పేరు. ఈ మధ్య కాలంలో మీరెవరైనా విన్నారా పరాశర? దయచేసి ఎవరైనా ఒకరు చెప్పొచ్చు, లేదా తెలియకపోతే తెలియదని చెప్పండి. అసలు ఎక్కడా వినలేదు. సరే, ఎవరైనా ఒక్కరు పరాశరం నుంచి విన్నారు? అద్భుతం. సరే, వేదవ్యాసుడు ఎంతమంది పేరు విన్నారు? అందరికీ తెలుసు వేదవ్యాసుడు. అద్భుతం. పరాశరుడి కొడుకే వేదవ్యాసుడు. ఈ రోజు మనం ఈ వృక్షాల గురించి మాట్లాడుకుంటున్నామంటే కారణం, ఈ వృక్షాలన్నిటికీ వాటికి ఒక మనసు ఉంది, వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి ఒక ప్రకృతిలో భాగము, అవి లేకపోతే మనం లేము. కనుక వీటిని ఖచ్చితంగా మనం సంరక్షించాలని కొన్ని వేల సంవత్సరాల కిందే ఈ పరాశర మహర్షి మనకు చెప్పాడు. అందుకే నేను ముందు వృక్షాల గురించి మాట్లాడాలన్నా మనం పరాశరుల గురించి ముందు తెలుసుకోవాలి. ఈ దేవతా వృక్షాలు అన్నింటినీ కూడా పరాశర మహర్షి ఒక శాస్త్ర రూపకంలో వృక్ష ఆయుర్వేదము అనే పేరు మీద ఆయన ఒక పుస్తకాన్ని రచించారు. వృక్ష ఆయుర్వేదం. ఈ దేశంలో చాలా వరకు తెలియదు. ఆయుర్వేదానికి ఆగిపోయాం. ఈ ఆయుర్వేదాన్ని మనం వాడడానికి మనకి కొన్ని వేల సంవత్సరాలు మనకి దాన్ని పాటించాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఆయుర్వేదాన్ని పాటించడమే కష్టమైపోతే వృక్షాలకి ఆయుర్వేదాన్ని పాటించడం ఇక అది దేవుడు తెలియాలి, అంతే కదా. సో వృక్ష ఆయుర్వేదం అనే కాన్సెప్ట్ ని పరాశర మహర్షి మొట్టమొదటిగా చేశారు. తర్వాత గౌతముడు, కశ్యపుడు, ఇంకా చాలా వరకు మహర్షులు కూడా దాన్ని అనుసరించారు. అలాంటి వృక్షాలకు సంబంధించిన మంత్రాలు అవన్నీ కూడా రాశారు. ఇప్పుడు వృక్షాలని ఎలా నాటాలి, ఎప్పుడు నాటాలి, ఏ నక్షత్రానికి నాటాలి, ఆ నక్షత్రానికి నాటితే ఉపయోగాలు ఏంటి, పంట కాలం ఎప్పుడు, ఏ మాసంలో, ఎప్పుడు నీళ్లు పోయాలి, సీజన్స్ మనకి ప్రకారంగా ఏ విధంగా 6 ఋతువులు వస్తున్నాయో ఆ ఋతువు ప్రకారంగా ఎప్పుడు మనం నీళ్లు పోయాలి, ఏ బీజాన్ని ఎలా ఎంచుకోవాలి, ఏ బీజాన్ని ఎలా సంరక్షించాలి, ఎలా పంట కోయాలి, ఏ వృక్షాన్ని మనం తీసే ముందు అంటే విక్రించే ముందు చేయవలసిన విధి విధానం ఏంటి, వీటికన్నిటికీ కూడా ఒక శాస్త్రాన్ని వర్ణించారు. ఒక బీజం ఉత్పత్తి వచ్చినప్పుడు, ఒక బీజం విత్తనం వచ్చినప్పుడు మొలక కాల నుంచి చెట్టు అయి మళ్ళీ బీజం ఇచ్చేంత వరకు చేయవలసిన పద్ధతులన్నీ కూడా శాస్త్రోక్తంగా పరాశర మహర్షి చెప్పారు. ఈ శాస్త్రం మనకి 325 సంస్కృత శ్లోకాల్లో ఉంది. దీన్ని పరాశరుడు రాశారు. తర్వాత సురపాల అనే వాళ్ళు కూడా రాశారు. దీన్ని రకరకాలుగా, అంటే వృక్షాలకి కూడా ఔషధం, వాటికి రోగాలు వస్తాయి, వాటికి వాత పిత్త కఫ
దోషాలు వస్తాయి. మనకి ఏ విధంగా వస్తాయో వాటికి కూడా వస్తాయి. అది ఎలా దాని ఆ పద్ధతులను ఎలా మనం రక్షించాలి ఆ చెట్టుని అనే పద్ధతులు ఏంటి అని చెప్పేదే వృక్ష ఆయుర్వేదం. క్లియర్ ఉంది కదా అందరికి వృక్ష ఆయుర్వేదం గురించి? మార్నింగే కదా, ఇది ఆఫ్టర్నూన్ కాదు. సో కొంచెం రైటప్ మేము రెడీ చేసాము వృక్ష ఆయుర్వేదం మీద. ఈ వృక్షాయుర్వేదాన్ని మనకి ఎక్కువగా వృక్షాయుర్వేదాన్ని మనం అథర్వణ వేదం నుంచి తీసుకున్నాం. ఎక్కువ భాగము మనకి అథర్వణ వేదంలో వస్తుంది. ఈ వృక్షాలను ఎలా సంరక్షించాలనేది ఈ శాస్త్రం మొత్తం. సో వృక్ష శాస్త్రాన్ని మనం చదివితే, వృక్ష ఆయుర్వేదాన్ని చదివితే, దీన్ని మనం ఇంగ్లీష్ లో ఇంకొక మాట అనొచ్చు, ఇండియన్ ప్లాంట్ సైన్స్ అనొచ్చు, భారతీయ వృక్ష విజ్ఞానము అనేది కూడా మనం ఒకటి దీన్ని అనుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ 80 ఏళ్ళ పైమించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ నేను చెప్పే శాస్త్రము కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి వచ్చిన శాస్త్రం. ఆ రోజు ఆ మహర్షి ఏం చెప్పారో ఈ రోజు కూడా మనం అదే ఫాలో అవుతూ వెళ్తున్నాం. అందులో నేను కొన్ని చెప్తాను. ఇది ఇప్పుడున్న దాంట్లో ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అని చెప్పే బాధ్యత మీదే. సో ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయాలి. విత్తనాన్ని నాటే ముందు ఫస్ట్ విత్తనాన్ని మనం ఎండబెట్టుకుంటాం. విత్తనాన్ని ఎండబెట్టుకుంటున్నారా? ఇక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 1 2 3 4 పర్వాలేదు 10 మంది దాకా ఉన్నారు. విత్తనాన్ని ఎంతమంది ఎండబెట్టుకుంటారు? అందరూ విత్తనాన్ని ఎండబెట్టుకుంటారు. సంతోషం. ఈ విత్తనాన్ని ఎండబెట్టుకునే దానికి కూడా ఒక శ్లోకం ఉంది. ఏ మాసంలో విత్తనాన్ని ఎండబెట్టుకోవాలనేది కూడా శాస్త్ర ప్రకారంగా ఉంది. సరే, చెట్టుకి నీళ్ళు ఎంతమంది పోస్తారు ఇక్కడ? ఇటు మీరు చెట్లకి నీళ్ళు పోయారా? రైట్. సో ఎంతమంది చెట్లకి నీళ్లు పోస్తున్నారు? రైట్. దీనికి సంబంధించింది కొన్ని వేల సంవత్సరాల కిందే మహర్షి చెప్పారు. నేను చెప్తాను చూడండి. హేమంతే శిశిరే దేయం జలం చైకాంతరే దినే వసంతే ప్రత్యహం గ్రీష్మే సాయం ప్రాత నిశేషనం. ఆటమ్ అండ్ వింటర్ సీజన్ లో ఆల్టర్నేట్ డేస్ గా వాటర్ పోయాలి మహర్షి అప్పుడే చెప్పారు. తర్వాత స్ప్రింగ్ లో ప్రతిరోజు పోయమని చెప్పారు. తర్వాత మనకి సమ్మర్ లో పొద్దున సాయంత్రం ఖచ్చితంగా నీళ్లు పోయాలి అని చెప్పారు. విత్ రెఫరెన్స్ ఇది, అంటే వృక్ష ఆయుర్వేదంలో ఇది క్లియర్ గా చెప్పారు. చెట్లకి ఎప్పుడు ఏ సీజన్ ప్రకారంగా వాటర్ వేయాలి అనేది కూడా చెప్పారు. సో మీరు ఇది ఏమైనా నోట్ చేసుకోవచ్చు. వృక్షాలని నాటడం, దానికి నక్షత్రాలు. జ్యోతిష్యం ఎంతమంది ఫాలో అవుతారు ఇక్కడ? ఎనీవన్? సంతోషం. జ్యోతిష్యాన్ని ఫాలో అవుతున్నారు. అది రాసింది పరాశరుడే. ఈ ప్రపంచం అంతా జ్యోతిష్యాన్ని ఫాలో అవుతుందంటే కారణం పరాశర హోరాశాస్త్ర అనే ఒక పుస్తకాన్ని ఫాలో అవుతున్నారు. ఈ పరాశర హోరాశాస్త్ర ప్రకారంగానే అన్ని విధి విధానాలు ఉంటాయి. శుభయం నుంచి రాత్రి దాకా అన్ని కూడా అన్ని ప్రక్రియలు వస్తాయి. ఇందులో ఒకటని కాదు, పెళ్లి, చావు, అన్ని A to Z 16 షోడశ సంస్కారాలు ఇందులో వస్తాయి. ఈ వ్యవసాయానికి సంబంధించింది కూడా జ్యోతిష్యంలో ఉంది సపరేట్ గా. సో ఈ పరాశరుడు ఈ జ్యోతిష్యాన్ని ఏ విధంగా రాశాడో వృక్ష శాస్త్రాన్ని కూడా రాశాడు. సో వృక్ష శాస్త్రము జ్యోతిష్యము అనేది మళ్ళీ కలయిక అనేది ఉంది. అంటే రెండింటి కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్షన్ లో వృక్షాలని ఏ ఏ నక్షత్రాల్లో నాటాలి అనేవి అందులో కొన్ని కాటుల ప్రకారంగా ఉంది.
ఇక్కడ ఉన్న రీజియన్ లో అశ్విని కార్తీక్ మొదటి పంట వేస్తారు. నాకు తెలిసి గంగాధర్ గారు చెప్తారు రైట్. ఇక్కడ ఉన్న దాంట్లో ఏప్రిల్ టైంకి వేస్తారు క్రాప్. ఏప్రిల్ టైం కూడా ఒక క్రాప్ వేస్తారు. ఏప్రిల్ టైంకి వేసే క్రాప్ ని ఫస్ట్ క్రాప్ గా చూస్తారు. తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ లో వేయరు, తక్కువగా వేస్తారు. రెస్ట్ ఆఫ్ ద టైం అంటే జూన్ లో వేస్తారు. కానీ తెలిసిన ప్రకారంగా ఎవరైతే క్రాప్ ఏప్రిల్ లో వేస్తారో తక్కువ రోజులు వచ్చే క్రాప్ వేసినప్పుడు పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దానికి సీజనల్ ప్రకారంగా ఆ టైంకి అశ్విని కార్తీ అనేది మొదటి కార్తీ వస్తుంది. దాని తర్వాత కొంచెం ముందుకు చూసుకుంటే రోహిణి కార్తీలో వేస్తారు. ఆరుద్ర అని కూడా అంటారు, ఆర్ద్ర. సో ఆ క్రాప్ లో కూడా అందులో కూడా వేస్తారు. మృగశీరాలో కూడా వేస్తారు, ఎక్కువగా వేసే దాంట్లో. తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో చూసుకొని మళ్ళీ వేసుకుంటారు. జ్యోతిష్యం ప్రకారంగా ఇందులో వేస్తే పంటలు బాగా వస్తాయి. తర్వాత చీడ పురుగులు ఉండవు. మనం వీడింగ్ అంటాం కదా, కలుపు అనేది చాలా వరకు తక్కువ వస్తుంది. ఈ శాస్త్రం ప్రకారంగా మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము. కృషి భారతం అనే ఒక సంస్థతో 100 మంది రైతుల్ని ఏర్పాటు చేశాం. ఈ 100 మంది రైతులు కృష్ణ వ్రీహి అనే ఒక బీజాన్ని వేశారు. ఎవరైనా విన్నారా ఈ మధ్యకాలంలో కృష్ణ వ్రీహి అని? లేదు. బ్లాక్ రైస్, నల్ల బియ్యం. ఇప్పుడు వచ్చే మోడర్న్ అందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా మాక్సిమం డిఫరెంట్ రైస్ వెరైటీస్ తింటారు. అందులో అది శ్రేష్టమైనది నల్లది. కనుక నలుపు బియ్యం ఇంకా ముందు తింటారు. వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వైట్ ఎక్కువ తినేసాం, ఇప్పుడు అది తగ్గిపోతుంది. ముందు బ్రౌన్ రైస్ వచ్చేసాం ఆల్రెడీ, నెక్స్ట్ బ్లాక్ కి వెళ్తాం. సో కృష్ణ వ్రీహిని ఎక్స్పెరిమెంట్ చేసాం సీజనల్ ప్రకారంగా. ఎప్పుడైతే జ్యోతిష్యం అనుసారంగా లేకుండా ఎక్స్పెరిమెంట్ చేసామో ఆ ఎక్స్పెరిమెంట్ లో మాకు పిల్లర్స్ అంటారు కదా, అవన్నీ తగ్గిపోయి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చాము. రీజన్ ఏంటంటే మేము సీజన్ ప్రకారంగా క్రాప్ వేయకుండా 1 మంత్ ఎక్స్టెండ్ చేసి క్రాప్ వేసాం. క్రాప్ వేసేసరికి ఏదైతే ఈల్డ్ ఉంటుందో ఈల్డ్ చాలా వరకు తగ్గిపోయింది. క్రాప్ ఏదైతే దానికంటే ముందు సీజన్ అంటే 2020లో మార్చిలోనే వేసాం, మాకు దగ్గర ఒక 20 క్వింటాల్స్ వచ్చింది. అదే క్రాప్, సేమ్ విత్తనం, అదే విత్తనాన్ని ఎండబెట్టి మళ్ళీ వేసాం. సో మాకు రెండో ప్రాక్టికల్లో జ్యోతిష్యం అనుసారంగా ఫాలో అవ్వకపోతే మేము కొన్నింటిలో ఫెయిల్ అయ్యాం. అలా అని ప్రతిదానికి జ్యోతిష్యంతో అని కాదు, కొన్ని మెయిన్ గా తీసుకున్నప్పుడు కొన్ని ఆ ఋతుకాలం ప్రకారంగా ఆ చంద్రుని స్వభావం ద్వారా కూడా మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది పంటలో చాలా వరకు ఎక్కువ మోతాదులో ఉంటుంది. తర్వాత ఏ వృక్షాన్ని నాటితే ఏం లాభం జరుగుతుంది అనేది కూడా వృక్ష శాస్త్రంలో గ్లోరీ ఆఫ్ ట్రీస్ అనే దాని మీద మనకు ఒక సపరేట్ చాప్టర్ ఉంది. అందులో చతుర్నాం లక్ష వృక్షాణం రోపణాత్నాత్ర సంశయః రాజసూయస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః. చతుర్నాం అంటే 4, ప్లక్ష అంటారు. ప్లక్ష వృక్షాలు తెలుసా మీకు? ప్లక్ష అనే వృక్షం ఉంది. ఈ వృక్షాన్ని ఎవరైతే నాటుతారో, 4 వృక్షాలను నాటుతారో వాళ్ళకి ఈ కలియుగంలో రాజసూయ యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది అని మనకి మహర్షి చెప్పారు. చతుర్నాం లక్ష వృక్షాణ రోపణాత్ నాత్ర సంశయ. సంశయం అంటే భయము, అదే విధంగా ఏమంటారు క్వశ్చన్ మార్క్ అనేది లేకుండా మనం ఖచ్చితంగా ఈ రాజసూయ యజ్ఞం యొక్క ఫలితాన్ని మనం పొందవచ్చు అనేది ఒకటి. ఇంకొకటి కూడా ఉంది, అశ్వత్థమేకం పిచిముండమేకం నయగ్రోధమేకం దశచించినాక కపిత్త బిల్వా కపత్రయం చ పంచమావపి నరకం నా పశ్యతి. అశ్వత్థ వృత్తం తెలుసు కదా మీకు? అశ్వత్థ రావి చెట్టు. పిచ్చుమంద అంటారు, తెలుసా? పిచ్చుమంద వృక్షం అంటే వేప అంటారు.
గూగుల్ చేసినప్పుడు వేపాలను తెలుస్తుంది. తర్వాత నయగ్రోధ తెలుసా? నయగ్రోధ మర్రి, మీరేమంటారు ఇక్కడ? మర్రి ఇక్కడ మర్రి అని అంటారు కదా, మర్రి చెట్టు. తర్వాత 10 చింత చెట్లు, 10 చింత చెట్లు. అదేవిధంగా కపిత్త, కపిత్త అంటే వెలగ చెట్టు, వెలగ. తర్వాత బిల్వం, బిల్వం తెలుసు, ఆమ్ల. తర్వాత ఇవి ఒక 3, ఒక 10 చింత చెట్లు, తర్వాత 1 అశ్వత్థ, తర్వాత వేప, నయగ్రోధ, తర్వాత 5 మామిడి చెట్లు. వీటిని నాటిన వాళ్ళకి అసలు నరకం అనేది వాళ్ళు చూడరు అనేది శాస్త్రం చెప్తుంది. నరకం నా పశ్చేత్. తర్వాత వాటరింగ్ నేను చెప్పేశాను. ఇందులో బాణస్పత్య కాండ అనేది ఒకటి ఉంది వృక్షాయుర్వేదంలో. మనం ఇప్పుడు ఏదైతే ఆమ్ర వృక్షం తీసుకున్నామో, ఆమ్ర వృక్షానికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది. ఆమ్రస్తు దూరసాలశ్చ పిక ప్రియో మధుద్రుమః జదుద్రోహో సహకారశ్చ సౌరభో భృంగవల్లభః. ఆమ్ర అంటే మనకి మామిడి చెట్టు. రసాలశ్చ అన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అని. తర్వాత పిక ప్రియో అంటే మనకి కోయిల అంటాం కదా, కోయిల, కొన్ని రకాల పక్షులు మామిడి చెట్టుని చాలా ఆస్వాదిస్తాయి, చిలుక కూడా. సో దానికి జిగుటుగా ఒకటి వస్తుంది కదా, మనం అది తీసేసినప్పుడు మామిడి పైన స్టింగ్ తీసినప్పుడు దాన్ని మనకు వచ్చేసి జతుద్రుహ అని అంటారు దాన్ని సంస్కృతంలో. తర్వాత సహకార అనేది దానికి ఇంకొక పేరు, సినానిమ్ గా. తర్వాత సౌరభో బృంగవల్లభ అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి కూడా వాటి ఆ మామిడి పండుని తినడానికి వస్తాయి. సో ఆ మహర్షి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ ఒక్క మామిడి పండు టేస్టిఫుల్ గా ఉంటుంది, ఆ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్ని కూడా తన దగ్గరికి వెళ్తుంది, దానికి ఒక సహకార అనే ఒక పేరు కూడా ఉంది అనేది మహర్షి రచన. సో ఇప్పుడు మనం దీని గురించి, ఈ శాస్త్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కొన్ని వేల సంవత్సరాల కిందే మహర్షి ఆల్రెడీ రచించేశారు. సో దీంట్లో మేము కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశాం. నేషనల్ సైంటిఫిక్ యూనివర్సిటీ అని పక్కన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠము విశ్వవిద్యాలయం అనేది ఉంది. సో ఇందులో మా బీసీ బంగ్లాలో 2 మామిడి చెట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చాలా గాలులకి అన్ని పండ్లన్నీ రాలిపోయాయి. మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. దాంట్లో ఈ పాలతో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. వృక్షాయుర్వేదంలో పాలు, తేనె, నెయ్యి, పంచగవ్యాలు వీటితో ప్రయోగాలు అనేది చేస్తాం వ్యవసాయంలో. ఈ ఎక్స్పెరిమెంట్ మనం చేసినప్పుడు 3 రోజుల్లో ఒక్క పండు కూడా రాలిపోలేదు. టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది మామిడి. 1 లీటర్ పాలు తీసుకొని 10 లీటర్లు నీళ్లు కలిపి ఒక రోజు కింద రూట్ దాంట్లో అంటే కొంచెం తవ్వి మనం ఒక రూట్ దగ్గర పోయాలి. తర్వాత పాలు, తేనె, ఇది 1 లీటర్, అది 1 లీటర్ తీసుకొని ఒక 10 లీటర్ నీళ్ళలో కలిపి మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వేయాలి. పొద్దున సాయంత్రం వేసినా కూడా శ్రేష్టం. ఇది ఎక్స్పెరిమెంట్ మేము చేసాం. జాము మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసాం, మామిడి మీద ఎక్స్పెరిమెంట్ చేసాం. ఎక్స్పెరిమెంట్ అద్భుతంగా ఫలించింది. ఇప్పుడు కూడా చాలా వరకు రకరకాల ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న ఇండియా మొత్తంలో వృక్షాయుర్వేదం మీద. ఐఐటి ఇండోర్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. సో ఒక వృక్ష సంపదను కాపాడాలి అంటే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పద్ధతికి దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. పద్ధతి రాకపోతే మనకి ప్రాసెస్ తెలియదు. పాలు మనం వేసినప్పుడు పాలల్లో ఉండే కాల్షియం అనేది ఇలాంటివి చాలా అవసరం. రూట్ కాజింగ్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి అన్ని చెట్లలో. ఆ రూట్ కాజింగ్ డిసీజెస్ రాకుండా చేసేది ఇలాంటి. సో ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి వృక్షాయుర్వేదం మొత్తంలో. సో వృక్షాయుర్వేదాన్ని పరిచయం చేయాలని అనుకుని మేము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
ధర్మం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారండి, అధర్మం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సింపుల్. వృక్షాలని మనం పోగొట్టుకున్నట్లయితే వాటి నుండి వచ్చే అందరికీ తెలిసిన ఆక్సిజన్ కావచ్చు ఇవన్నీ చెప్తారు, కానీ అన్నిటికన్నా మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది పాజిటివ్ వైబ్రేషన్స్. ఒక వృక్షం నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ మిగతా దేని నుంచి కూడా రావు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కూడా కొన్ని స్పెసిఫైడ్ ఔషధి మెడిసినల్ ప్లాంట్స్ అని ఎందుకు అంటారు, అదనేది మనకి ఖచ్చితంగా ఆరా అనేది మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ వృక్షాలని కీలకంగా ఉన్న వృక్షాలను మనం కొట్టేసుకుంటామో అప్పుడు మనకి ఆ వచ్చే ఆరా అనేది మనకి తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా వృక్షాలను పెంచాలి, అందులో సెలెక్టెడ్ గా వృక్షాలని నాటాలి అని ఇప్పుడున్న కాలంలో కొత్తగా ట్రెండ్ ఏంటంటే అమెరికా లేదా ఆఫ్రికా రకరకాల వెరైటీస్ నుండి వృక్షాలను తీసుకురావడం, వృక్షాలు నాటగానే అది నాటుకుంటూ వెళ్ళిపోవడం అనేది కాకుండా సెలెక్టెడ్ గా కొన్ని వృక్షాలను సెలెక్ట్ చేసుకొని నాటుకుంటూ వెళ్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. భారతదేశంలో అన్ని దేవస్థానాల దగ్గర మీరు తీసుకున్న దేవతా వృక్షాలే ఉన్నాయి. మాక్సిమం టు మాక్సిమం అన్ని దేవతా వృక్షాలు, రావి మర్రి మీరు ఏవైనా తీసుకోండి దాదాపు. కారణం ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇంపాక్ట్ చాలా ఉంటుంది మన మీద. కనుక దేవతా వృక్షాలను నాటడం అన్నిటికన్నా అది శ్రేయస్కరం. ఎందుకు ఈ పుణ్యం కాన్సెప్ట్ చెప్తాము అంటే వృక్షాలను నాటేటప్పుడు కూడా మనకి తెలియాలి, ఒక వృక్ష శాస్త్రంలో క్లియర్ గా మెన్షన్ చేశారు అని మేము ఈరోజు మేము చెప్తున్నాము. సో వృక్షాలని కాపాడాలి, వాటికి పద్ధతులను కూడా మనం నేర్చుకొని కాపాడితే ఇంకా అత్యద్భుతంగా మనం వృక్షాలని సంరక్షించిన వాళ్ళం అవుతాం. వృక్ష జ్ఞానాన్ని కూడా మనం భవిష్యత్ తరాలకి ఇవ్వాలి. మా జనరేషన్ చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ అందరి దగ్గర నుంచి. మీ అందరి ఎక్స్పీరియన్సెస్ కూడా వృక్షాల మీద నుంచి మా కాన్సెప్ట్ తీసుకొస్తే మా జనరేషన్స్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది మాకు. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పెద్దలకి మరియు చాలా చిన్నవాడిని ఆయన శ్రద్ధగా అందరు విన్నందుకు ధన్యవాదాలు. నమస్తే. గుడ్ నేమ్ అండ్ సెల్ నెంబర్. నా పేరు కౌటిల్య. నా నెంబర్ వచ్చేసి 8686743452 8686743452. కృషి భారతం అనే సంస్థ అని వస్తుంది. దానికి మన కాల్ కొట్టినప్పుడు కృషి భారతం అనే సంస్థ కూడా దీని మీద వర్క్ చేస్తుంది అన్ని విలేజ్ లెవెల్లో. తెలంగాణ కృషి భారతం KRISHIBHARATHAM వెబ్సైట్ కూడా ఉంది. ఈ సంస్థ గ్రామ స్థాయిలో వైదిక వ్యవసాయం గురించి ప్రోత్సాహం చేస్తుంది. సో వరి వంగడాలు, దేశీ వరి వంగడాలు, తర్వాత ఖాదీ, తర్వాత ఆయుర్వేద ఔషధి మొక్కలు, తర్వాత వ్యవసాయ పద్ధతులు, అగ్నిహోత్రము. ఈ అగ్నిహోత్రం కాన్సెప్ట్ ని కూడా విలేజెస్ లెవెల్లో తీసుకెళ్తుంది వందే పరాశరం అనే క్యాంపెయిన్ మీద. సో మీ గ్రామాలన్నింటినీ కూడా మీరు ఈ నెంబర్ కి, నేను చెప్పిన నెంబర్ కి మీరు కాల్ చేసి చెప్పినా కూడా మేము మీ విలేజెస్ వచ్చి కూడా అవేర్నెస్ ఇస్తాం. ఒక గంట నుంచి గంటన్నర వరి వంగడాల గురించి, ప్రాచీన వరి వంగడాలు. 8686743452. కౌటిల్య నా పేరు. సార్ మీకు కన్ఫ్యూజన్ ఉంది. మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ 8686 మేడం ఇస్తాను మేడం. సార్ మామూలు చెట్టు ఇప్పుడు కోత తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఏ టైంలో తయారు చేసుకొని స్టార్ట్ చేయండి. మామిడికి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు, పైన
వాస్తవానికి ఫ్లవరింగ్ రాకుంటే ముందే స్టెమ్స్ కట్టెలు వస్తాయి కదా, నల్ల నల్లగా ఫ్లవరింగ్ రావడం దశ అంటారు. దాని ముందే మనం పాలతో చేసుకుంటే చాలా అద్భుతంగా ఒకటి పనిచేస్తుంది. ఫ్లవరింగ్ వచ్చేసిన తర్వాత ఏం చేయొచ్చు అంటే కింద మనకి కనీసమైన ఇంతవరకు డిప్ చేయాలి, దాని రూట్ కనీసం కొంచెమైనా టచ్ చేయాలి. ఆ ప్రాంతంలో మీరు పాలు పోయాలి. 1 లీటర్కి 10 లీటర్ల నీళ్ళు చొప్పున పాలు పోయాలి. దేశీ ఆవు పాలకి అది శ్రేయస్కరం. మిగతా ఏది పోసినా కానీ అంత ఇంపాక్ట్ ఉండదు. సో దేశీ ఆవు పాలు 1 లీటర్కి 10 లీటర్ నీళ్ళు చొప్పున పోయాలి ఒకటి. తర్వాత ఒక 2 లేదా 3 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ పాలు మరియు తేనె కలపాలి. ఇవి రెండు కలిపినప్పుడు ఒక 10 నిమిషాలు కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మీరు నీళ్ళతో కింద చెట్టు దగ్గర పిచికారీ చేసుకోవచ్చు లోపల. అది కూడా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, పొద్దున ఒక 5 లీటర్లు సాయంత్రం ఒక 5 లీటర్ అలా చేసుకోవచ్చు. ఎక్కువసేపు పెడితే పాలు ఎండకు పెడితే పగిలిపోతాయి కనుక ఉపయోగం ఉండదు. కనుక అప్పటికప్పుడే తయారు చేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా రకాల వృక్షాలు ఉన్నాయి. అన్ని వృక్షాలని బయటికి చెప్పలేము, అంటే రకరకాలుగా ఉన్నాయి. నువ్వుల పిండి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మామిడికి మాత్రం పాలు తేనెతో మాత్రం అద్భుతంగా ఉంటుంది. సరే ఇప్పుడు 1 ఎకరా ఉంటుంది, ఇదే మనకి పాటించాల్సిందే. 1 ఎకరాకి దాదాపు 30-40 చెట్లు ఉంటాయి. సేమ్ ఇదే మనకి పాటించాలి. మీరు 1 ఎకరానికి కావాల్సినంత పాలు ఖర్చు ముందు మీరు ఏం చేయాలంటే నమ్మకం రావాలి. ఇప్పుడున్న శాస్త్రాన్ని కూడా నమ్మే వాళ్ళు లేరు కనుక ఏం చేస్తారంటే ఒక 10 చెట్లను తీసుకోండి, ఒక 10 చెట్లను మీరు ప్రయోగం చేయండి. దాని వెంట నెక్స్ట్ దానికి మీకు తెలిసిపోతుంది ఏంటి అనేది. రైతు అబ్జర్వేషన్ వెరీ క్లియర్ గా ఉంటుంది. అందులో మేము సక్సెస్ అయ్యాం, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ 10 చెట్లు ట్రై చేయండి, తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నాకు ప్రయాణం ఉందండి, మీరు చెప్పింది చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న ఆర్థిక వనరులు బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ వృక్షాలను రక్షించడానికి కానీ, లేదా ఈ ఏవైతే ఫ్లవర్లు రాలిపోకుండా ఉండడానికి కానీ, లేకపోతే పిందెలు రాలిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేసి మంచి అడ్వైస్ చేయండి. ఇవాళ పాలు ధర, తేనె ధర చూస్తే ఇంకా నేను మాటలో చెప్పడానికి లేదు. ఇది దయచేసి యూ డోంట్ థింక్ అదర్వైజ్. ఇలాంటి అడ్వైస్ వల్ల ఇప్పుడు 99% ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి పద్ధతి మన గ్రామ స్థాయికి చెప్పినట్లయితే కూడదండాలు కాదు, అద్భుతమైన సన్మానం చేసి పంపిస్తారు. అంటే మీరు చేసిన ప్రయోగం మంచిది, మీరు చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని, ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థని, ఇప్పుడున్న ప్రజలు దృష్టిలో పెట్టుకుని మీ ద్వారా జరిగింది కొన్ని మంచి చెప్పినట్టు. ఇంకొక సింపుల్ గా చెప్పాలంటే వితౌట్ కాస్ట్. సార్ పైకి లేండి సార్. మీరు చెప్పిన కాన్సెప్ట్ మీరే కాదు, ఇప్పుడు మీరు చెప్పింది ప్రతి ఒక్క రైతు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో చాలా విదేశ స్థాయిలో తేనె అనగానే ఒకటేసారి షాప్ ఎక్కడ నుండి తేవాలి. పాలు వచ్చేసరికి నేను అందుకే ఏమన్నానంటే ఒక్కొక్క లీటర్ ఆయన ఒకటేసారి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నా కానీ 10కి ప్రయత్నం చేయమంటున్నాను. అంటే నేను పరిశోధన చేశారు, దాంట్లో నేను సాధన చేశాను. బట్ ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ కాస్ట్ జనాలలో నివసించే పరిస్థితిలో కూడా మరి ఇప్పుడు చూస్తే కరోనా 3వ దశలో 99% చిన్న పరిశ్రమలన్నీ కూడా పోయాయి. కోటీశ్వరులు కోట్లు సంపాదించారు. ఈ మధ్య తరగతి చిన్న స్థాయిలో పతనం అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద మనం చేయగలిగే మంచి అడ్వైస్ ఇవ్వగలిగితే మంచిది. ఇక రెండోది ఏమన్నారంటే ఇవాళ ప్రకృతిలో విలువైనటువంటి ఖనిజాలు అలాగే ఉన్నాయో, వృక్ష జాతులు ఉన్నాయి, మీరు చెప్పినట్టు మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దానికి ఎవ్వరు నీళ్లు పోయటం లేదు. ఎవరు కూడా ఈ టైంలో నీళ్లు పోయాలి, ఆ టైంలో నీళ్లు పోయాలి అని ఎవరు చెప్పకపోయినా ఆ ప్రకృతి దేవుడు దాన్ని కాపాడుకొని మనం శ్రమ లేకుండా అవే మనకి ఫలాన్ని కానీ, ఫలతాయి కానీ, మందులు కానీ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే నేను ఒక ఎన్జిఓగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను ఫీల్డ్ లో ఉంటాం. ఇక ప్రాక్టికల్ గా మాటలు వేరే, ఫీల్డ్ లో జరిగింది వేరే. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో అయితే మీకు చెప్తున్నాను, ఒక్కొక్క ఇంటికి 1/2 లీటర్ పాలు కూడా దొరకదు. ఇక తేనె అనేసరికి
పూజలకు పునస్కారాలకు వాడతారు తప్ప అది కూడా దొరికే పరిస్థితులు లేవు. అని ఇంకా నేను ఎక్కువ విషయం చెప్పను కానీ ఇంకేమైనా మీ తాలూకు అనుభవంతో మీ ప్రయోగాల ద్వారా వచ్చినటువంటి చెప్తున్నా కదా హిట్ ఆఫ్ కాస్ట్ మీద ఉన్నటువంటి ఎక్స్పర్ట్ డెలివరీ చేసి సక్సెస్ అయినట్లయితే ఆ సక్సెస్ స్టోరీ మీరు చెప్పగలిగితే దాన్ని హ్యాపీ. సార్ ఆయన ఆయుర్వేదిక్ టైంలో ఆయన మాట్లాడుతున్నారు. It's okay, వదిలేయండి. ఆయుర్వేదిక్ టైంలో మీరు మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పిన ఇప్పుడు మీరు మీకు నేను అంటుంది ఆయుర్వేదిక్ అల్లోపతి అని కాదండి. ఆ మాట మీరు ఒకసారి కైండ్లీ లిసన్. నేను మాట వినండి కంప్లీట్ మనం ఉన్నటువంటి వ్యవస్థ ఎన్జిఓ వ్యవస్థ. మనం చేయబోయేది చెప్పబోయేది చేసేది నిరాశ్రయులు, డబ్బు లేని వారు, పేదవారు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. వాళ్ళ మీద మన ప్రయోగం ఎలా ఉండాలి, ఏ రకమైన ప్రయోగంతో మనం వెళ్తే సక్సెస్ అవుతాము అనే విధానాన్ని మనం ఎంచుకొని వెళ్ళాలి తప్ప హైలీ పెద్ద స్థాయిలో వెళ్తే వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో, అది సక్సెస్ఫుల్ కాకపోవచ్చేమో అనేటువంటి విధానాన్ని మాట్లాడుతుంది. ఎవరిని క్రిటిసైజ్ కానీ లాస్ట్ పర్సన్ సార్ రెడీగా ఉన్నాడు. కౌటిల్య అంటానే మీ అందరికి భారతదేశంలో అందరికి తెలుసు చాణక్యుడు అర్థశాస్త్రం. కౌటిల్యని అర్థశాస్త్రం. ఓకే సార్, కౌటిల్య వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎనీవే నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ ఈ మధ్య కాలంగా నేషనల్ యూనివర్సిటీ అయింది. దానికి ఒకసారి క్లాస్ తోటి గర్వకారణం మన తిరుపతికి దేశవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఇంకొకటి తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేవు. 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సరే, అది వేరే విషయం. మంచి ప్రయత్నం చేస్తున్నారు. సార్ అనేది కాస్ట్ ఎలిమెంట్ దృష్ట్యా అలా కాస్ట్ ఎలిమెంట్ అన్నప్పుడు ఉదాహరణకు అందరికీ తెలుసు క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరగడం వల్ల పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగి. Tirupati sir, thank you for your invitation. Thank you sir. You can start your section sir. Screen share kare. Okay sir, or it is audible? Subramaniam sir, Sir, it is okay sir. Your voice is may I audible? Subramaniam sir. okay sir. It is proceed. Sir, it is proceed sir. You can proceed. Okay. Can I start? Okay sir, start sir. Okay. Good morning and thanks to respected Dr. Subramaniam sir, respected chairman of the session. First of all, I thanks to the organizer for inviting me for national seminar on cultivation
and preservation of medicinal plants for economical growth of rural farmer. And I also thanks for giving me opportunity to share my views on medicinal plant aspects in general and conservation, cultivation, and utilization for the welfare of mankind in particular. The national seminar, I am very happy. It is organized by Sai Radhakrishnan Educational Society Tirupati. In a small college, in a small sanstha, this national seminar, it is organized on, it is organized on medicinal plants. And that's why I thanks to the authority of the Sai Radhakrishnan Educational Society. And the theme of the national seminar, it is linked with the farmer, and thanks also for linking the medicinal plant with farming community. I'm going to start with the significance. Actually, as we know, as my Dr. Subramaniam, my slide is moving. Dr. Subramaniam. Hello. Is my slide is moving? Sir, not moving, sir. Not moving. Sorry. Not moving. Is it visible, sir? Is it visible? Sir, yes, sir. Now it is moving, sir. I think it is visible. Yes, sir. It is visible, sir. Okay. The significance of the medicinal plants, as we know, it is given in the Vedic literature. If you look at the Mahabharata, if you look at in the Bhagavad Gita, if you look at in the a different literature of the Ayurveda, different Nigantus, different Sahitas, Padma Puran, Ruksha Puran, Ruksha Ayurveda, Rushi Parashara, and etc. The details about the medicinal plant, the utilization pattern, the details about the identity, how to identify the plants, which is given in the ancient literature. Medicinal plants or the medicinal plants, medicinal herbs, they are used in the traditional system of medicine. As we know, India have a different traditional system of medicine, and like Ayurveda, Unani, Siddha, and the significance of these medicinal plants, they are given in different traditional system of medicine. Actually, in recent days, because of the medicinal plants, they are full of with numerous phytochemicals with the potential or established biological activity, and due to the activity of the medicinal plants, they are in the recent few decades, due to their phenomenal effects in the treatment of wide range of the diseases, particularly dreadful diseases like cancer, Alzheimer's disease, diarrhea, coronary artery disease, strokes, respiratory diseases, including COVID-19 and etc. The people, the whole world, developed countries, they are attracted towards medicinal plants, and because of the effectiveness, because of the easy availability, because of the low cost, because of the comparatively the herbal products, the medicinal plants, they are less toxic, and that's why many of the developed countries, they are attracted towards medicinal plants. And actually, India is a treasure trove for the medicinal plants, and Indian forest with medicinal plants are a panacea for several astonishing drugs, nutraceutical, food supplements, immunity boosters, cosmeceuticals, digestive remedy, vitality, and etc. And that's why if you look at why the botanical drugs, they are preferred, they are suited for, why the people are accepted medicinal plant, as
in one side, we have a good history about the medicinal plant, traditional system of medicinal. We have a linkage with the traditional system of medicinal traditional medicines. In the other hand, the botanical drugs, the plant drugs, they are best suited for primary health care. They are very good for the infectious diseases. They are good for generative and gerontological conditions. They are also good for metabolic disorder. And presently we are facing the problem of diabetes. Presently we are facing the problem of, internationally we are facing the problem of cancer. And these botanical drugs, they are best suited. And hence, if you look at the market for the herbal products, present estimated global market size is 72 billion US dollar. And as per the World Health Organization, there is 14 to 15% growth every year. And the market of the herbal products, the market for the medicinal plants will be increased up to 7.5 trillion US dollar by 2050. And that's why if you observe our share, Indian share in the international market, which is less than 1%, and how to involve in the international market, how to increase our share in the international market. Actually, if you look at China, Brazil, and Indonesia, they are the main suppliers. However, we have a good strength in the field of, we have a good tradition in the medicinal plant sector, but our share in the international market is very, very meager. And how to enhance our share? Actually, Europe is the largest market, and how to catch this Europe market? Because if you look at the a share of our country, it is less than 1%. And if you look at again in one side, our share in the international market is less. There is a demand for the herbal products. However, if you look at our country's demand, our country's demand is 5,12,000 metric ton. Every year, the raw material of the medicinal plant is required to the registered 9,500 companies we have in India. And to fulfill the the demand of our processing unit, our herbal processing units in the country, our required, where is the raw material and where is the plant? And if you observe the trade of only single industry, Patanjali, in the year 2009, the Patanjali trade was 8,000 crore, about 8,000 crore. And to fulfill this, actually we have a strength, we have a good traditions. Actually, we have a emporium of the medicinal and aromatic plants. But if you look at the a demand and the supply, and there is a need to know how to for the industry, how to get the raw material of medicinal plants. It's one of the constraint to one of the problem to the industry. In the another side, many of the plants in the nature, they are under dwindling stage. We have, the India is very rich in the plant resources. We have a 48,000 plant species, and out of these 48,000 species, we have a 7,200 medicinal plants in India. And out of these 7,200 medicinal plants, 1,250 they are in the trade, and about 242 species volume requirement, the raw material requirement is more than 100 metric ton. And out of these 242 species, about 180 species they are collected from the forest areas, and those species that are collected from the forest area, they are on the line of rarity. They are in the threatened categories, they are in the rare categories, they are in the threatened categories, they are in the endangered categories. There is a need. And if you look at which are the plants, they are majorly exported from the India, and which are the countries if you look at the country-wise export, usually we export our raw material medicinal plant products to the developed countries like USA, Japan, France, UK. However, actually there is a problem in the developed countries. उनके पेट साफ नहीं होते, और पेट साफ करने की दवा जो है, उसमें जो हमारा इसोप गोल है, प्लांटेगा ओवाटा, पाइसिलियम हस्क, have a demand in the international market.
followed by saps and extract of opium poppy, Cambos extract. Actually, it is the plant Garcinia. The Garcinia is it's one of the genus having a different species. And if you look at in the Andhra Pradesh, you will get the different species of the Garcinia, Garcinia cambogia, Garcinia indica, and different species of Garcinia. The Cambos extract have a demand in the developed countries. Extract of the different plants, followed by henna powder, Ayurvedic and Unani herbs, other crude drugs. Senna leaves also have a demand. Also, it is growing very well in the Andhra Pradesh, the senna, sandalwood chips and the dust. Sandalwood, it is the tree which is very well growing in this Karnataka, Andhra Pradesh, Maharashtra, Gujarat. Karayagam, these are the some of the items have a export potential in the developed countries, and in the another side, actually, in addition to the plant diversity, we have a different strengths. If you compare with the developed countries, we have a strength in the form of hotspot and the hottest hotspot. We have a strength in the form of phytogeographic regions. We are very rich ethnobotanically resources. India have a high endemism, and India have about 550 tribal communities or the ethnic. It is its strength, the 550 tribal communities and the knowledge associated with these tribal communities. It is a traditional knowledge, indigenous traditional knowledge, and the traditional healers, they are the gems in our society due to their indigenous traditional knowledge. And with the help of traditional knowledge, we can provide a magic drugs in the recent days. Potential, this traditional knowledge have a potential to provide and improve healthcare and the livelihood security. And that's why India is a different country, have a strength. We have a 16 types of forest, and medicinal plants, they are distributed in the different 16 types. As we know, we have a temperate forest, and the flora of the temperate forest is very unique. You'll get a plant like Crocus sativus having a price for 1 gram. You had to give it 200-300 rupees for 1 gram. That means the cost for 1 kg is not less than 2 lakh rupees or the 3 lakh rupees. We have a plant like Virginia ciliata, Hyoscyamus niger, and as you know, in the 21st century, the paclitaxel compound or the taxol compound have an anti-cancerous property, which is found, the plant Taxus wallichiana, which is found in the temperate region. We have a Picorrhiza kuru, we have a Viola odorata, Inula racemosus. These plants, they are distributed in the temperate forest. We are very rich in the medicinal plant resources in the tropical forest. We have out of 7,200 medicinal plant, about 6,000 medicinal plant, will get from the tropical forest. Tropical forest, it is very rich in the species diversity, medicinal plant species diversity, and the tropical forest like moist deciduous forest, semi-evergreen forest, evergreen forest. And if you visit the Western Ghat, actually the Western Ghat, we have a hotspot in the form of hotspot, we have in the form of hottest hotspot, and our country's 60% trees, will get in the Western Ghats. Actually, as like Western Ghats, we have a Eastern Himalaya, we have a Sundaland, we have a Andaman and Nicobar, we have a different types of forest, and we'll get we have a plants have a good reputation at international level. And in recent days, the anti-cancerous plant, as I quoted the example of Taxus brevifolia, it's a source of paclitaxel and paclitaxel compound, which is used in the chemotherapy. We have a Podophyllum peltatum, and in the Western Ghats, Nothopoditus pneumoniana it's a source of camptothecin, and usually the crop Andrograptis paniculata, which is cultivated on large scale in Madhya Pradesh, Uttar Pradesh, and it have an anti-cancer. We have a Abrus precatorius, Semicarpus anacardium, and so on. We have a 3,000 species which is demonstrated reproducible anti-cancerous activity as per the report of National Cancer Institutes. These two plants, and one of the plant Decalapis hamiltoni, which is quite common in the Karnataka, Andhra Pradesh,
And Nanari, it is commonly known as a Nanari in Karnataka and Andhra Pradesh, and it have an anti-cancerous property. The Hemidesmus indicus, the Indian Sarsaparilla, these two plants, and the plant Dicalapis hamiltoni, which is endemic in the Karnataka, Andhra Pradesh. However, Hemidesmus indicus, which is under dwindling stage because of overexploitation and many tangible and intangible things, they are responsible for rarity of the Hemidesmus and the Decalep. There is a need to conserve, there is a need to cultivate on large scale these plants. We have, in recent days, we require immunity boosting plants, and in the wake of the COVID-19 outbreak, entire mankind across the globe is suffering, and for enhancing the body's actually the natural defense system, that is immunity, plays important role in maintaining the optimum health. And we have a treasury of, again, we have several medicinal plants. They are having a property, they enhance the immunity of the mankind. And the plant like Cocculus hirsutus, Vidania somnifera, Ocimum teniflorum, Azadiracta indica, and Andhra Pradesh will get the Terminalia tubula, Agel marmulus, Phyllanthus imblica. The ingredient of the Triphala churna, which is mentioned in the Ayurveda, they are good for the immunity. And one of the plant, Amruta, that is Giloy, Tinospora cordifolia. And this plant, Amruta or Amruta in Sanskrit, Rasayani in Sanskrit, Tinospora cordifolia. And because of its utilization, actually it is good for, it have an antipyretic property, which is good for fever. And that's why the National Medicinal Plant Board, Ministry of Ayush, they started the campaign Amruta for Life because of the properties. And it is full of we have several medicinal compounds like givolin, berberine, tinosporic acid, which is good for, which have a property which enhance the immunity, and which is also good for fever, which is also good for diabetes, etc., etc. We have several medicinal plants, and there is an urgent need to cultivate these medicinal plants, as our national seminar is on cultivation, is on preservation or conservation. In one side, whatever resources medicinal plant we have, there is a need to conserve through the ex situ and in situ method. In the other hand, we have in the another side, there is a demand for the medicinal plant in the international and national market, and hence we have to cultivate in the agricultural field on the wastelands. And on the we have several wastelands, we have a fruit orchards, and we have to introduce an intercrop. Several medicinal plants we can take as an intercrop in the agricultural field. We have plants like Bacopa moneri, which is memory enhancer. However, the Centella acetica, which is also good for memory and for the mental stress, both the plant and both have a demand internationally. There is a need to cultivate both the Bacopa moneri and Centella acetica. Both they required shade, both they require sufficient moisture in the soil for the better and luxuriant growth. This asparagus racemosus, again, it is good for general debility, and now it is very well, it is under cultivation, and the varieties, yellow variety and white variety, have a demand. And the compound steroidal saponin, the tubers of this plant, they are rich in the steroidal saponin, shatawarin, and which is good for general debility and have a property, galactagogue property, which increases the milk of mother. As like this, again, asparagus racemosus, it is also used as a food supplement, also used in the nutraceuticals, and that's why there is the plant have a scope to the industry. That's why there is a need to cultivate in the agricultural field. This plant Giloy or Tinospora cordifolia, in the COVID situation, the demand of this plant increased to 30 to 40%. And if you take the single example of the single industry like Dabur, the Dabur industry, the demand of this dried stem is not less than presently 300 metric ton. And that's why again, we have in India 6 species of the Tinospora,
and Tinospora cordifolia. It is the details about very well it is given in the Ayurveda, but we have other species need to study, need to screen for their therapeutic property, other species of the Tinospora like Tinospora sinensis, Tinospora muscudiana, etc. We have a plant like Piper longum. It is again very well grown in the humid region. It is growing in the Maharashtra, Vidarbha region, and it is cultivated on about 1,200 hectare area. It is cultivated in south, like the state like Tamil Nadu, Karnataka, Kerala, and also a part of Malabar coast. But again, this plant, it is good for cough, it is good for asthma, it is good for bronchitis, and there is a need to cultivate because the demand in the international, because the drug for indigestion, which is prepared from the Piper longum, and it is also good for the cancer, and that's why the demand for the Piper longum spikes having again it is propagated through the stem cutting, and but there is a need to develop the variety which is rich in piperine content. Again, the farmers, they are facing the problem of root rot disease and damping of. There is a need to work how to control it. Vidania somnifera, it is accepted by the farming community very well, and in recent days, due to its the property immunity, it enhance, and again it is used as a nutraceutical in the developed country like USA. That's why the demand the demand, annual demand is increased 50%, and that's why in recent days, the variety like Poshita, the variety like Jawar 20, the variety like 134, which is rich in vidanaloid, vidapirin, and these varieties, whatever the compounds in roots, actually it's a root drug. And again, there is a need to, again there is a problem of insect and the pest, how to control it. Scientific community look at this problem and try to give the solution to the farming community. This is one of the tree commonly, it is endemic again in the India, Sri Lanka, Bangladesh, and this tree Saraka Ashoka, its demand is present demand is more than 1,000 metric ton, but where is the plant, where is the tree, and how will get the bark? Because it is the bark is rich in the cyanidin pigment, and there are problems why the plant is under dwindling stage. Naturally, it is growing along the rivers and rivulets, and there are problems because of the recalcitrant seed type, because of the slow growing, the plant is slow growing, and for getting the gestation period for getting the bark required at least 24 years. But the plant presently we cannot get 1,000 metric ton bark of the Saraka Ashoka, and that's why again there is a need to take a mission for the large scale plantation on the plant like Saraka Ashoka, because it controls the menorrhage, and it is one of the problem in the developing countries, how to control the menorrhage, how to control the bleeding in the women's. This is no glorioso superba. It is again it is very well grown in the Andhra Pradesh, and actually again it's a state flower of Andhra Pradesh, Gloria. Actually the compounds colchicoside and the colchicine, which is rich in the tubers and the seeds, and the tablet by the name of the Theo, they are available in the market, and the muscle relaxant, the different products they are developed, and they again this plant seed and the tubers, they have a demand. Again it's one of the endangered plant, and there is a need to cultivate on large scale. One of the group in the Ayurveda, the Shmul drug, Melina arborea, Agel marmelis, Stereospermum chilinodus, Oroxylum indicum, and Premna integrifolia, they belongs to a group 3, and in Ayurveda it is mentioned as a Brahat Panchamul. However, the small herbs, Krishnaparni, like Uraria picta, Solanum angui, Tribulus terrestis, Solanum viarjanum, and Desmodium gangeticum, these 5 belongs to small herb group commonly known in the Ayurveda as a Lagu Panchamul. Brahat Panchamul and the Lagu Panchamul have a demand to the industry. It is not less than 10,000 metric ton. Where is the plant?
where is the plant, where is the plant raw material, where is the root actually the root part which is used for the manufacture of Dashmula Rishta, Dashmula Gruta. Many of the formulations, they are prepared from the 10 roots of these 10 medicinal plants. And it is a one of Dashmul, it's the drug which controls all the 3 humors and for control of diseases and the disorder. And that's why there is a demand. Actually, it's a well reputed drug in the Ayurveda, but again, industry, they are facing the problem of getting the raw material. The Agel marmalus, presently it is available, but the raw material of Stereospermum chilonoidus, the raw material of Oroxylum indicum, the raw material of Premna integrifolia, it is not available. Whatever the industry have a demand. Actually, India is a very rich with spices, and actually we have a different spices resources, and these spices have a good because of the good ORAC value, oxygen radical absorbance capacity, and due to this property, again the demand for our spices have increased in several fold. Clove have a demand, cinnamon have a demand because cinnamaldehyde content which is kill the virus like the corona, and that's why again the bark demand, it is increased 30 to 40%. The demand, annual demand increase of the in the and cinnamon, it is growing very well in the coconut orchard. And again there is a need to cultivate the to plant the cinnamon on the large scale. Again, one of the this spice Piper nigrum have a several benefits which helps with it helps with digestion, which prevent gases, which promote sweating and urination, which helps which helps for loss the weight, which relieve the joint pain. Several activity Piper nigrum fruit have, and that's why again this is one of the irrigated spice crop which is taken in the coconut orchard. But the demand for this again have a good demand. Again, there is a need to develop the varieties. Again, we have to develop the varieties for which is resistance to, again, there is a root rot problem in the many of the places. And there is a need to develop the variety which is rich in the piperine content. These are the 2 medicinal plants. They are commonly found in our Western Ghats, Maharashtra, Karnataka, Andhra Pradesh, Goa, and but have a demand because of their properties. Salacia chinensis, which have an anti-diabetic, which have an anti-HIV, which have a several property. On the other hand, Hydnocarpus, which is commonly known as a Chalmogra oil tree, which is good for leprosy and skin infection. These 2 trees, one that is Hydnocarpus alpina, it's an evergreen tree. It is also under dwindling stage. And if you applied a single time, 1 or 2 times, the oil of the Chalmogra on the leprosy, a leprosy cures within a 1 or 2 applications. We have a magic plant like Hydnocarpus alpina, but the plants, they are under dwindling stage in nature. There is an urgent need to take action for the conservation of Hydnocarpus. On the other hand, the demand for the Salacia chinensis root, it is increase in the several fold. Again, there is a need to cultivate the tree like the plant like Salacia chinensis. This is one of the tree again found in the Western Ghat, and around the Western Ghats, Nagkeshar or Nagachampa, Mesua fera. It belongs to family Clausaceae, and it's a flower. Actually, the present price for the flower is not less than 1,000 rupees per kg. Seed and the flowers, actually the stamens have a property to stop the bleeding, anti-bleeding property. It stops the bleeding, and that's why it is used for hemorrhagic disorder and the diseases of the urinary bladder. And the tree is commonly known as a ironwood tree. It is also a slow growing tree. Again, the tree is under a dwindling stage. Urgent need to take efforts from the a scientific community for the conservation of the tree like Chalmogra oil tree and the tree like Mesua fera.
Santalum album again have the demand for its oil is increased in the developed countries, and the present demand, we cannot fulfill the demand, whatever demand in the international market. And again, this tree, because of the over exploitation, because of the theft, the plant is under dwindling stage. We have a many of the sources. We have a magic plants like Gloriosa superba, Ipomia digitata. Actually, the commonly occur asparagus racemosus have again a magic drug because it is rich in calcium, and the problem of calcium and the iron deficiency, and the demand for the calcium rich food and the shatavar, because of its rich in calcium. We have a Smilax, we have a Bryonopsis, we have a Tylophora asthmatica, we have a Puraria too. Many of the climbers, they have a good reputation at inter, and many through the research we got the property which is good for the, which controls the dreadful diseases, which controls the dreadiest diseases. And the plant like Mucuna purins, which is the rich source of the L-dopa compound, which is good, which have an aphrodite property, again which increases the sperm count, and the plant is under cultivation. Again, this is a plant, it's a source of 50 alkaloids, and that's why again it's a plant of 21st century, Rauwolfia serpentina. If you look at the roots, if you look at the source, the 50 alkaloids, the alkaloids like the Rauwolfin, vincristine, vinblastine, codeine, morphine, serpentine, etc., etc., they are extracted, they are reported from the single drug, and that's why it's a drug for the hypertension. It have a sedative property, it have a anti-diuretic property, and it have an anti-inflammatory property, and that's why industry they want this plant. It is a critically endangered plant, and through the research we developed the technique for its mass multiplication. It is multiplied in thousands. Now the crop is on 21 hectare in Maharashtra, Bihar, Uttarakhand, Uttar Pradesh, etc. And again, this is not a 21 hectare. Actually, the demand for this drug is not less than 1,000 metric ton, and that's why if the farmers take this crop, definitely they will get the good returns. Decalapis hamiltoni also gives the good return to the farming community. If these plants are accepted by the farmer, in the one side, the requirement of the industry will be fulfilled, and in the another side, the farming community, because this seminar is the seminar, in the title itself it is mentioned, it is for the farming community. And because of presently the farming community of the country, they are facing several problems. Climate change is one of the problem. The soil fertility is the problem. There are several problems. Availability of labor is also one of the disease, and disease pest attack, it is also one of the problem. And for this, medicinal plant is one of the solution, in the form of solution to the farming community, to the farmers of our country. And if they are taken, definitely the farmers will get the good returns. We have trees like Mimosupsilangi, silangi, Acacia catechu, Terminalia tubula, Terminalia valerica, Terminal Imblica officinalis, have a demand in 1,000 metric ton, 2,000 metric ton, 3,000 metric ton. But presently they are exploited, they are collected from the forest area. But if they are unsustainably harvested from the forest, definitely the plants will be within a couple of years, the plant will be in the RET list. Common plants will be in the RET list because of the over exploitation. And these common plants like Pterocarpus marsupium again have a demand is in thousands of metric ton. And again, it's a multiple, and that's why there is a need to take a mission for plantation of the multi-purpose tree like Pterocarpus marsupium. Pterocarpine is the compound which is extracted from the bark. Actually, the timber, the leaves, all parts of this tree, Vijayasar, Bijasar, Bija,
Bijaysar. In Sanskrit, it is called as a Bijaysar and have a good demand. And actually, it is also good for the cattle. The leaves, they are preferred by the cattle. And actually, again, actually India is very rich with the wild vegetables. And in one side, the medicinal plant demand is increased for the medicine, which is increased for nutraceutical, cosmeceuticals, food supplements, etc. And wild vegetables, they are a rich source of the nutraceuticals. We have a many of the medicinal plant. We had to screen it and we had to cultivate. Many of the times we collect it, and I actually, the festivals, the wild vegetable festivals, they are organized in the city areas, but this is not good. We had to cultivate these wild vegetables in the agricultural field, and we have to celebrate the festivals for enhancing actually the people want the nutraceutically rich, actually fiber rich food. The wild vegetables, they are actually additionally, we have a plants which is actually this many of the skin diseases, they are in the category of dreadous diseases. The gangrene, the disease like gangrene, the disease like psoriasis, and the plant like Argyria nervosa, the plant like the tree like Rhytia tinctoria, Argemone mexicana, they controls the skin diseases like gangrene, psoriasis, and eczema. We had to take efforts. We had to take a research, more research on this and on this plant. Actually, as I told, we have a many of the spices and which are rich in ORAC value. We have a ginger, we have a tulsi, we have a turmeric, we have a cinnamon, and this ORAC value, which is good, which is required. It is required to easy. It makes it easy to respire for the good respiration. Actually, the ORAC value, it plays a significant role, and we have in the form of tree-borne oil seeds, and these tree-borne oil seeds, they are rich in medicinal properties. They have a good therapeutic property because of the phytoconstituents present in it, because of the fatty acids, because of the fatty acid compositions. As I told, Mesoaphera, we have a Garcinia indica, we have a plant like Indian Dumba oil seed, Calophyllum inophil, which the seed kernel, which is rich, which have about 73% oil in it. Actually, in world, you will not get the percentage like this, which is in the Calophyllum inophilum. We have the Pongum oil tree, and again, which is good for skin. But we have a plant like Salicera oleosa, and again, this plant, we cannot get the 1 quintal seed of Salicera oleosa, which is good for massage and which is used in the Ayurveda. And that's why the tree like Salicera oleosa, the endemic tree like Garcinia indica, many of the endemic trees, they are under dwindling stage and urgent need to conserve. In addition to the medicinal plants, we have aromatic plants. All the aromatic plants, they are medicinal value. India is a global leader in the field of aromatic crops. We have several aromatic crops. We have about 1,400 aromatic plants. But again, we have if you compare our production, our share in the international market, our share is only 2% in the international market. In one side, we have resources. In the another side, our share in the international market is very meager. And how to enhance our share, how to make a different the useful product from the aromatic plants. And actually aromatic plants, the aromatic oil have use for the perfumery industry. Many of the industry, they are depend on the aromatic oil. There are several opportunities to the young entrepreneurs. Actually, we don't have a seed bank. If you have to conserve the medicinal plant, we don't have a seed bank. If I ask, do you have a 1 kg seed of Prusnaparni or Uraria picta? Anybody? We got the answer. I don't have a seed, and that's why if we create the seed bank in each state, in each district, definitely it will be useful for the conservation of our valuable resources. Nursery for quality planting material, it is also one of the opportunity to the young entrepreneurs.
growing, selling, and processing of medicinal plant. We have several opportunities in the field of in the sector, medicinal and aromatic sector, through the processing, through the distillation, through the value addition, through the innovative products, through the contract farming. There are several opportunities, and that's why if there are opportunities, there is a need to conserve our valuable resources through we have several lands. Actually, many of the colleges, they have a land by creating the creating the gardens, herbal gardens. Actually, there are many of the concept garden. We can plant, we can conserve the medicinal plant through the different concept garden like Constellation Garden, Charak Herbal Garden, Biodiversity Park Genomic Valley. Whatever gardens I have created in the last 20, about 25 gardens on 100-hectare area, they are created in Maharashtra state. But take a step for the conservation. In the another hand, we had to create the herbal gardens. In the another hand, we should look at whatever collection it is going on in the nature, sustainable harvesting. We have to provide this sustainable harvesting, and for this we have to develop the technique sustainable harvesting, when to harvest the bark, when to harvest the leaves, when to harvest the fruit, and what about the phytoconstituents, and how much quantity to be harvested. Like this, research is immediately needed to the collectors, to the farming community. And a seed, again, one of the constraints in the medicinal plant is availability of seed or the planting material or the sapling seedlings. This is one of the constraints. And for this, as I told, establishment of the seed bank, this is one of the solution, and the efforts from the young entrepreneurs. If you establish the nursery, again, it's a good nursery quality planting material which is required for the large scale plantation. And we don't have if I ask anybody have a Mesua fera 10,000 sapling, the answer is no. And that's why we have to create the saplings, we have to create the nursery for raising the nurseries. Cultivation, again, it's a need of our to cultivate these valuable medicinal plant on large scale. See here, Ruta graveolens, Ocimum teniflorum, Chlorophytum borevillanum, Mucina furens, they are cultivated. See, this is one of the example. One of the student, M.Pharm student, they started the farming of Bacopum moneri. Initially started on 1 acre area. Now it is on 12-hectare area in Bandara district of Maharashtra, and it is growing very well. The acceptance from the industry. Actually, there is a good link between the industry and due to the RCFC Regional Facilitation Center. Actually, the linking between the farmers and the industry, which is one of the mandate of the Regional Facilitation Center, National Medicinal Plant Board. This is one of the farmers started farming of the sandal, and on 27-acre area, 12,000 saplings of sandal, which is cultivated 8 years before. Now the crop is growing in the field, started the business, started nursery of the sandalwood. See, this is the farmer, Rushikesh, and he's cultivated lemongrass, aloe vera, and he processed it. And through the processing, value addition, again, we can create the employment in the medicinal and aromatic sector. And many of the organizations, they provides the funds for the development, for the establishment of the processing value addition units. Actually, herbal products like shampoo, anti-aging creams, food supplement, vitality product, skin care, digestive remedies, cold and cough, anti-allergic perfumes, etc., have well accepted by the society. And for this, now recently, central government, state government, the institutions, the organization like CSR, National Research Center on Medicinal Aromatic Plant, Indian Council of Agriculture Research, National Medicinal Plant Board, Ayush Ministry, they are providing the training, awareness, and research, and also developing different types of technology for cultivation, distillation. They provide these organizations, these institutes, government, they provide financial and promotional support, and also the agencies like NABARD, NHB, CAPART, they also provide direct, indirect financial support to the different stakeholders. And that's why the young entrepreneurs, the graduates, the science graduates look in this field as a field
as a field for entrepreneur, and in one side we also look for the conservation of awareness, through training, through campaigns, through missions, and awareness among the society about the importance of medicinal plants and utilization. It is very much essential presently, because if you go in the village, the people don't know what resources we have. Many of the resources, they are in the form of waste, but how to create wealth from the waste, this is also a message. We should give the message to the society, because herbal sector, its future is very bright, need effort to explore it for the healthy, wealthy life of the human being. Finally, I thanks to the organizer, Dr. Subramaniam, organizing secretary Subramaniam, all the authorities of the college, all the authorities of the Sai Radhakrishnan Educational Society, Tirupati, for inviting me to share my views about the medicinal plants aspects and cultivation, conservation, and utilization for the welfare of mankind. With this, thanks. If you have any question, please ask. Thank you very much, sir. Your valuable space we are spent. You are one of the, as a resident in the area, you can utilize your services after. I will contact you, sir, after this seminar. Okay, thank you very much, sir. And any questions from audience? Because sir is spoken in English, because this seminar is both academic as well as the NGOs. కాబట్టి సార్ కూడా మనం అంటే ఒక డెఫినెట్ పర్సనాలిటీ తెలవాలొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే If you have a doubt or question, take my mail ID and my cell number. సబ్జెక్ట్ పరంగా అడగండి. మనం డిస్కస్. సబ్జెక్ట్ పరంగా అడగండి. Sir, tell me, sir. Yes. Tell me, sir, your phone number and ID. My cell number 9420 90 7098. 9420 90 7098, and my email ID PARIMALSAI Parimal Sai, you know Sai Baba, Parimal Sai @gmail.com. Actually, see, it is given on my detail address is given on slide. I am a regional director at the Regional Center cum Facilitation Center, which is created for Western region, which is an extended arm of National Medicinal Plant Board, Ministry of Ayush, Government of India. I look all the activities on medicinal plants in the state like Rajasthan, Gujarat, Maharashtra, Goa, Diu, Daman, and Dadra Nagar Haveli. I am a professor in Department of Botany, Savitribai Phule Pune University, Pune, Maharashtra, India. Thank you, sir. Thank you very much. Thank you, sir. And I invite you all kindly visit Pune, Savitribai Phule Pune University for getting the information on medicinal plant in detail, and look at and also visit the Regional cum Facilitation Center, which is the extended arm of National Medicinal Plant Board, Ministry of Ayush. Thank you very much, sir. Thank you, sir. Thank you very much, sir. Thank you, sir. Hello. Sir, thank you very much, sir. For right time, we have completed our, you completed your speech in both cultivation towards research to motivate the youngsters in the medicinal plants. Thanks from the Sai Radhakrishnan Education Society for accepting our request, and kindly you are delivered your lecture. Thank you once again, sir. Thank you, sir. Thank you, sir. This is schedule is Dr. Cultivation
principal Ayurvedic college, maybe he is wrong way. Sir, very good morning, sir. Hello. Hello. స్లైడ్ కనపడాలి ఆయన చేస్తుంది స్లైడ్ ఇంపార్టెంట్ కదా స్లైడ్ లో కదా మ్యాటర్ నేను అక్కడ నుంచి చూసిన ఒకసారి తెలిసి ఉంటుంది లేదు మనకు ఆయన మాట స్లైడ్ లో So, as organizer, thank you once again. Today you are all presented, and heartfully thanks to you. Thank you. And the main ఏంటంటే నేను మాట్లాడినప్పుడు మీకు అర్థం అంటే మీకు మనం ఇంతసేపు ఇక్కడ మీ వాల్యుబుల్ టైం నా వాల్యుబుల్ టైం అంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్ కొంత డబ్బులు ఇచ్చారు ఖర్చు పెడతాం దానికి ఖర్చు పెట్టినందుకు ఏదో ఒక అంటే అవుట్కమ్ ఉండాలి కదా. సో నేను మీతో మాట్లాడిన ఒక విషయం చెప్పాను అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్. ఎందుకంటే ఇప్పుడు కూర్చున్న వాళ్ళు పెద్ద ఎన్జిఓస్ కాదు, ఏదో చేసి ఏదో అంటే ప్రజల సేవ చేస్తూ మనం బతకాలనుకున్న వాళ్ళు ఈ ఐడియాస్ ని ఏదైనా ఐడియా అంటే ప్రాఫిటబుల్ గా కన్వర్ట్ చేయండి. ఎందుకంటే నిర్భయ అంటే ప్రధానమంత్రి నిజంగా ఈ స్పీడ్ వెల్ అంటే కొన్ని విషయాలు తెలియాలంటే పోతున్నారని కొంతమంది నచ్చకపోవచ్చు. సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రతి ఒక్కరు తన సొంతంగా తన కావాలి నిలబడాలి. ఒకటి కింద మానసిక ఉండకూడదు. అంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది రైట్, ప్రైవేట్ లో బతుకున్నప్పుడు కూడా కోపం వచ్చిన మన కోపం వచ్చిన బయట ఇచ్చేస్తుంది. అర్థమైందా? అట్లాగానే మన సొంతంగా మనం ఎలా బతకాలనే దాన్ని మనం ఆలోచించాలి. అందులో ఇప్పుడు ఇక్కడ కూర్చొని మన ఎన్జిఓ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే మనకున్న గొప్ప లక్షణం అంటే ఇప్పుడు స్వంతంగా వచ్చారనుకోండి, బతకాలని వచ్చారనుకోండి, అర్థమైందా? ఇది మీరు ప్రజలకు సేవ చేసి మీరు బతకాలనుకోవడం తప్పుగా కదా. సో మెజారిటీ మీరు వచ్చిన వాళ్ళంతా ఇంతే కాబట్టి అంటే నేను కూడా మీరే కాదు నేను కూడా we want to start something for our self employment. దీన్ని మనం ఏమన్నా మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి యూజ్ చేసుకోగలం ప్రజలకు సపోర్ట్ చేస్తూ అనేది కాన్సెప్ట్. అంటే ఈ సెమినార్ నేను రాయడానికి గాడ్ రావడానికి ఫైనల్ ఈరోజు మనం ఇలాంటి ఐడియాస్తో వెళ్ళాలి. కొంచెం ప్రాక్టికల్గా ప్లాన్ చేయండి. మీ ఐడియాస్ ఎవరు ఉంటే మాట్లాడదానంటే మాట్లాడండి. అంటే విత్ ఇన్ 5 minutes అవర్ స్పీకర్ వెళ్తాం. అంటే ఇన్కమ్ జనరేషన్ చూడండి, నా సొసైటీ ఆబ్జెక్టివ్ ఏంటంటే రూరల్ పీపుల్ కి ఎవరు ఫార్మర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, లేబర్స్ కావచ్చు, ఎప్పుడైతే లెస్ ఇన్కమ్ అంటే ల్యాండ్ లెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్న అంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ వాళ్ళకి ఇంటి దగ్గర ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, సెల్ఫ్ సస్టైనబిలిటీ ధైర్యమే వేరు అనేది. అట్లాగే ఎడ్యుకేషన్ పెట్టడానికి ఏంటంటే నేను మంచి స్టూడెంట్స్ ని ప్రాపర్ గైడెన్స్ లేకపోతే అంటే ప్రభుత్వం నాకు ఇచ్చాడు అనేది వేరే విషయం. అది ఐడి క్వాలిఫైడ్ దట్ ఈస్ గ్రేట్. ప్రాపర్ వెళ్ళడం ఎలాగా తెలియగా చాలా మంది దాన్ని ఎలా సపోర్ట్ చేయాలని దాంతో పెట్టారు సొసైటీ. అందరికీ శుభోదయం అండి. ఫ్యూచర్ ప్లానింగ్ సంబంధించి సార్ ఇన్నోవేటివ్ ఐడియా అన్నారు. 2 అంశాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం.
ఒకటి ఏంటంటే మనము ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు ద్వారా 10 మండలాల్లో 10 పంచాయతీల్లో కార్యక్రమం జరుగుతూ ఉంది. కొంతమంది చేశారు, ఇంకా చేయబోతున్నాము. సో దాన్ని పోల్చుకుంటే ఇంకొంత ఎట్లా సస్టైనబిలిటీగా దాన్ని చేయాలి, ఆ కార్యక్రమాన్ని మరింత బలోపేతంగా, ప్లస్ ఎక్కడైతే మనము డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందో దాన్ని ఫాలో అప్ చేయడానికి కానివ్వండి, అక్కడ ప్రొటెక్షన్ చేయడానికి కానీ ఏంటి అనేది కొంతమంది కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది, ఆల్ ఆఫ్ సడన్ గా ఫార్మర్ని ఇందులో దిగమంటే, ఎంత పరిజ్ఞానం ఉన్నా కానీ దిగమంటే కొంత సంకోచిస్తారు. సంకోచించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరికైతే ల్యాండ్ ఉందో, ఉదాహరణకి బోర్డ్స్ రొంపిచర్ల వాళ్ళు, మన ఓడు గంగాధరం గారు, ఇలాంటి ఆల్రెడీ కల్టివేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కల్టివేషన్ చేస్తూ ఆర్గానిక్ ఫార్మ్ చేస్తూ ఎవరైతే ల్యాండ్స్ ఉందో పైలట్గా మోడల్గా ఒక చోట కానీ 2 చోట్ల కానీ మనం స్టార్ట్ చేశామంటే దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫార్మర్స్ కానీ చూపించడానికి కానీ కొద్దిగా నమ్మకం రావడానికి కానీ వీలవుతుంది. ఈ 2 రకాలుగా మనము స్టార్ట్ విత్ స్మాల్, ఎండ్ విత్ బిగ్. ఇక్కడ మనం చాలా స్లైడ్స్ చూస్తున్నాము, చాలా ఉపయోగాలు ఉన్నాయి, మన అందరికి తెలిసిన విషయమే. కాకపోతే మన అదృష్టమో దురదృష్టమో కానీ మానవ వనరులలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని గుర్తించడంలో కానీ, ఆ పరిజ్ఞానాన్ని బలోపేతంలో చేయడంలో కానీ, ఆ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కానీ, ఆ యొక్క పరిజ్ఞానాన్ని మరింత 10 మందికి పంచే విధంగా కానీ, అలాంటి మెకానిజం, అలాంటి ప్లాట్ఫామ్ మన భారతదేశానికి లేకపోవడం అనేది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశం మనకి ఇది ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో చోట మనం స్టార్ట్ చేస్తాం. ఉదాహరణకి మొగరాలు తులసి వచ్చాడు అనుకుంటాం, వాళ్ళ ల్యాండ్ దండిగా ఉంది, అక్కడ చేస్తున్నారు వాళ్ళు. అట్లా ఎక్కడో చోట మనము ఒక 2-3 చోట్ల కానీ ఒక 10 ప్లేసెస్లో స్టార్ట్, ఒక అర్ధ ఎకరా కానీ 1/4 ఎకరా కానీ మనం స్టార్ట్ చేసామంటే తర్వాత వైడంగా రావడానికి అవకాశం ఉంటాయి. ఈ 2 మన ఫ్యూచర్ ప్రణాళిక అనుకున్నాం. దీని తర్వాత నాబార్డుని మనం అప్రోచ్ కావచ్చు. ఎంఈడిపి ఇంతకుముందు చాలా తక్కువ అమౌంట్ ఉండింది, నాబార్డులో చూసామే ఎంఈడిపికి ఇప్పుడు 1 lakh వరకు ఉంది. ఒక 30 మంది ఫార్మర్స్ సెలెక్ట్, నాబార్డు మీరు అడిగారు కదా, 30 మంది ఫార్మర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ 30 మందికి ట్రైనింగ్స్ ఇచ్చి ఆ 30 మంది ద్వారా మెడిసినల్ ప్లాంట్స్ గ్రో చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అట్లా కూడా ఆలోచించవచ్చు. అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే ఉన్న అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. మనకు సమస్య అనేది ఒకటే, సొల్యూషన్స్ దండిగా ఉంటాయి. కాబట్టి మనం ఒక చక్కటి అవకాశం, మంచి పరిజ్ఞానం మనకు వచ్చిందని అనుకుందాం. దాన్ని మనం ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలంటే 2 అంశాలు. ఒకటే బయోడైవర్సిటీ వాళ్ళ కార్యక్రమం ఉంది, 6 అన్ని మండలాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. దాన్ని కొంత స్ట్రెంథెన్ చేయాలి. పైలట్ ప్రాజెక్ట్ మోడల్గా రిప్లికేటెడ్ అయ్యేటట్టుగా సైట్స్ మనం సెలెక్ట్ చేయాలి. ఆ విధంగా సెలెక్ట్ చేస్తే మనకు నమ్మకం ఉంటుంది, ప్రజలు చూస్తారు. ఎంత మనం సోది చెప్పినా కోటి మాటల కంటే ఒక రాత మేలు అన్నట్టుగా మనం ఎన్ని కథలు చెప్పినా ఒకసారి చూడడం వల్ల స్పందన, ప్రేరణ, స్ఫూర్తి వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరూ ఆలోచిస్తే ఈ యొక్క సెమినార్ సక్సెస్ అయిందని మనం అనుకుంటున్నాం. సో అక్కడ ఎవరైతే ఆ విధంగా ముందుకు వస్తారో దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు, టెక్నికల్ సపోర్ట్ చేయడానికి మనం సిద్ధంగా SRKE తరఫున కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ సిద్ధంగా ఉన్నారు అని తెలియపరుస్తూ నమస్తే అండి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంటే మళ్ళీ క్లాస్ కొట్టమని అర్థం, ఒకరే క్లాస్ కొట్టాలి. Thank you, sir. Now, next, our expert speaker, Dr. P. Muralkrishna garu. అంటే ఆయన బిజీ షెడ్యూల్ మీకు తెలుసు, వెల్ నోన్ ఆయుర్వేదం అంటేనే ఆల్రెడీ సార్ నేను చెప్పాడు. గుర్తేసి మొట్టమొదటి చెప్తున్న చెప్పొచ్చు గురువు గారే. కాబట్టి ఐ వెరీ హ్యాపీ సార్ యువర్ స్పీకర్.
అందరికీ నమస్కారం. So, I'm Dr. Murali Krishna. So, let me take this opportunity to thank the organizers for again inviting me to this session. Both this session is probably you are more familiar than me because you have been listening to several lectures since yesterday. మీరు చాలా వినే ఉంటారు, నాకంటే కూడా ఎక్కువ పరిజ్ఞానం మీకే వచ్చిండొచ్చు. నేను బేసికలీ ఒక ఫిజిషియన్ అయినప్పటికీ కూడా సో ఐ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. ఎందుకు అని అంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి బనారస్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది అప్పుడు డైరెక్టర్ నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ డైరెక్టర్గా ఒక యూపీ వాళ్ళు ఉండేవారు, యూపీ నుంచి ఉండే ఒక టెక్నికల్ డైరెక్టర్ ఉండేవారు. సో హీ వాజ్ వెరీ క్లోజ్ టు మై టీచర్. సో he had a northeastern seminar on conservation of medicinal plants, and he was supposed to give a guest lecture, that is as a medicinal plant code director, keynote address was assigned to him. So my teacher asked me immediately go and prepare the keynote address to medicinal plant director. Then I worked for, because that was anything forced me, then I be involved. Otherwise, we are familiar with diseases, we are familiar with the treatment procedures and all those things. But I was forced to go for that. Then for the work of around 48 hours, so really that realized me, that gave me a new idea that actually what was the issues related to the conservation of medicinal plants, and then what has to be done in India, what is being done elsewhere, other countries లో ఏం చేస్తున్నారు, మన భారతదేశంలో ఏం చేస్తున్నాం, మనం ఎందుకు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం అనేది ఫస్ట్ ఐ హావ్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ ది ప్రాబ్లమ్. ఐ ప్రొజెక్టెడ్ ఇట్ అండ్ ఐ ప్రిపేర్డ్ a 30 minutes keynote address to Chairman Medicinal Plants Board. That was very successful. That was a different story, but it was an opportunity for me to go through the conservation of medicinal plants, which is not the purview of my specialization. I'm basically a therapeutic general physician. So ikkada appadi nunchi kuda whenever I come across a paper on conservation of medicinal plants, I have lot of enthusiasm because I have some base for the understanding. So let me say a few words, very important things. Next please. So India has 15 agro-climatic zones. That means they are different. They are certain herbs are endemic to these 15 zones. So you know that the red sandal is only available in Seshatala forest, and certain species which are endemic to only Tirumala hills. Like that, certain areas are very predominated because they can be classified into 15 agro zones, and so that we can identify them, the different plants which are habitated in those areas. ఆ ఏరియాస్లో ఏవేవి మనకు ఉపయోగపడతాయి, ఏవేవి అక్కడ అవైలబిలిటీ అవుతాయి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే అప్రాక్సిమేట్లీ 18,000 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మనకి ఇక్కడ ఉన్నట్టుగా ఒక అంచనా, గుర్తుపెట్టుకోండి, అంచనా, ఇట్ ఈస్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ. అందులో 6,000 to 7,000 హ్యావ్ థెరపటిక్ ప్రాపర్టీస్. అంటే కొన్ని మనం థెరపటిక్స్ యూజ్ చేయనివి కూడా ఉన్నాయి, బట్ కొన్ని మనకు ఎడిబుల్ పర్పస్కి, కొన్ని యానిమల్ పర్పస్కి, వాటికి వీటికి కూడా ఉన్నాయన్నమాట. రీసెంట్గా కూడా మనకు శేషాచల ఫారెస్ట్లో జియో ట్యాగింగ్ చేసి మేము ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ చేసాం. ఇట్ వాజ్ అరౌండ్ 1,000 ప్లాంట్స్ ఐడెంటిఫైడ్ ఇన్ శేషాచల ప్రాజెక్ట్. జియో ట్యాగింగ్ తోటి చేయడం జరిగింది అనమాట. అంటే జియో ట్యాగింగ్ లో ఆల్టిట్యూడ్, లాంగిట్యూడ్ చూస్తే మనం కరెక్ట్ గా ప్లాంట్ విజువలైజ్ చేస్తాం గూగుల్ మ్యాప్స్ లో ఆ విధంగా. అయితే దానికి సంబంధించిన మెడిసినల్ వాల్యూస్ అవన్నీ కూడా మనం సప్లిమెంట్ చేయడం జరిగింది మా కాలేజ్ నుంచి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద్రవ్యగుణ నుంచి మేము వర్కౌట్ చేసాం అన్నమాట.
And among these medicinal plants used in numerous applications in the Indian society, మనకు తెలుసు, మనకు ఆయుర్వేద, యునాన్, సిద్ధ, ఆయుష్ సిస్టమ్స్ అంటే తెలుసు. సౌరిక్పా అనేది ఒక సిస్టమ్, ట్రెడిషనల్ టిబెటన్ మెడిసిన్ అన్నమాట. It was incorporated only 6-7 years back under the Ayush. Yes represents the two words, Siddha and Saurikpa. AYUSH లో A అంటే ఆయుర్వేద, Y అంటే యునాని, Y అంటే యోగా, అండ్ U అంటే యునాని, S అంటే సిద్ధ సౌరిక్పా, H అంటే హోమియోపతి. సో ఆయుష్ ని ఆ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. సౌరిక్పాని కూడా మనం ఇన్కార్పొరేట్ చేసాం. ఆ సౌరిక్పాని ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు there was a committee. I was also one of the members whether to incorporate the Tibetan medicine in Ayush systems or not. It was worked out for 4 days, and I interacted with the Tibetan doctors are also, and we realized that Tibetan medicine is nothing but Ayurveda translated into Tibetan language, Pali language lo translation ayindi. Some of the views are taken from the Chinese medicine. ఇది ఒక amalgamation of Ayurveda and Chinese medicine అన్నమాట. అంతే. అయితే దీనిలో ఏంటంటే కొంచెం సెలెస్టియల్ కొన్ని వాళ్ళు స్పిరిచువల్ గా యాడ్ చేయడం జరిగింది. సపోజ్ మొక్క ఏదైనా కలెక్ట్ చేయాలనుకోండి, దాని ఫలానా తిది ఫలానా నక్షత్రంలోనే ఫలానా మంత్రం చాంట్ చేస్తూ పోయి కలెక్ట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం మెడిసినల్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత వైల్ ప్రాసెసింగ్ ది మెడిసిన్ ఆల్సో దే చాంట్ సర్టెన్ మంత్రాస్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ స్పెషల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఆయుర్వేద బట్ దేర్ ఇన్ ది టిబెటన్ మెడిసిన్. సో అందుకనే సౌరిక్పాని ఇట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ ఆయుర్వేద ట్రెడిషనల్ బార్న్ చైల్డ్ గానే కన్సిడర్ చేస్తూ దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం వీటన్నిటిలో హోమియోపతిలో కూడా చూస్తే హోమియోపతి ఈజ్ వెల్ నర్చర్డ్ ఇన్ ఇండియా రాదర్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. అది ఎక్కడో పుట్టినప్పటికీ కూడా జర్మనీలో పుట్టినప్పుడు చెప్తారు కానీ బట్ ఇక్కడ ఇంత పాపులారిటీ, ఇంత డిమాండ్, ఇంత సపోర్ట్ అనేది ఇంకా ఏ కంట్రీలో కూడా లేదన్నమాట. సో మీకు బెంగాల్ ఏరియాస్ పోతే బెంగాల్, ఒరిస్సా, ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ బిజినెస్. ఇది ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ తీసుకోవడం అనమాట. అదేంటంటే మదర్ టీచరు 1x 2x 3x అట్లా తీసుకుంటూ పోతారు. సో ఈ ఆల్ సిస్టమ్స్ లో కూడా యునాని, సిద్ధ, సౌరిక్పా, ఆయుర్వేద, హోమియోపతి వీటన్నిటిలో కూడా మనం ఒక మ్యాక్సిమం 600 to 900 ప్లాంట్స్ మాత్రమే వాడతామండి, గుర్తుపెట్టుకోండి. అంటే స్పీషియస్ వేరియేషన్స్ తోటి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం నాట్ మోర్ దాన్ 1000 ప్లాంట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ దిస్ సిస్టమ్. సో మనం వివిధ రకాలుగా వాడతాం, కొన్ని సబ్స్టిట్యూట్స్ తో వాడతాం, కొన్ని రెగ్యులర్ ప్లాంట్స్ తో వాడతాం. నెక్స్ట్ ప్లీజ్. సో ఇక్కడ చూస్తే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మెడిసినల్ ఫ్లోరా ఆఫ్ ది కంట్రీ ఇస్ పారామౌంట్ ఇంపార్టెంట్ టు ప్రొడ్యూస్ అథెంటిక్ డ్రగ్స్. మనకు ఈ కండిషన్ లోనే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి నేను. ఇట్ వాజ్ ఇంప్రెస్డ్ మీ లాట్ ఫ్రమ్ ది చైనీస్ సిస్టమ్. చైనీస్ సిస్టమ్ లో వాట్ దే హ్యావ్ డన్, చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ రిచ్ దాన్ వెన్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. ఎక్స్పోర్ట్స్ విపరీతంగా ఉంది, వాళ్ళ మార్కెటింగ్ బ్రహ్మాండం ఉంది. ది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషనల్ మెడిసిన్స్ have been having some evidence support. So that is the reason European countries, అమెరికా వీటన్నిటి కూడా సపోర్ట్ ఉందన్నమాట. వాళ్ళ మార్కెటింగ్ చాలా బాగుంటుంది. ఎందుకు అసలు వాళ్ళ మార్కెటింగ్ బాగుంది, మనం ఎందుకు మార్కెటింగ్ బాగోలేదు అనే దానికి నేను ఐ హ్యాడ్ అన్ ఐడియా అండ్ ఐ వర్క్డ్ అవుట్ ఫర్ దట్. సో చైనీస్ సిస్టమ్ ఏం చేసిందని అంటే అబౌట్ 60-70 years బ్యాక్, అంటే మనం ఇంకా కళ్ళు ఓపెన్ చేయలేదు, వాళ్ళు రియలైజ్ అయ్యారు ప్రాస్పెక్టివ్ గా ఒక 70-80 years ముందే చూసేసారనమాట ఏం జరగబోతుంది అనేది. జరగబోతుందని చేసి వాళ్ళు మొత్తం టోటల్ ఫ్లోరా ఏదైతే ఉందో చైనీస్ కాంటినెంటల్ ఫ్లోరాని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి దే ఐడెంటిఫైడ్ దట్ దేర్ ఆర్ 20 ప్లాంట్స్ having rich medicinal value and abundant, even if they are exploited, that is not going to maintain చేయడన్నమాట. అది మనం విపరీతంగా వాడుకున్నా కానీ వాటికి ఏం కావు అని అర్థం చేసుకున్నారనమాట. చేసుకొని ఆ 20 ప్లాంట్స్ మీదే రీసెర్చ్ ని ఫోకస్ చేశారు. చేసి ఒక్కొక్క ప్లాంట్ నుంచి నెంబర్ ఆఫ్ 10-15 పబ్లికేషన్స్ రిలీజ్ అయ్యాయి, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్. సో అన్ని కూడా చాలా ఎఫెక్టివ్ కండిషన్స్, స్పెసిఫిక్ డిసీజ్ కండిషన్స్ లో అన్నట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేసి దెన్ దే స్టార్టెడ్ మార్కెటింగ్. ఎంత వైస్ పీపుల్ చూడండి, వాళ్ళు ఆ 20 ఏవైతే సర్ప్లస్ ఉన్నాయో అవి మాత్రమే ఎక్స్పోర్ట్స్ పోతాయి. మిగతా ఏవైతే వాళ్ళకి కావాలో వాళ్ళ చైనీస్ పీపుల్కి దట్ ఈస్ ప్రిజర్వ్డ్, దే ఆర్ బ్యాన్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. మనది ఇక్కడ రివర్స్ అన్నమాట. మనకి ఏది డిమాండో అది మనం బయటకు పంపిస్తాము, ఏది బయట డిమాండ్ లేదో అది మనం వాడుకుంటాం ఇక్కడ. సో అట్లా వాళ్ళ నేషనలిజం అనేది అక్కడ ఆ విధంగా చూస్తే నిజంగా రియల్ ఇంప్రెసివ్ అన్నమాట. సో ఆ పాయింట్ నేను రైట్ చేశాను ఈ గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నప్పుడు CCRS లో.
బట్ నో బడీ లిజన్. ఇమీడియట్లీ చెప్పారంటే, ఎందుకంటే ఇది అంత లాంగ్ పర్స్పెక్టివ్ ఆలోచించేవాడు ఎవరు ఉండడు ఈ రోజుల్లో. అంతా ఒక సంవత్సరంలో ఏదైనా రిజల్ట్ రావాలి, వాడిని అప్రిషియేట్ చేయాలి అంతే. ఈ బ్యూరోక్రాట్స్ అలానే ఉంటారు, పొలిటీషియన్స్ కూడా అలానే ఉంటారు. సో అందువలన ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత దాని బెనిఫిట్స్ వస్తుందంటే ఆలోచించే వ్యవస్థ మనకి ఇంకా రాలేదన్నమాట. అందుకనే మనం చాలా ఎండేంజర్డ్ ఎక్స్టింక్ట్ స్పీషీస్ మనం ఎక్స్పోజ్ అయ్యాం. రావుల్ సర్పంట్ అయినా విపరీతంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక స్టేజ్లో రిసెప్టిన్ వాజ్ అన్ ఆల్కలాయిడ్ డెరైవ్డ్ ఫ్రమ్ రావుల్ సర్పంట్ అయినా, విచ్ వాజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్. అది మనం ఒక స్టేజ్లో ఎక్స్టెండ్ అయ్యేటట్టుగా మనం ఎక్స్పోర్ట్ చేసాం, ఇక్కడ ఒక ప్లాంట్ కూడా లేకుండా. సో మన పార్లమెంట్ దాన్ని బ్యాన్ చేయాల్సి వచ్చిందనమాట. అంత స్టేజ్కి మనం వెళ్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఈవెన్ రెడ్ శాండిల్ కూడా అటువంటిదే. రెడ్ శాండిల్ మనకి ఎక్కడ అఫీషియల్గా బయటికి పోదు, బట్ అన్అఫీషియల్గా చాలా బ్రహ్మాండమైన ఎక్స్పోర్ట్స్. ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనకు ఫారిన్ ఎక్స్చేంజ్కి రాదు, అంత బ్లాక్ మనీ అన్నమాట. సో మనం చాలా పంపిస్తున్నాము, బట్ దాన్ని కూడా ఒక రకంగా వైజ్గా ఆలోచించి స్ట్రీమ్లైన్ చేసుకొని కల్టివేషన్ చేసి వాళ్ళకి ఎంత కావాలో అంత డిమాండ్ పంపించగలిగితే ఎట్లా మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది, అన్ని రకాలుగా వస్తుంది. అది కూడా చేయమన్నమాట మనం. సో ఏదో మనం దాన్ని ప్రిజర్వ్ చేసి దాన్ని ఇంకా ఒక రకంగా మనం దానికి ఒక ఇంపార్టెన్స్ ఇంకా పెంచి దాన్ని హైప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఉపయోగం లేకపోతే దానివల్ల అల్టిమేట్గా సొసైటీకి కానీ ఇండియన్ ఎక్స్చెకర్ కానీ ఏ రకంగా కూడా మనకు బెనిఫిట్ ఇవ్వలేకపోతుంది. సో అందువల్ల వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇక్కడ మనకు డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ఒక్కొక్క జోన్స్లో కొన్ని ప్లాంట్స్ మనకు ఎండమిక్గా దొరుకుతాయి. ఆ ఎండమిక్గా ఉన్న ప్లాంట్స్ మాత్రమే వాటిని అక్కడ ఎక్స్ప్లాయిట్ చేయగలిగి దాని మీద రీసెర్చ్ చేయగలిగితే చాలా బాగుంది. ఈ మధ్య కూడా మీరు చూసే ఉంటారు, ఒక ప్లాంట్ అన్నమాట, డెరైవ్డ్ ఫ్రమ్ హిమాలయన్ సర్పాన్, విచ్ ఈజ్ ఎఫెక్టివ్ ఫర్ కోవిడ్. వైల్డ్గా వాడుతున్నది ఆర్బోరియం అని ఒక డ్రగ్ అనమాట. ఆ ప్లాంట్ మీద రీసెర్చ్ ఐసిఎంఆర్ పబ్లిష్ చేసింది అనమాట ఈ మధ్యన, ఒక 3-4 days బిఫోర్. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ అండ్ ఆల్సో ఫర్ కోవిడ్ కౌంటరింగ్ యాక్టివిటీ. సో ఒక చిన్న హెర్బ్, అది ఓన్లీ హిమాలయ రేంజ్లోనే అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో అట్లా నెక్స్ట్ ప్లీజ్. సో ఇండియాలో చూస్తే అరౌండ్ 960 types ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ ట్రీటెడ్. నేను చెప్పాను కదా, నాట్ మోర్ దాన్ 1000 maximum, which 178 species have yearly consumption levels of more than 100 metric tons. అందులో కూడా చూస్తే మనకి 178 స్పీషీస్ మాత్రమే మనం మోర్ దాన్ ఒక 100 metric tons మాత్రం మనం ఎక్స్ప్లాయిట్ చేస్తాం, అంటే ఒక రకంగా యూటిలైజ్ చేసుకుంటాం అన్నమాట. సో వీటిని మనం జాగ్రత్తగా మనం మేనేజ్ చేయగలిగితే, డిమాండ్స్ని అర్థం చేసుకొని, సో దెన్ అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది వైల్డ్. అన్ఫార్చునేట్ ఏంటంటే డిఫారెస్టేషన్ ఎందుకు జరుగుతుంది అని అంటే, మనం డైరెక్ట్లీ వైల్డ్కి పోతున్నాం అన్నమాట. ఇది కూడా ఆ 178 స్పీషీస్ ఏదైతే ఉందో, మెజారిటీ ఆఫ్ 80% ఆఫ్ అవర్ డెరైవేషన్ ఈజ్ ఫ్రమ్ ది వైల్డ్, నాట్ ఫ్రమ్ ది కల్టివేటెడ్ ఆర్ ఈవెన్ సోషల్ ఫారెస్ట్రీ నుంచి కూడా కాదన్నమాట. 69% ప్లాంట్స్ ఆర్ కలెక్టెడ్ యూజింగ్ డిస్ట్రక్టివ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. అది కూడా చూస్తే డిస్ట్రక్టివ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే ఎక్కడ ఏది ఉంటే అది మొత్తం తీసేసి మొత్తం మనం ఎక్స్ప్లాయిట్ చేసే రకంగా కూడా ఉన్నాయన్నమాట 69%. సో అయితే ఇందులో ఇక్కడ గ్యాప్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్ ఇస్ దేర్. లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ గ్యాప్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్. లాట్ ఆఫ్ డిమాండ్ ఇస్ దేర్, సప్లై ఈజ్ ఇన్ఎడిక్వేట్. సో దానివల్ల ఏంటి, రకరకాల ప్రాక్టీసెస్, సబ్స్టిట్యూషన్స్, తర్వాత మనకు ఆ స్పీషీస్ కరెక్ట్గా క్వాలిటీ ఐడెంటిఫై కాదు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఇందులో ముఖ్యంగా చూస్తే huge gap between the supply and demand of medicinal plants to manufacture Ayurvedic medicines in India. All India Trade Survey of Prioritized Medicinal Plants 2019 దాన్ని బేస్ చేసుకుంటే demand for high value medicinal plants increased by 50%. So 2019, but 2020, 21, 22 there is a hike. Asli entante you can never expect that much wide utility of herbs are seen in the pandemic COVID conditions. COVID pandemic law, every civilian of India is using either one kada or other kada, one herb or other herb. ఏదో ఒకటి వాడుతూనే ఉన్నారన్నమాట. మనం కనీసం వాళ్ళు పసుపన్న రోజు పాలలో కలిపి తాగుతున్నారు, లేకపోతే రకరకాల హెర్బ్స్ ఏవైతే టీవీలో వస్తున్నాయి అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో దిస్ లెడ్ టు ఇంక్రీజ్ హ్యాబిటాట్ డిగ్రేడేషన్ అండ్ లెవెల్స్ ఆఫ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నది బై ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. This also resulted in 65 species, 10% of the total species falling into critically endangered. మళ్ళీ మనకు
సేమ్ ప్రాబ్లంకి వచ్చాం అనమాట. కొన్ని అయితే అసలు మెడిసిన్సే దొరకవు. గూగుల్, సో ఒకప్పుడు మాకు వెరీ ఇంపార్టెంట్ బేసిస్ గూగుల్ అనమాట. గూగుల్ లేకుండా అసలు మందే ఉండదు. మెజారిటీ ఆఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ది బైండింగ్ మెటీరియల్ గూగుల్. Google is one of the important active ingredients also, but Google has become extinct. We are going for substitution of Google. Like that. Next, please. So we have organized drugs and unorganized drugs. Rendu unnai. Organized drugs ante manam general ga conventional ga vaadtam. Leaves, flowers, fruits, seeds, herbs, whole organism, barks, rhizomes, roots, itla organized herbs anta. Next, please. Unorganized means dried lettuces, extracts, gums, resins, oils, fats, waxes. ఇది ఏంటంటే కొంచెం రిఫైన్డ్ ఫామ్ అనమాట. అన్ఆర్గనైజ్డ్ లో రిఫైన్డ్ ఫామ్ లో కూడా కొంత పోతాం. నెక్స్ట్, సో ఫ్రూట్ డ్రగ్స్ కల్టివేషన్ ఆర్ అన్కల్చర్డ్ ప్లాంట్స్ అంటే కల్టివేషన్, కలెక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రూట్ డ్రగ్స్. కొన్ని మనం చూస్తే కొన్ని మనకు బ్యాన్ డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని మనం కల్టివేషన్ చేయడానికి లేదు. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఇస్ వెరీ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ గెటింగ్ సో unless we get the permission from the government. Like opium కూడా అటువంటిదే. గసగసాలు మనం వాడతాం రెగ్యులర్ గా, బట్ ఓపియం సీడ్స్ చాలా రెస్ట్రిక్టెడ్ ఎక్స్పోర్ట్స్. ఎవరైనా ఇక్కడి నుంచి గసగసాలు అమెరికా తీసుకోవాలంటే దే ఆర్ నాట్ అలౌడ్. వెరీ రెస్ట్రిక్టెడ్ ప్లాంట్ అనమాట. అది వేరే కంట్రీస్ తీసుకోవాలంటే అంత ఈజీగా మనం పంపలేము. బట్ ఇండియన్ కండిషన్స్ లో కొంతవరకు యూజ్ చేస్తాం. అట్నే కొన్ని ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ప్లీజ్. సో వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ అవర్, ఇప్పుడు మనకి స్మాల్ హెర్బ్స్ ప్లాంట్స్ అయితే వీ కెన్ గ్రో విత్ ఇన్ 1 year మనం పెంచుకోవచ్చు. కానీ ట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు దశమూలాలు అనేవి ఉంటాయి మాకు. దశమూలాల్లో పెద్ద ట్రీసే ఉంటాయి. 5 పెద్ద ట్రీస్, 5 చిన్న షర్ప్స్. 5 పెద్ద ట్రీస్ లో రూట్ మాత్రమే వాడాలి. సో యూ కెన్ ఇమాజిన్ రూట్ వాడాలని అంటే ట్రీ ఈజ్ ఎట్ డేంజర్. సో ట్రీ ఈజ్ ఎట్ డేంజర్. ట్రీ మనము 5 ట్రీస్, బిగ్ ట్రీస్ ని మనము అప్రూవ్ చేయడం అనేది కష్టమైన విషయం. సో అందుకనే కొన్ని మెడిసిన్సే మనకు ఎక్స్టెంట్ అవుతూ ఉన్నాయన్నమాట. చాలా మంది చెప్తారు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో దశమూలాలు పోయి దశ పత్రాలు వచ్చినాయని. అంటే ట్రీస్ రూట్స్ బదులు ఏదో ఒక దాని మెడిసినల్ కంటెంట్ వేస్తున్నాం అనమాట. అంటే లీవ్స్ వేసేస్తున్నాం దశమూలాలు. అంటే దశ పత్రాలు, దశమూలాలు అని అనడానికి లేదనమాట. అట్లా చాలా కంపెనీస్ వాటికి మార్చుకునేటప్పటికి ఫిజిషియన్ గా మేమేం చేస్తాం, దశమూల ఫలానా పర్పస్ పనిచేస్తుంది రాసామనుకో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ది సిమిలర్ రిజల్ట్స్, వీ హ్యావ్ ఎ డౌట్ వెదర్ ది దశమూల ఫార్ములా ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, ప్రిపరేషన్ ఈజ్ డిఫెక్టివ్ ఆర్ మై డయాగ్నోసిస్ ఈజ్ డిఫెక్టివ్. సో ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట మాకు. సో ఈ కండిషన్స్ లో కూడా మనం ఉన్నాము. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. సో మోర్ దాన్ 10 years అయితే కానీ మనకు ఆ ట్రీ నుంచి రూట్ రాదు. రూట్ తో వాడేవి చాలా ఉంటాయి. సో అదర్ దాన్ సబ్స్టిట్యూషన్ అనేది మనం పోవాల్సి వస్తుంది. అటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని ఫోకస్ చేసుకొని సిమిలర్ కెమికల్ కాంపోనెంట్స్ ఇంకేదన్నా షర్ప్స్ లో కానీ ఇంకెక్కడైనా కల్టివేటెడ్ ప్లాంట్స్ లో కానీ ఉన్నాయంటే సో అక్కడ మనం తీసుకొని వాటిని మనం దీనికి సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. ఈ ఏజ్ ఓల్డ్ క్లాసిక్స్, ఈవెన్ చరక సంహిత, సుశ్రుత సంహిత, భావప్రకాశ్ నిఘంటు వీటిలో కూడా చెప్తాడు అభావ ప్రతినిధి ద్రవ్యాసనం అంట. Suppose if a particular plant is not available, you can go for the other alternatives. So those were also suggested. This problem was there even 2000 years before. ఇప్పుడే కాదు, 2000 సంవత్సరాల క్రితం కూడా మనకి ఈ ప్రాబ్లం ఉందన్నమాట. కొన్ని దొరకనప్పుడు దాని బదులు వేరే వాడుకోవచ్చు అని కొన్ని క్లాసికల్ గా కూడా డిఫైన్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. So cultivation of medicinal plants in a commercial mode is one of the most profitable agri-business for farmers in India. So ఇక్కడ చూస్తే ఓవరాల్ గా చూస్తే there's a lot of demand for 178 species. So if we can properly identify and if you can go for cultivating agri-business మనం డెవలప్ చేయగలిగితే richest business. So మీకు చాలా ఆర్టికల్స్ కూడా ఈ మధ్య కాలంలో చూశారు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఐటీలో ఒక ప్రొఫెషనల్ గా ఉండటం కంటే కూడా అగ్రి బిజినెస్ చేసుకోవడం చాలా వర్తి అని చెప్తారు అన్నమాట. చాలా మంది అట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసేసి మార్కెటింగ్ స్టార్ట్ చేసేసి వాళ్ళు ఐఐటీస్ ఐఐఎంస్ లో కూడా పెద్ద బెస్ట్ స్టూడెంట్స్ గా ఉండి కూడా వాళ్ళు ఆ ప్రొఫెషన్ నుంచి విత్డ్రా అయిపోయి ఈ ప్రొఫెషన్కి వస్తున్నారు. కానీ మనం ఒక కామన్ ఫార్మర్ కి ఆ సిచ్యువేషన్ కి రైజ్ అయ్యే అవకాశాలు లేకుండా అన్లెస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ సో టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కూడా ఉండాలన్నమాట మనకి. లేకపోతే ఇప్పుడు వాళ్ళకున్నంత షార్ప్నెస్ ఒక కామన్ ఫార్మర్ కి మనము పండిస్తాము. మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం, ఒక సీజన్ లో ఎన్ని టొమాటోస్ అట్లా పడేస్తారు, కొన్ని మ్యాంగోస్ పడేస్తారు.
ఏంటంటే అన్నెసరీగా మనం ఒక డిజార్గనైజ్డ్గా మనం ఫార్మింగ్ చేస్తాం. ఆ డిజార్గనైజ్డ్ ఫార్మింగ్లో అందరూ ఒకటే రకం వేస్తారనమాట. సో నేను ఐ హెయిల్ ఫ్రమ్ ది ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను చిన్నప్పటి నుంచి కూడా మేము ఫార్మింగ్ చేసేవాళ్ళం, పొగాకు వేసేవాళ్ళం. పొగాకు అది గ్యాంబ్లింగ్ లానే ఉంటుంది మొత్తం. అంటే కలర్ వస్తుందో లేదో తెలియదు, వచ్చి బయటికి ఆ బ్యారెన్స్ నుంచి బయటకు తీసేదాకా కూడా తెలియదు అనమాట. సో ఇటువంటి బిజినెస్ సిస్టమ్ అనేది ఉంది. డిజార్గనైజ్డ్ ఫార్మింగ్ అనేది మనకు కామన్గా చూస్తుంటాం. ఈ డిజార్గనైజ్డ్ ఫార్మింగ్లోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పోతే డౌన్ టు ది ఎర్త్, జీరో లెవెల్కి వెళ్ళిపోతుంది ప్రైస్, లేకపోతే అబ్నార్మల్గా రైజ్ అవుతుంది. అబ్నార్మల్గా రైజ్ ఎప్పుడవుతుంది? వెన్ దెర్ ఇస్ నో ప్రాపర్ హార్వెస్టింగ్. పంట పండినప్పుడు ఇది పెరుగుతుంది, పంట బాగా పండితే ఇది జీరో వాల్యూకి వచ్చేస్తుంది. అన్ని రకాలుగా మనకు ఎఫెక్ట్ అయ్యేది ఫార్మరే. సో ఈ విధంగా మనం ఎన్నో కష్టాలు చూస్తున్నాం. ఫార్మింగ్ అనేది అంత సులభంగా లేదు. బట్ ఎవరైతే ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ చేస్తున్నారో టచ్ తోటి ఉండి, అవి కూడా పాయింట్స్ కొన్ని నేను చెప్తాను. సో కల్టివేషన్ ఆఫ్ మెడిసినల్ హెర్బ్స్ సచ్ యాజ్ శంఖపుష్పి అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హెర్బ్స్ ఫర్ మెథియా కేటగిరీ అంటారు, అంటే న్యూ ట్రాపిక్ హెర్బ్స్ అని అంటారు. ఈ మధ్య కాలంలో ఇండియన్ కండిషన్స్ లో కూడా ఆల్జీమర్స్ డిసీజ్, డిమెన్షియా ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒకప్పుడు మనకి తక్కువగా ఉండేవి, అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఫర్గెట్ఫుల్నెస్, గ్రాడ్యువల్గా ఓరియంటేషన్ లాస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో వీటికి శంఖపుష్పి అనేది బెస్ట్ న్యూట్రాపిక్ డ్రగ్ గా చెప్పడం జరిగింది ఆయుర్వేదిక్ క్లాసిక్స్ లో కూడా. అవి వైడ్ గా యూజ్ చేస్తున్నారు, దాని మీద పబ్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. తర్వాత అతివిష, కుష్ట, కటుకి అంటే కటుకు రోగిని, కపికచ్చు, కరంజా. కపికచ్చు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ పార్కిన్సన్స్ డ్రగ్స్. దీని మీద చాలా యాక్టివ్ అంటే చాలా రీసెర్చ్ వర్క్ కూడా జరిగింది. కపికచ్చు పైన ఉండే ఒక అవుటర్ లేయర్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ వెరీ సిమిలర్ టు ది డోపమైన్ కి చాలా స్ట్రక్చరల్ సిమిలారిటీ ఉందనేసి ఇప్పుడు పార్కిన్సన్స్ లో దిస్ హ్యాస్ బీన్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెథెస్డా, మేరీల్యాండ్, అమెరికాలో దీని మీద రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. యూ కెన్ ఇమాజిన్. కపికచ్చు అనేది మనకు మామూలు చిక్కుడుకాయలాగా ఎలాంటి అది దూలగొండే మనం వైడ్లీ మనకు అక్కడక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అది ఇవన్నీ కూడా కరంజా కానుగా చాలా స్కిన్ డిసీజెస్ లో కూడా ఇది వన్ ఆఫ్ ది బేసిస్. చాలా ఆయుర్వేదిక్ సోప్స్ కానీ, ఆయుర్వేదిక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ కరంజా హ్యాస్ బికమ్ ఎ బేస్ ఫర్ ది కరంజా తైల హ్యాస్ బికమ్ ఎ బేస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ దోస్ మెడిసిన్స్. నెక్స్ట్ ప్లీజ్. సో 25 హెర్బ్స్ ఫుల్ డిమాండ్. మనం 178 చెప్పుకున్నాం. 178 నుంచి ఇంకా కన్సైజ్ చేస్తే 25 హెర్బ్స్ ఇది ఎవర్ డిమాండింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ కూడా దీని డిమాండ్ తగ్గదు. ఏదైనా ఒక ఫార్మసీకి పోతే వాళ్ళు చెప్తారు మేము 520 డ్రగ్స్ తయారు చేస్తామని. మనం గట్టిగా అడిగితే మీకు ఎన్ని డ్రగ్స్ చాలా ఫాస్ట్ మూవింగ్ అని అంటే 30-40 ఉంటాయి. మిగతావన్నీ ఎప్పుడో అకేషనల్గా యూజ్ చేసేవన్నమాట. అట్లనే మనకి 25 హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎవర్ డిమాండింగ్, ఎప్పుడు కూడా డిమాండ్ ఎప్పటికీ ఉండిపోతుంది అన్నమాట. అది from here to EO. So these are all 25 herbs which are very very demanding. So అందులో ఈ demanding herbs అనేది మనం if you can focus the cultivation of these demanding herbs, ever the demand will be persistent, sustainable, persistent. That means ever they are required for the Ayush industries. Next please. So among them certain endangered are also there. Google, I told you Google లేకుండా అసలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉండవు. బట్ గూగుల్ బదులు మేము వేరే గూగుల్ వాడాల్సి వస్తుంది. సెల్లాకి వాడుకుంటున్నారు చాలా కంపెనీస్ కూడా. అలానే కట్టుకు రోహిణి, యూజువల్గా నార్థన్ ఇండియాలో ఎక్కువగా పండిస్తారు. బట్ అది కూడా అవైలబిలిటీ లేకుండా, ఎందుకంటే ఇది బెస్ట్ హెపటో ప్రొటెక్టివ్ డ్రగ్ అనమాట ఉన్న వాటిలో. కుష్ట చాలా కండిషన్స్ లో చెంగల్వ పోస్ట్ వాడటం జరుగుతుంది. చెంగల్వ పోస్ట్ అని అంటాం దాన్ని.
అది చిన్నపిల్లలకి ఇచ్చే ఔషధాల నుంచి పెద్దవాళ్ళకి వాడే ఔషధాల దాకా కూడా వాడతాం. జటామాంసి, నాటోస్టాటిక్ జటామాంసి అని ఇది ఒక రకంగా ఏంటంటే స్లీప్ ఇండ్యూసింగ్ డ్రగ్ గా ఉంది. లాట్ ఆఫ్ డిమాండ్ ఇస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్. జటామాంసి డైరెక్ట్ గా యూజ్ చేయటం. తర్వాత ఇది ఎపిలెప్టిక్ కండిషన్స్ లో కానీ, తర్వాత హయ్యర్ ఫంక్షన్స్ డిస్టర్బెన్స్ లో కూడా జటామాంసి ఇవి ఎండేంజర్డ్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మీకు ఇండియా టుడేలో మెడిసినల్ ప్లాంట్స్ క్రైసిస్ ఇట్స్ ఫార్మస్యూటికల్ కంపెనీ అక్కడక్కడ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇది దెర్ ఇస్ ఎ క్రైసిస్, డిమాండ్ ఈస్ దేర్, సప్లై ఇస్ నాట్ దేర్. సో దెన్ certain medicinal plants are medicinal products, that is Ayurvedic products or even Ayush products are not manufactured. ఎందుకంటే అందులో one of the ingredients is not available. Even one ingredient is not available among the 60 or 70 ingredients of compound preparation. అది ఒకసారి పక్కన పెట్టాల్సిందే. మామూలు ఒక మోస్తరు చిన్న కంపెనీస్ అయితే ఇది లేకుండా తయారు చేస్తాయి, కానీ పెద్ద కంపెనీస్ అలా చేయరు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి. సో ఫార్మా క్రైసిస్ ఈస్ దేర్ నౌ. So pharmaceutical companies are facing tough time in procuring medicinal plant material for manufacturing alternative medicines, as several medicinal plants are short supply. So this is known fact for many people. Yes, please. So if you see, the market for medicinal plants in India stood as 4.2 billion, and US dollars to $56.6 million in 2019, and is expected to increase by 38.5% to, that is 14 billion by 2026 projected. But it has even touched this level, half of this level in 2021 itself due to pandemic of COVID. So our total world herbal trade is currently 120 billion. Indian share is global export of herbs and herbs products is low due to unsophisticated agricultural and quality control procedures. This is good పెట్టుకోవాలి మనం. అదేంటంటే మనకు అన్సాఫిస్టికేటెడ్ అగ్రికల్చర్ ప్రొసీజర్స్, క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్స్. మీకు అందరికీ తెలుసు, సమ్ ఆఫ్ అవర్ పికల్స్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా ఆర్ బ్యాన్డ్ ఇన్ అదర్ కంట్రీస్. గ్రౌండ్ నట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ అదర్ కంట్రీస్. గ్రౌండ్ నట్ ఎక్స్పోర్ట్స్ లేదు, ఎందుకనంటే ఎఫ్లోటాక్సిన్స్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది, అంటే ఒక ఫంగస్ అనేది కంటామినేషన్ అవుతుంది. ఎఫ్లోటాక్సిన్స్ ఆర్ వెరీ డేంజరస్ ఫర్ హెపటోకార్సినోమా జనరేట్ చేయడంలో ఎఫ్లోటాక్సిన్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. అది ఎందుకు అని అంటే మనకు అన్సాఫిస్టికేటెడ్ అగ్రికల్చర్ ప్రొసీజర్స్ వి అడాప్ట్. మనం పీకేసి వేరుశనగని అక్కడే వేస్తాం, ఆ మంచులో అట్లానే ఉంటుంది. అది రెండో రోజో మూడో రోజో దాన్ని మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ మనం వేరేస్తాం. ఈ మాయిశ్చర్ వల్ల, ఈ డాంప్నెస్ వల్ల ఎఫ్లోటాక్సిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు కొన్ని టెక్నిక్స్ మనకు తెలియకపోవడం వల్ల ఎఫ్లోటాక్సిన్స్ కంటామినేషన్ ఉంది అని అంటే, సో మెనీ కంట్రీస్ దే అఫ్రైడ్ ఆఫ్ టేకింగ్ ఎఫ్లోటాక్సిన్ ఇన్ఫెస్టెడ్ ఎనీ ఫుడ్. సో ఇంకా మీకు ఇంకా కొన్ని చెప్పాలని అంటే, వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రాండెడ్ పికల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, టన్స్ ఆఫ్ పికల్స్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ది యూరోప్ ఓన్లీ బికాస్ ఇట్ కంటైన్స్ హైయెస్ట్ అలార్మింగ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్. పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేకుండా ఎటువంటి మ్యాంగో పికల్ పంపిస్తాము, మ్యాంగోలో పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేకుండా ఉంటుందా చెప్పండి? ఎందుకంటే నాకు ఒక మిత్రుడు ఈ మధ్య వచ్చాడు, ఒక 1 year అంటే మేబీ 4-5 years బ్యాక్ బాస్కెట్ ఆఫ్ మ్యాంగోస్ తీసుకొచ్చి ఇచ్చాడు, రైటన్ మ్యాంగోస్. సార్ ఇది అబ్సల్యూట్లీ ఆర్గానిక్, నో పెస్టిసైడ్ ఈజ్ యాడెడ్, మీరు చాలా సేఫ్గా తినొచ్చు అని. అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి డీలా పడిపోతూ వచ్చాడు, సార్ ఆ పెస్ట్లన్నీ మా దగ్గరకు వచ్చేసింది, చుట్టూతంతా వాళ్ళు పెస్టిసైడ్ కొడతారు కదా, నాది క్రాప్ వచ్చేసి 0 క్రాప్ అయిపోయింది. వాళ్ళు నాకు చెప్తూనే ఉన్నారు పక్కన వాళ్ళంతా, మేమంతా కొట్టుకున్నాం, మీరు కూడా కొట్టుకోండి సార్, లేకపోతే మీకు వస్తే పెస్ట్ అని. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఆల్సో బీయింగ్ ఛాలెంజ్ నౌ. సో ఆ విధంగా చాలా కష్టపడాలన్నమాట. ఒక ఫార్మింగ్ లో అంత సులభం కాదు, ఒక రకంగా వేవ్ ఎలా పోతుందో అలా పోతూ ఉండాల్సిందే అనమాట. సో ఆ విధంగా చేయాలి అని అంటే అందరిలో మార్పు వస్తేనే చేయగలం, కానీ కొంతమందిలో మార్పు వస్తే కూడా ఇది ఒక రకంగా ఏంటంటే ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ అనమాట. ఇది ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ అనేది రావాలి. సో ఇట్లా టోటల్ వరల్డ్ హెర్బల్ ట్రేడ్ ఈజ్ కరెంట్లీ 120 బిలియన్ తీసుకుంటే, సో షేర్ ఇన్ ఏ గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ హెర్బ్స్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఇస్ లో డ్యూ టు అన్సాఫిస్టికేటెడ్. మనది చాలా తక్కువ. ఎందుకు చెప్పాను కదా, చైనీస్ వాళ్ళు ఎందుకు డామినేట్ చేస్తున్నారంటే, దిస్ ఈస్ ది స్ట్రాటజీ దే డెవలప్డ్ లాంగ్ బ్యాక్, 70 years బ్యాక్ ప్రాస్పెక్టివ్లీ. వాళ్ళు ప్రాస్పెక్టివ్ విజన్ చేసి చేశారు, మనకి ఇంకా లేదు, ఇంతవరకు కూడా లేదనమాట ఆర్గనైజ్డ్
ఎయిమ్ అనేది కానీ లేకపోతే మనం ఏ విధంగా స్ట్రాటజిక్గా మనం పెంచుకోవాలి ఎక్స్పోర్ట్స్ అనేది మనం చేయలేకపోతున్నాం. నెక్స్ట్ ప్లీజ్. సో దిస్ డిమాండ్ ఆఫ్ హెర్బ్స్ అండ్ వాల్యూ యాడెడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఇష్యూస్. డిమాండ్ ఆఫ్ హెర్బ్స్, సింగిల్ హెర్బ్స్, తర్వాత కాంపౌండ్ ప్రిపరేషన్స్ ఇన్ హెర్బ్స్. ఇలా కాకుండా వాల్యూ యాడెడ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది మనకు అనదర్ ఏరియా. నేను నిన్న కూడా చెప్పాను ఇనాగరల్ చేసినప్పుడు. సో ఈ ఎక్స్ట్రాక్ట్స్ మనం ఒక 10 tons తీసుకుంటే ఒక 10 pages తోటి ఎక్స్ట్రాక్ట్ పంపించగలిగితే యూ కెన్ మింట్ మనీ. సో నౌ ఎక్స్ట్రాక్ట్ బిజినెస్ హెస్ బికమ్ వెరీ వైడ్ నౌడేస్. ఎందుకు అని అంటే చాలా బాగా డబ్బులు వస్తాయి, మనకు రిస్కే ఉండదు అనమాట. ఎక్కడో కొంటాం, వైల్డ్ కలెక్షన్ చేస్తాము, దాన్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసి పంపిస్తాం అన్నమాట. సో ఈ విధంగా చూస్తే కూడా 2017-18 ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆర్ 330.18 million వర్త్ హెర్బ్స్ at a growth rate of 14.22. సో అదే వాల్యూ యాడెడ్ ఎక్స్ట్రాక్ట్ చూస్తే 456 million. చూడండి, సో ఎంత ఎక్స్ట్రాక్ట్స్ కి మనకి ఎంత డిమాండ్ అనేది ఉందనేది మీకు తెలుస్తూ ఉందన్నమాట. సో అందువల్ల డిమాండ్ ఆఫ్ హెర్బ్స్ అండ్ వాల్యూ యాడెడ్ ఎక్స్ట్రాక్ట్స్ రెండింటికి కూడా డిమాండ్ ఉంది, బట్ గ్రోత్ రేట్ కూడా బాగా పెరుగుతూ పోతుంది. రెండింటికి కూడా అవసరాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ త్రూ ఎన్ఎంబిపి, తెలుసు, మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్, బికాస్ దిస్ ఇస్ మీకంతా తెలుసు, ఎందుకంటే నిన్న కూడా వినే ఉంటారు. మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ వాళ్ళు 75% సబ్సిడీ టు ఫార్మర్స్, ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి. బట్ ఎంతమంది మనం ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉంటాయి, నాకు నిన్న చెప్పారు ఆయన కూర్చున్నప్పుడు, సార్ మీకు కూడా చాలా ఉన్నాయి సార్ స్కీమ్స్, మీకు గవర్నమెంట్ అయితే డైరెక్ట్ గా మీరు కెన్ అప్లై వితౌట్ ఈవెన్ పాసింగ్ త్రూ ఆయుష్ కమిషనర్ ఆఫ్ స్టేట్. అటువంటి ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఆ ప్రాపగేషన్ అనేది ఏ విధంగా మనం ఎక్స్ప్లాయిట్ చేయాలనేది తెలియదు. ఇవన్నీ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయనేసి మనం ఎందుకు లేదు దానికి పోవడం అనేసి నెలకొని ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. ఎక్స్పోర్ట్స్ స్ట్రీమ్ లైన్ అయింది, గుర్తుపెట్టుకోండి. దీనిలో ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ డెవలప్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఎందుకంటే మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. షెఫెక్సిల్ అనేది ఒకటి, షెల్లాక్ అండ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మ్యాండేట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ హెర్బ్స్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్, దానికి ఎక్స్క్లూజివ్ గా పెట్టడం జరిగింది. తర్వాత ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఆఫ్ సెవరల్ హెర్బల్ ప్రోడక్ట్స్, అంటే ఎండ్ ప్రోడక్ట్స్ అన్నమాట, తయారు చేసినవి, అది ఫ్రూట్ డ్రగ్స్, ఇవి హెర్బల్ ప్రోడక్ట్స్. దీన్ని కూడా ఫార్మెక్సిల్ అని ఒక ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఈ ఈపీసీస్ అంటే ఏవైతే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఉన్నాయో, ఫెసిలిటేట్ ఎక్స్పోర్టింగ్ కమ్యూనిటీ అండ్ అండర్టేక్ వేరియస్ ప్రమోషనల్ మెజర్స్. ఏ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేయాలనే దాన్ని కూడా వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ద్వారా టు పార్టిసిపేట్ అండ్ ఆర్గనైజ్ ట్రేడ్ ఫేర్స్, బయర్ సెల్లర్ మీట్స్ అండ్ రివర్స్ బయర్ సెల్లర్ మీట్స్, రీసెర్చ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, మార్కెట్ స్టడీస్, ఇట్లా చాలా రకాలుగా మనకు ఉన్నాయి. కానీ మనకు చాలా మంది దాన్ని వాడుకుంటే అవకాశాలు, తర్వాత వాడుకుంటే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఆ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ఇవన్నీ కూడా లేకపోవడం అనేది మనకు ఈ ఫార్మింగ్ లో మనం చేసినప్పటికీ కూడా మనం ఎక్కడ ఏం చేయాలనేది కూడా తెలియలేకపోతుంది అన్నమాట. నెక్స్ట్. సో ఇన్సెంటివ్స్ టు ఎక్స్పోర్ట్ కమ్యూనిటీ కూడా చాలా ఈ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. స్పెసిఫైడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో in order to counteract the infrastructural inefficiencies. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కొంత బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సి వస్తే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్. సో ఫెసిలిటేటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ట్రేడ్ ఫేర్స్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ ప్లీజ్. సో జిఏపీస్ అండ్ జిఎఫ్సిటీస్ అని అంటాం దీన్నే. GAPs అంటే గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ గుడ్ ఫీల్డ్ కలెక్షన్ ప్రాక్టీసెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ప్రాబ్లీ సంబడి మైట్ హావ్ డెల్ట్ దీస్ టూ టాపిక్స్ yesterday or today, I don't know, but these are all very important. Agriculture practice, good agricultural practices అనేది చాలా ఇంపార్టెంట్. అలానే గుడ్ ఫీల్డ్ కలెక్షన్ ప్రాక్టీసెస్, నేను చెప్పాను కదా కొన్ని కలెక్షన్ ప్రాబ్లంలోనే ఉంటాయి అన్నమాట. మనకి కలెక్షన్ లెవెల్లోనే ఎక్కడో మనం కంటామినేట్ చేస్తాం. కంటామినేషన్ వల్ల బయలాజికల్ కంటామినేషన్, పెస్టిసైడ్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నిటికి కూడా ఒక రకంగా ఈ కెమికల్ మెన్యూస్ రెసిడ్యూస్ ఉంటాము, ఇవన్నీ కూడా ఒక రకంగా. సో అమెరికన్ కండిషన్స్ లో అయితే ఒకసారి పెస్టిసైడ్ స్ప్రే చేస్తే దానికి మెటబలైజేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ మెటబలైజేషన్ పీరియడ్ దాకా వెయిట్ చేయాల్సిందే.
ది హార్వెస్ట్ ఆర్ క్రాప్ షుడ్ నాట్ బి బ్రాట్ టు ది మార్కెటింగ్. చేయడానికి లేదు. కానీ ఇండియన్ కండిషన్స్ అలా కాదు. ఇవాళ బాగా స్ప్రే చేసాము, రేపు మంచి మార్కెట్ ఉందని అంటే తీసుకొచ్చి పడేస్తాం. ఒక 2008లో ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేశారు. అదేంటంటే ది ఎఫెక్ట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ మెన్యూర్స్ ఆన్ హ్యూమన్ పాపులేషన్ అనే దాని మీద. అందులో వన్ ఆఫ్ ది పేపర్స్ పబ్లిష్డ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, దే స్టడీడ్ ఆన్ ఇండియన్స్. దే సెడ్ దట్ హైయెస్ట్ డిడిటి కాన్సన్ట్రేషన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ ప్లాస్మా. డిడిటి కాన్సన్ట్రేషన్, డిడిటి మనం ఆల్మోస్ట్ వాడకి చాలా సంవత్సరాలు అయింది. ప్లాస్మా ఆఫ్ లైఫ్ అని అంటామండి. ప్లాస్మా ఆఫ్ లైఫ్ అని అంటే ఒక పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే మన బాడీలో 50% ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ తగ్గడానికి ఒక 4 to 6 hours పడుతుంది. అందుకనే మనం అది వేసుకునేది 4 to 6 hours పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ అవసరం అవుతుంది. అదే పెస్టిసైడ్స్ అయితే 20 years to 40 years అండి ప్లాస్మా ఆఫ్ లైఫ్. ఒకసారి మనం ఎక్స్పోజ్ అయితే, ఎప్పుడో చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయితే 20 to 40 years మన బ్లడ్ ప్లాస్మాలో ఉండిపోతుంది అది. సో మనం మీరు ఇమాజిన్ చేయొచ్చు, చూడండి ఎంత దాని ఎఫెక్ట్స్ ఉంటాయో, లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ పాపులేషన్. సో అందుకనే వీఆర్ స్విమ్మింగ్ ఇన్ ది ఓషన్ ఆఫ్ కెమికల్స్. మనం ఒక కెమికల్స్లో ఈదుతూ ఉన్నాం అనమాట. ఉదయం లేస్తే సాయంత్రం దాకా, ఉదయం నోట్లో పెట్టుకుంటే బ్రష్ దగ్గర నుంచి ప్రతిదీ అనమాట ఆ రకంగా కెమికల్స్ తోటి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం. ఈ కెమికల్స్ ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ ఏంటంటే దే ఆర్ వర్కింగ్ లైక్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని అంటాం. ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉంటుంది, హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ ఇన్ ది బాడీ. అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎట్లుంటుందని అంటే, ఒకవేళ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ హార్మోన్ పెరిగితే వెంటనే డౌన్ రెగ్యులేషన్ ఫినామినా యాక్టివేట్ అవుతుంది, అంటే హార్మోన్స్ తగ్గించుకుంటుంది. ఒకవేళ డౌన్ టు ది నార్మల్ లెవెల్స్ పోయిందనుకో హార్మోను, అప్ రెగ్యులేషన్ చేసుకొని మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకుంటుంది. సో ఈ రకమైన ఒక రియాక్షన్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఒక రకంగా ఎండోక్రైన్ యాక్సిస్ అని అంటాం. ఈ ఎండోక్రైన్ యాక్సిస్ని బ్రేక్ చేస్తాయి ఇది డైరెక్ట్గా పెస్టిసైడ్స్. అందుకని మనం ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే హైపోథైరాయిడిజం ఎక్కడ చూసినా, పీసీఓడి, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ది ఉమెన్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూస్ అనమాట. డయాబెటీస్ ర్యాంపెంట్గా ఉంది. డయాబెటీస్ ఎక్కడ చూసినా కానీ ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటీస్ ఉంది ఇండియన్ కండిషన్స్లో. 20% ఆఫ్ ది పాపులేషన్ హ్యావింగ్ ది డయాబెటీస్. సో ఇట్లా చూస్తూ పోతే మనకి ఎండోక్రైన్ కండిషన్స్ అన్ని బాగా విపరీతంగా ఎందుకు వస్తున్నాయనంటే, ఇస్ ఆల్ ఇంపాక్ట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఆర్ కెమికల్ మెన్యూస్, ప్రిజర్వేటివ్స్ విచ్ ఆర్ ప్యాక్డ్ ప్రిజర్వేటివ్స్. అంటే మనం ఒక రకంగా ఇప్పుడున్న మన ఫుడ్ కల్చర్ కూడా ఆ విధంగానే ఉంది. న్యాచురల్ ఫుడ్ పోవట్లేదు. మనం ఇప్పుడు యంగర్ జనరేషన్ అంతా కూడా పిజ్జా, బర్గర్స్, ఇవే ఫాస్ట్ ఫుడ్స్. పిజ్జా టేస్టీగా తయారు చేయాలంటే 285 కెమికల్స్, టేస్ట్ ఎన్హాన్సర్స్ వాడితేనే ఆ టేస్ట్ వస్తుంది. అది ఎడిక్షన్ అనమాట. ఏదైనా ఓపియం వెనకటి రోజుల్లో యానిమల్స్కి పెడతారు, మళ్ళీ ఆ టైంకి ఓపియం టైంకి వచ్చేస్తాయి అవి. అట్లనే పిజ్జా టైంకి పిజ్జా ఆర్డర్ ఇచ్చేటట్టు ఉండాలన్నమాట. అటువంటి కెమికల్స్ యూజ్ చేస్తారు. సో ఇట్లా రకరకాలుగా మనం వీఆర్ స్విమ్మింగ్ ఇన్ ఓషన్ ఆఫ్ కెమికల్స్. నెక్స్ట్ ప్లీజ్. సో ఎంఓయూ విత్ అదర్ కంట్రీస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చేస్తుంది ఈ మధ్య కాలంలో, చాలా కంట్రీస్ తోటి ఎంఓయూ. సో ఇది ఎందుకు అని అంటే, మెడిసినల్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ వర్క్స్ యాక్టివేట్ చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెథెస్డా మేరీల్యాండ్తో కూడా మనకి ఎంఓయూ ఉంది. సో ఆయుష్ డిపార్ట్మెంట్ తోటి, అమెరికాతో, ఇండో అమెరికన్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్లో కొన్నిటితో ఎంఓయూ పోయిందనమాట. ఎందుకంటే రీసెర్చ్ వర్క్స్ మనం మిగతా చోట్ల కూడా వ్యాలిడ్ రీసెర్చ్ వర్క్స్ పాసిబిలిటీ ఉంటుందనేది. నెక్స్ట్ ప్లీజ్. సో ఫ్యూచర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా చూస్తే మనకు medicinal plants industry there is no problem, lot of demand is there, but the demand and the demand from the consumer is there. Demand productivity must be there, but they need raw material. Raw material is ultimately the primary requisite for. Next please. So దీని వల్లనే వాళ్ళు ఎందుకంటే డిఫరెంట్ కార్పొరేట్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది నౌ ఎంటరింగ్ ఇంటూ ది ఫార్మింగ్ ఆల్సో. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఎవరైతే రిలయన్స్ వాళ్ళు, ఈ మధ్య నేను రిలయన్స్ గుజరాత్ వెళ్తే ఒక ఏరియా దాదాపు 100-200 acres రిలయన్స్. మీకు తెలుసు గుజరాత్ అని అంటే చాలా వరకు మీకు డిజర్టెడ్గా ఉంటుంది. సాయిల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారండి. ఒక 200-500 acres సాయిల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆడ ఇసుక తీసేసి వేరే సాయిల్ తీసుకొచ్చి పెట్టేసి ఫార్మింగ్ చేస్తున్నారు. అది చూడాల్సిందే నిజంగా. అంటే మనం ఉన్న ఫర్టైల్ సాయిల్లోనే మనం చేయలేకపోతుంటే వాళ్ళు సాయిల్ రీప్లేస్ చేసేసి కంప్లీట్గా ఆ సాయిల్, కొత్త సాయిల్ ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళు
అందులో పెట్టేసి ఆ సాయిల్లో వాళ్ళు ప్లాంటేషన్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాము. అంటే ఏఐ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇక్కడ సాయిల్ అసెస్మెంట్, సాయిల్లో ఏ సీడ్ ఏది బాగా ఉంటుంది ప్రాపగేట్ చేయొచ్చు అనేది. సో ఇక్కడ మెడికో ఎథనో బొటానికల్ సర్వే ప్రోగ్రామ్స్ కూడా ఇది అసలు మనం ఇంతవరకు చేశామని అంటాం కానీ ఆన్ పేపరే కానీ దీస్ ఆర్ ఆల్ నాట్ కమ్యూనికేటెడ్ వెల్, నాట్ అండర్స్టూడ్ వెల్. మనం వాళ్ళలాగా పక్కాగా చేయలేదు. చైనీస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎలా చేసిందో ఆ విధంగా చేయలేదు ఇక్కడ ఇండియన్ కండిషన్స్. మీరు చూస్తే సిసిఆర్ఎస్ లో దీనికి 4-5 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్లీ ది వర్క్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. మెడిసినల్ రిపోజిటరీ డెవలప్ చేసేదే అనమాట ఇది. ఎక్కడ ఆ ఏరియాలో ఆ సెగ్మెంట్స్ లో కొన్ని సెగ్మెంట్స్ అలాట్ చేశారు. ఎథనో బొటానికల్ ఏరియాస్. ఆ ఏరియాస్ లో ఉండే ప్లాంటేషన్ ఎండమిక్ తర్వాత వాటి యొక్క అబండెన్స్ అంతా కూడా వీళ్ళు సప్లిమెంట్ చేయాలి. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దేర్ పర్వ్యూ. నెక్స్ట్ ప్లీజ్. సో ఎథనో మెడికల్ అండ్ వీ హ్యావ్ ఈవెన్ ప్రాక్టీసెస్ ఆల్సో. నెక్స్ట్ ప్లీజ్. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ వైల్డ్ ప్లాంట్ కలెక్షన్. ఇది మనకు అందరికీ తెలిసిందే. మనకు ఫారెస్ట్ లో ఎక్స్ప్లాయిటేషన్ విపరీతంగా చేస్తాం. మనం చేసినప్పుడు ఫాస్ట్ డిస్ట్రిబ్యూషన్, కొన్ని పొటెన్షియల్లీ డిఫికల్ట్ టు ట్రాన్స్పోర్ట్ హెల్ప్ టు ఏరియా ప్రాసెసింగ్. అంటే ఎక్కడో కలెక్ట్ చేస్తారు. మేము ఒకసారి ఈ మధ్య కాలంలో వెళ్తే అక్కడ కోయంబత్తూర్ అంటే కేరళ ఫారెస్ట్ ఏరియాలో ఒక సొసైటీస్, వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి కలెక్షన్ అంతా కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనకి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ సప్లై చేయడం జరుగుతుంది. ఇది కూడా బాగానే ఉంది. సొసైటీస్ ఫామ్ చేసుకొని కలెక్షన్ తీసుకొని, లేకపోతే ఏంటంటే ఈ కలెక్షన్ ట్రాన్స్పోర్టేషన్ విల్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆ ఎక్స్పెన్సివ్ నేచర్ ఇప్పుడు అక్కడ బాగా దొరుకుతుంది, కానీ అక్కడి నుంచి మేము ఇక్కడికి తెచ్చుకోండే కంటే చెన్నైలో సెకండరీ మార్కెట్లో కొనుక్కోవడం చీప్ అనిపిస్తుంది అనమాట మనకి. బట్ క్వాలిటీ చూస్తే అక్కడే బాగుంటుంది. సో అందువల్ల ఇది వచ్చేసి మనకు లాజిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక చోట ఎక్కడైతే దొరుకుతుందో అక్కడి నుంచి మనకు ఏరియాకి రావాలని అంటే కూడా చాలా కష్టమైన విషయం. సో మేము ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసింది 20 crores తోటి. అదేంటంటే ఆమలకి ఉసిరికాయ మీద యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఎలా ఉందని ఐ వాజ్ వన్ ఆఫ్ ది మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ఫర్ దట్. సో ఆమ్లా యూజ్ చేసాం అనమాట. అందులో డిఫరెంట్ మోడల్స్ లో ఫ్యాట్ మోడల్, ఒక ఫ్లై మోడల్, డొమెస్టిక్ ఫ్లై మోడల్, తర్వాత హ్యూమన్ మోడల్, ఈ 3 మోడల్స్ లో చేయడం జరిగింది. ఈ 3 మోడల్స్ లో ఫైనల్లీ ఇట్ వాస్ కన్క్లూడెడ్ దట్ ఆమ్లా, రెగ్యులర్ యూజ్ ఆఫ్ ఆమ్లా ఇస్ గోయింగ్ టు స్లో డౌన్ ది బయలాజికల్ ఏజింగ్. అంటే వయసు మీద పడకుండా చేస్తుంది, ప్రీమెచ్యూర్ ఏజింగ్ రాకుండా చేస్తుంది ఆమ్లా తింటే. సో దానికి కేరళలో కొట్టకల్ ఆయుర్వేద వాళ్ళు మాకు మెడిసిన్ తయారు చేయడం జరిగింది అనమాట. చాలా స్టాండర్డ్ మెడిసిన్. వాళ్ళని అడిగారు, మీరు వేర్ యూ గెట్ ది ఆమ్లా అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సార్. మన దగ్గర నుంచి పోవాల్సిందే ఆమ్లా అని అంటే, మన దగ్గర నుంచి పోవాల్సిందే. ఇది గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి పోతుంటాయి వాళ్ళకి. సో మేజర్గా బైద్యనాథ్ నాగపూర్ కంపెనీ దే ప్రిపేర్డ్ టన్స్ ఆఫ్ చవనప్రాస, దే గెట్ ది ఆమ్లా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో అట్లా మనకు ఎక్కడెక్కడ దొరుకుతాయో వాళ్ళు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. బట్ క్వాలిటీ. సో కానీ ఆమ్లా, హిమాలయన్ రేంజ్ ఆఫ్ ఆమ్లా ఈస్ హ్యావింగ్ మోర్ మెడిసినల్ వాల్యూ అని చెప్తారు మాకు ఆయుర్వేదిక్ క్లాసెస్. కానీ వాళ్ళు దే కంపేర్డ్ ఇట్, బట్ ఇట్ ఈస్ నాట్ మచ్ వేరియేషన్ బిట్వీన్ ది ఆంధ్ర అండ్ హిమాలయన్ రేంజ్. సో ఆ విధంగా కూడా వాళ్ళు చాలా కన్విన్స్డ్ అనమాట. నెక్స్ట్ ప్లీజ్. సో కల్టివేషన్ ఆఫ్ హెర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అల్టిమేట్ గా చూస్తే అందరు చెప్పేది అదే, కల్టివేషన్ ఆఫ్ హెర్బ్స్ లేకుండా మనం ఓవర్ డిఫారెస్టేషన్, ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ పోతే అట్ వన్ స్టేజ్ some of the species will go for endangered or extinct. Yes, please. So lot of demand for fresh herbs for Ayush Pharma, no doubt. Lot of demand ఉంది. అందులో 178 herbs అయితే అందులో 25 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దే రిక్వైర్మెంట్ టు బి అండర్స్టూడ్ బై ఫార్మర్స్ ఫర్ కల్టివేషన్. సో అక్కడ రీజనల్ ఏరియాస్ లో ఏవేవి, ఇప్పుడు నేను ఇది పండిస్తాను, ఈ పంట ఎవరికి అమ్మాలి అని ఆలోచిస్తాం మనం. కానీ వాళ్ళకి ఏది అవసరమో అది నేను పండించగలనా, ఇది నేను పండిస్తే వాళ్ళకి వాళ్ళే వచ్చి మన దగ్గర కాళ్ళ బేరానికి వచ్చి కొనుక్కుంటారు అనమాట. ఆ విధంగా ఆలోచించాలి. అట్లా కాకుండా మనం నేను ఈ పంటను పండిస్తున్నాను, పలానోడు పండించాడు, బాగా డబ్బులు వచ్చింది, నేను కూడా పండిస్తున్నాను, ఇట్లా వేళ అందరం కలిసి డిజార్గనైజ్డ్ గా ఒకే పంట పండిస్తే ఆ మామూలు టమాటోలు సామెత అవుతుంది. టమాటోలు లేకపోతే మ్యాంగోస్ మనం పడేసిపోవడమే ఎక్కడొక్కడ, ఎవరికైనా ఇవ్వడానికి కూడా లేకుండా అనమాట. So the requirement to be understood by farmers for cultivation, organized and organic farming are essential requisites. గుర్తుపెట్టుకోండి.
ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ అంటే ఇదే, ఎవరెవరు ఎంత ఎంత క్వాంటిటీ పండించాలి, ఏం పండించాలి అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేయాలి ఆర్గనైజ్డ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కూడా నౌ అనదర్ ట్రెండ్. పెస్టిసైడ్స్ తోటి, కెమికల్ మెన్యూర్స్ తోటి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ పోవట్లేదు. ఎక్స్పోర్ట్స్ లో ఎక్కడ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్నా కానీ రిజెక్ట్ చేస్తున్నారు అనమాట కన్సైన్మెంట్స్. సో అందువల్ల నౌ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకి ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంతా కూడా చూస్తూ ఉంది. సో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రీ ఫ్రమ్ పెస్టిసైడ్ కంటామినేషన్ హ్యాస్ టు బి కేర్ఫుల్లీ టేకెన్ కేర్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవర్ నెసెసరీ. ఎక్కడ అవసరమో గవర్నమెంట్ ఇన్ని కౌన్సిల్స్ ఇవన్నీ పెట్టి ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ వీ కెన్ యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ మేకింగ్ అవర్ ప్రోడక్ట్ మోర్ దట్ ఈస్ కాస్ట్లీ. ఏదో చీప్గా ఎవరెవరికో మధ్యలో సెకండ్ బ్రోకర్స్ అమ్ముకొని మనం నష్టపోయి వాళ్ళు ఎవరో మధ్యలో వాళ్ళు బెనిఫిట్ అయ్యే కంటే కూడా త్రూ సొసైటీస్ కానీ త్రూ గవర్నమెంట్ కానీ మనం సేల్స్ చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ప్లీజ్. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద ఆర్గనైజర్స్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. 9848377916. దయచేసి చాలా ఎసెన్షియల్ అయితేనే కాల్ చేయండి. చూసారు కదా ఎడాపెడా 2 ఫోన్లు ఉంటాయి. ఒకటి ఎప్పుడైనా 24/7 పనిచేస్తుంటుంది. రెండో నెంబర్ మీకు ఇచ్చాను అనమాట. అది అఫీషియల్, ఇది నా పర్సనల్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నేను చెప్పాను ముందుగానే బేసిక్ అని. అదే నేను ఇందాక నుంచి చెప్పుకునేది. ఎందుకంటే మనము మీరు ఇందాక మనం ఎప్పుడు చేసే పొరపాటు ఏంటంటే ఏది డిమాండ్ ఉంది 178 హెర్ట్జ్ డిమాండింగ్ ఉన్నాయి. అందులో 25 హెర్ట్జ్ చాలా చాలా డిమాండ్ అనమాట. ఆ డిమాండ్ మీరు మనం అందరం కలిసి పండించినా కానీ పోదు, అంత డిమాండ్. అందులో మనము ఏది పండించగలం, మన సాయిల్ బట్టి ఆ 25 హెర్ట్జ్ లో ఏది మనకు పాసిబిలిటీ ఉంది అనేది మనం తీసుకొని ఆ విధంగా చేయటం మంచిది. కానీ మనం ఎట్లుంటామని అంటే నేను తులసి పండిస్తాను, నేను అలోవెరా పండిస్తాను, నేను ఆమ్లా పండిస్తాను, లేకపోతే నేను టొమాటోలు పండిస్తాను. ఇది ఎక్కడ అమ్ముతారు సార్, ఎక్కడ కొనుక్కుంటారు అని నేను పండిస్తాను, ఇది ఎక్కడ కొనుక్కుంటారు అనేది ఆలోచిస్తాం. అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎందుకు మీరు తులసి పండించాలనుకుంటున్నారు? అది ఇదే నేను అన్నది ఇందాక నుంచి నేను చెప్పేది ఇదే. మనం డిసైడ్ చేయకూడదు. మనం డిసైడ్ చేసి నేను ఇది పండిస్తాను సార్, ఈ టొమాటోలు సామతే అవుతుంది ఇది, అట్లా కాదు. మనకు ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉన్నాయి. ఇండస్ట్రీ దగ్గరికి పోతే మీకు ఎంత రిక్విజిట్ ఉంది. ఇప్పుడు మాకు ఒక ఫార్మసీ ఉంది, మా ఫార్మసీ రిక్విజిటే ఇంత ఉంటుంది అనమాట. సో మీకు అవసరమైతే ఇది ఇంత. ఇప్పుడు మీకు ఒక ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఇండియన్ మెడిసిన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పెట్టింది ఇక్కడ ఉత్తరాఖండ్లో. వాళ్ళది మన ఈ మధ్య కూడా వెబ్సైట్ చూస్తే అందులో రా మెటీరియల్ రిక్వైర్మెంట్స్ రాశాడు, టన్స్ లో రాశారు అనమాట రిక్వైర్మెంట్స్. ఈ టెండర్స్ కాల్ఫర్ చేశారు అంతే. ఆ ఈ టెండర్లో మనం చూసుకొని పార్టిసిపేట్ చేసామనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు వాళ్ళకి యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ ఏవేవి కావాలనేది రాశారనమాట. ఇది బొటానికల్ నేము, ఇది ఇండియన్ మెడిసిన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ రన్ బై ఐఏఎస్ ఆఫీసర్, ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. వాళ్ళు గ్లోబల్ టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. ఆ టెండర్స్ లో రా మెటీరియల్ ఇవి ఇంత కావాలని అందులో ఏ ఉన్నాయో అవి చూసుకొని అది యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ అవసరమే అవుతాయి. వాళ్ళకి అంతంత క్వాంటిటీ కూడా అవసరం అవుతాయి. అంత మనం సప్లై చేయలేకపోవచ్చు, కానీ అటువంటి వాటిని తీసుకొని మన సాయిల్ టెస్టింగ్ చేసుకొని మనకి ఏది చుట్టుకులో ఈ సాయిల్లో మనం పండించడానికి
ఏదైతే పాసిబిలిటీ ఫీజిబిలిటీ ఉందో దాన్ని తీసుకొని మనం పండించి అటువంటి వాటికి మనం చేసామనుకో చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇంకా అసలు మీరు భయపడాల్సిన పని లేదనమాట. ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేసి ఆలోచించాల్సిన పని ఉంది. అట్లా కాకుండా మనం రివర్స్లో పోతున్నాం అనమాట. అది నేను అలోవేరా చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈసారి ఒకళ్ళు వచ్చారు, అక్కల కర్ర, నేను అక్కల కర్ర వేస్తున్నాను సార్, ఎవరన్నా ఉంటే చూడండి. అరే అక్కల కర్ర ఎవరు వేయమన్నారు నిన్ను? అట్లా అనమాట. మనకు ఏది డిమాండ్ ఉంది దాన్ని బట్టి సాయిల్ సూటబిలిటీని చూసుకొని మనం అది పండించడం అనేది ఇంపార్టెంట్. అందుకని నేను ఫోకస్ చేసింది 178 to 25. 178 కూడా చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్. 25 అనేది ఇంకా అసలు ఎవర్ డిమాండింగ్ ప్లాంట్స్. అందులో మనం దేనికి పండించగలిగినా కానీ మనకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. అయితే మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇది ఏమంటే ఇప్పుడు ఇది తెలియదు నాకు కూడా, మొన్నటిదాకా తెలియలేదు. ఒక 2 months 3 months బ్యాక్ నేను వెబ్సైట్ చూస్తే తెలిసిందన్నమాట. వాళ్ళు రా మెటీరియల్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటారు అనే దానికి గ్లోబల్ టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. టన్స్లో కావాల్సి వస్తుంది వాళ్ళు రా మెటీరియల్. సో దానికి మనం చేయగలిగామనుకో, గవర్నమెంట్ సంస్థ అది ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ కూడా మీకు ఆ డిమాండ్ ఎప్పటికీ ఉండిపోతూనే ఉంటుంది. మనం క్వాలిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం, తర్వాత వాళ్ళకి ఎకానమీగా వస్తుంది. మనకంటే తక్కువ ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు ఎవరు కూడా. పోతే వాళ్ళు ఏజెన్సీస్ పోవాలి. ఏజెన్సీస్ అంతా కూడా ఫస్ట్ ప్రైమరీ కలెక్షన్ దగ్గర నుంచే తీసుకొని వాళ్ళు అమ్మాల్సి వస్తుంది. వాళ్ళకంటే కూడా ఫార్మర్స్కి ఎక్కువ ఇది ఉంటుంది. అందుకని ఒక సొసైటీస్గా ఫామ్ చేసుకొని, సొసైటీస్ ద్వారా ఇప్పుడు కేరళలో అదే జరుగుతుంది అనమాట. ఫారెస్ట్ సొసైటీస్ ఫామ్ చేసుకొని ఆ సొసైటీస్ ద్వారా అమ్ముతారు రా మెటీరియల్. సో కాంటాక్ట్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ కాంటాక్ట్ చేయడం కష్టం. సొసైటీని కాంటాక్ట్ చేసి ఇప్పుడు మా దగ్గర ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఈ హార్వెస్ట్ ఉంది, ఇంత మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం, మీకేం కావాలో చెప్పండి, వెంటనే డైరెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి మనకు సొసైటీస్ ద్వారా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఒక 10-15 వన్ ఆఫ్ దీస్ ఆమ్లా అసలు మనకి ఎవర్ లాస్టింగ్ కదా. ఇది వైల్డ్ వెరైటీ సార్. ఇప్పుడు కల్టివేటెడ్ వెరైటీ చాలా బాగుంది. లెస్ ఫైబర్ను మోర్ కంటెంట్స్ ఆఫ్ వైటమిన్స్. చాలా ఫ్లెషీగా ఉంటుంది. మీరు చూస్తే కూడా కల్టివేటెడ్ ప్లాంట్స్ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా, రాజంపేట, కోడూరు ఆ ఏరియాస్లో కూడా ఆమ్లా పండిస్తున్నారు చాలా మంది. చంద్రగిరి, భీమవరం చాలా ఏరియాస్లో పండిస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. లో ఫైబరు, హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ వైటమిన్స్. వాతావరణం సూటబిలిటీ చూసుకోవాలి, సాయిల్ సూటబిలిటీ తీసుకోవాలి. అది మనం హెల్ప్ తీసుకోవచ్చు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బెస్ట్ అనమాట. వాళ్ళు మనకి ఇస్తారు, సాయిల్ టెస్ట్ చేసి ఈ సూటబిలిటీ ఆఫ్ ప్లాంట్స్ చెప్తారు. దాని ప్రకారం మనం చేసుకోవడం అనేది మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you very much, sir. Your valuable time you have given at this point here. And next section is Saturday. Narmad, sir. Sir, editing ఏంటి? ఎడిటింగ్ అదే ఓకే, అదే just half an hour. After that we go for lunch, then 1 or 2 sections, and after that we go for field, and we have an interaction of 2 sections. Half an hour only. Be patient. ఎందుకంటే లోకల్ లెజెండ్ అందుబాటులో ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నారపరెడ్డి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ పీపీడీ ఆయుర్వేదిక్ ఫార్మసీ.
Srinivas Mangapuram. So mainly my nature of profession is involvement in the manufacturing, preparation of medicine. I will various factors. So now, because your interested topic is cultivation and conservation, so mainly focusing on that, I will try to explain you. Already yesterday I told 9848054130. So next slide please. సో మనము నిన్న మీకు బ్రీఫ్ గా చెప్పాను కల్టివేషన్ కన్జర్వేషన్ విషయంలో రెండు ఆస్పెక్ట్స్ ఇవి కల్టివేషన్ కన్జర్వేషన్ ఈ రెండింటికంటే ముందు ఒకటి ఉంది దట్ ఈస్ కలెక్షన్ న్యాచురల్ కలెక్షన్ మనకి ఇంత ముందు మురళీకృష్ణ సార్ చెప్పినట్లు న్యాచురల్ కలెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ న్యాచురల్ కలెక్షన్ అండి మనం మెడిసినల్ ప్లాంట్స్ కలెక్షన్ అంటే కల్టివేషన్ చేసే ముందు మనము అవగాహన ఏర్పరచుకోవాలంటే ఫస్ట్ విత్ ద నేచర్ ఓన్లీ మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో మనము జస్ట్ మింగిల్ అయ్యి ఆ ప్రకృతిలో ఉండేటువంటి వాల్యుబుల్ మెడిసినల్ ఫ్లోరాని మనము అధ్యయనం చేసుకొని ఐడెంటిఫై చేసుకొని తర్వాత అవగాహన వచ్చిన తర్వాతనే మనం ఏదైనా ఒక మందు మొక్కల్ని ఇండస్ట్రీకి ఏది అవసరమో అది మనము టేకప్ చేస్తే డెఫినెట్ గా మనము లబ్ధి పొందుతాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీరు మందు మొక్కలు సాగు చేయాలా అనేటువంటి భావన మనసులో మెదిలినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కనీసము ఒక 100 మొక్కల్ని గుర్తించే తెలుసుకోండి ఫస్ట్ ఫీల్డ్కి వెళ్ళండి ఈ వాల్యుబుల్ మెడిసినల్ ప్లాంట్స్ ఫీల్డ్కే వెళ్ళకండి మీరు గార్డెన్స్ ఉన్నాయి మెడిసినల్ హెల్త్ గార్డెన్స్ మీరు ఒక FRLHT ఫౌండేషన్ ఫర్ రీవైటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ స్థానిక సాంప్రదాయ పద్ధతుల్ని బలోపేతం చేసేటువంటి ఒక సంస్థ మనకు బెంగళూరులో ఉంది FRLHT అట్లే అగ్రికల్చరల్ యూనివర్సిటీ మన GKVK గాంధీ కృషి విజ్ఞాన కేంద్రము అగ్రికల్చరల్ యూనివర్సిటీ కర్ణాటక గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళకి అటాచ్డ్ గా ఉంది సో మనకు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు అవుట్స్కట్స్ లోనే వస్తుంది సో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉండేటువంటి GKVKలో మనకు ఆరోమాటిక్ డివిజన్ సపరేట్ గా ఉంది మెడిసినల్ ప్లాంట్స్ డివిజన్ సపరేట్ గా ఉంది సో అక్కడ ఇంతకుముందు డాక్టర్ వసుంధర డాక్టర్ ఫరూకి అనే సైంటిస్ట్ ఉండేవారు హార్టికల్చరిస్టులు ఇప్పుడు మరి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వేరే కొత్త వాళ్ళు ఉన్నారు నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు బట్ అక్కడికి మీరు వెళితే యూ కెన్ సి మోర్ దాన్ ఒక 300 నుంచి 500 స్పీసీస్ వరకు మొక్కల్ని విత్ నేమ్ ప్లేట్స్ అంటే బొటానికల్ నేము మీకు సాంస్క్రిట్ నేము దాని యూస్ఫుల్ పార్ట్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేసినటువంటి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ హ్యావ్ లైవ్ ప్లాంట్ చూడొచ్చు సో ఆ విధంగా నేనేమంటానంటే ఫస్ట్ మీకు ఫీల్డ్ నాలెడ్జ్ అంటే అది గార్డెన్ కావచ్చు మెడిసినల్ హెల్త్ గార్డెన్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు దగ్గరలో ఉండేటువంటి ఒక ఫీల్డ్కి వెళ్ళి ప్రత్యక్షంగా ఆ మొక్కలు చూడండి 100 రకాల మొక్కల గురించి బాగా మీరు ఐడెంటిఫై చేసే సామర్థ్యాన్ని అక్వైర్ చేసుకోండి అది ఫస్ట్ పాయింట్ అంటే ఇట్ విల్ ఇన్కల్క్యులేట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ అంటే మందు మొక్కల మీద మీకు ఒక ఆసక్తిని కనబరిచేదానికి నేను చెప్తున్నాను అది మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూసినప్పుడు అవునా ఇలాంటి మొక్కలు ఉన్నాయా ఈ మొక్కలో ఇది యూస్ఫుల్ పార్టా ఇది దీనికి ఉపయోగపడుతుందా అది తెలిసినప్పుడు ఒక విధంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది కాబట్టి కొన్ని సింపుల్ ప్రిపరేషన్స్ ఉంటాయి సో అలాంటివి మనము మొక్కల గురించి తెలుసుకోవడం ఫస్ట్ నెంబర్ 1 టు గెట్ అవేర్నెస్ అబౌట్ మెడిసినల్ ప్లాంట్స్ ఇన్ ద నేచర్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి అందులో ఒక 10 20 5 2 3 మీరు తెలుసుకొని మీరు వాడుకోండి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి పంట పండించాం జొన్నలు పండించాం జొన్న పంట పండించిన తర్వాత ఆ జొన్నలు మన ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి మనకు ఉపయోగపడకపోతే ఎందుకండి ఒక 10 ఎకరాలు వేసారు 10 ఎకరాలు జొన్న పంట వేసినప్పుడు ఆ జొన్నలు మీరు సద్వినియోగం చేసుకోవాలా దాంట్లో ఉండేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ద్వారా యువర్ ఫ్యామిలీ షుడ్ బి బెనిఫిటెడ్ లబ్ధి పొందాలి అట్లే మెడిసినల్ క్రాప్ కూడా నేను ఏమంటానంటే మీరు మామిడల్లో వేసినా లేదా మ్యాంగో జింజర్ వేసినా లేదా ఇంకొక పంట వేసినా ఇన్సులిన్ ప్లాంట్ వేసినా క్యాషియస్ అన్న సునామికి వేసినా మీ యొక్క ప్రాథమిక అవసరాలకు వాడుకోండి మీరు వాడుకోగా మిగిలింది మీరు బయట అమ్ముకునేదాన్ని ప్రయత్నించండి అది దీన్ని మనం ప్రైమరీ హెల్త్ కేర్ అంటారు మీరు వింటూనే ఉంటారు ఈ వర్డ్స్ ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ ఫస్ట్ మన అవసరాలు మన న్యాచురల్ గా కలెక్ట్ చేసింది కావచ్చు లేదు మీ చుట్టుపక్కల బాగా అందుబాటులో ఉండేటువంటి బాగా అవైలబిలిటీ ఉండేటువంటి మంచి న్యాచురల్ రిసోర్సెస్ లో మీకు దొరికేటువంటి 5 10 15 మొక్కలు గుర్తించి వాటిని మీ అవసరాలకు వాడుకోండి అవసరాలకు పోగా వాటిల్ని మీరు బయట
ఏ విధంగా అమ్ముకోవచ్చు, ఎందుకంటే ట్రేడ్ ఎలా అమ్ముకోగలుగుతున్నాం, ఎలా అమ్మాలా, ఎలా అమ్మితే మనకు బాగా రేట్ వస్తుంది అనేటువంటి అవగాహన వస్తుంది. కాబట్టి ఆ విధంగా రెండో స్టేజ్లోకి వెళ్ళాలి. ఇందులో ఈ న్యాచురల్ కలెక్షన్ కల్టివేషన్ లో డ్రై ల్యాండ్ కల్టివేషన్, వెట్ ల్యాండ్ కల్టివేషన్ ఉంటుంది. అంటే వాటర్ నిలువ ఉండేటువంటి, వాటర్ రిసోర్సెస్ బాగుండేటువంటి ఏరియాస్ లో పండించే మొక్కలు కొన్ని ఉంటాయి. కొన్ని డ్రై ల్యాండ్ అంటే మనం విత్తనం తల్లేస్తే వర్షాధారంగా వచ్చేటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి. సో అది మనం ఏ క్రాప్ ఎటువంటి నేలకు సూట్ అవుతుందో తెలుసుకోవాలి. నెక్స్ట్ కన్జర్వేషన్ లో మనకు ఇంపార్టెంట్ రెండు అన్నమాట. ఒకటి ఇన్సిట్యూ కన్జర్వేషన్, అంటే ఏదైనా ఒక మొక్క ఒక పర్టికులర్ గా ఒక ఏరియాలో ఉందనుకోండి, శ్రీగంధము మైసూర్ ఏరియాలో ఉంది, రక్తచంద్రము శేషాచలం ఫారెస్ట్ లో ఉంది. సో ఆ ఏరియాలో పుష్కలంగా ఆ నేలలు బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ వాతావరణము ఆ మొక్కను అక్కడే బాగా దాన్ని పెంచగలిగేటువంటి పరిస్థితి చేయాలి. దాన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటారు. అంటే ఆయా మొక్కల్ని, ఆయా జాతుల్ని యథాస్థలంలో యథాస్థానంలో వాళ్ళని ప్రవర్తనం చేయడం, దాన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్. ఎక్సిట్యూ కన్జర్వేషన్ అంటే కల్టివేషన్, మనం దాని విత్తనాలు తీసుకొచ్చి మనం సాగు చేయడం, అది ఎక్సిట్యూ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో న్యాచురల్ కలెక్షన్ లో చూడండి, నేలవేము, తులసి, వావిలి, ఆముదపు వేరు, వేప, కొడపత్రి, నేరేడు, మారేడు, ముళ్ళవాకుడు, కంటకారి అంటాము, నన్నారి, టెకాలికస్, శతావరి, నల్లేరు, ఇవి బాగా డిమాండ్ ఉండేవి. న్యాచురల్ కలెక్షన్ చేయొచ్చు. ప్లీజ్ నేను చెప్పిన తర్వాత స్లైడ్ చేయండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి మామూలుగా ఇండస్ట్రీ ఎక్కువ వాడుకుంటూ ఉంటుంది, ఎక్కువ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్ ఎక్కువ వాడుకుంటూ ఉంటుంది. ఇందులో మీరు రెండు కోణాలు, ఒకటి మీరు వాడుకోవచ్చు మీ అవసరాలకి, ఆ మిగిలిన ఎక్సెస్ క్వాంటిటీ మీరు నీట్ గా జాగ్రత్తగా డ్రై చేసి ప్యాక్ చేసి బయట ఇండస్ట్రీకి కూడా అమ్ముకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఎవరికి అమ్మొచ్చు, ఇంతకుముందు అడిగారు ఎవరికి అమ్మొచ్చు. మనకి దగ్గర ఏదైనా న్యాచురల్ కలెక్టెడ్ కానీ కల్టివేటెడ్ కానీ మన దగ్గర ఉంది. ఆ ఉన్న మెటీరియల్ ఎవరికైనా అమ్మాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలా? వెండర్స్, ఈ మూలికలు అమ్మేటటువంటి వాళ్ళు. నెక్స్ట్ క్రూడ్ డ్రగ్ మర్చెంట్స్, ప్రత్యేకంగా ఈ ముడి పదార్థాలను అమ్మేవాళ్ళు మనకు చెన్నైలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. పెద్ద పెద్ద సిటీస్ లో వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేసే అంత సామర్థ్యం ఉండేటువంటి అంత పెద్ద క్వాంటిటీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అడ్రసెస్ మీకు నేను ఇస్తాను. కొన్ని అడ్రసెస్ మనకు మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు వాళ్ళు ఒక బుక్ పబ్లిష్ చేశారు. నిన్న చెప్పాను కదా, 32 రకాల జాతులు మెడిసినల్ ప్లాంట్స్ కల్టివేషన్ లో ఒక బుక్ తెచ్చారు. ఎన్ఎంపిటి, నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు హ్యాస్ బ్రాట్ అబౌట్ ఒక బుక్ తీసుకొచ్చింది. ఆ బుక్ లో చివరిలో ఒక 20-30 పేజీలు ప్రత్యేకంగా మనకు ఈ లిస్ట్ ఆఫ్ డీలర్స్, ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో, ఈ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్, హెర్బల్ డీలర్స్, ఆయుర్వేదిక్ ఫార్మసీస్, హెయిర్ ఆయిల్ ఇండస్ట్రీస్, కాస్మెటిక్ ఇండస్ట్రీస్, బొవైన్ డ్రగ్ అంటే వెటర్నరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, ఈ కోళ్ళకి రకరకాల పెట్ అనిమల్స్ కి అవసరమైనటువంటి ప్రోడక్ట్స్, వాటిల్లో కూడా హెర్బ్స్ వాడతారు విపరీతంగా. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ అంతా కూడా ఆ ఎన్ఎంపిటి బుక్ లో ఉన్నాయి. చివరి 30-40 పేజీల్లో ఉన్నాయన్నమాట. ఆ బుక్ కావాలంటే కూడా నా దగ్గర ఒక కాపీ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్, యూ కెన్ టేక్ జిరాక్స్ అండ్ అగైన్ యూ కెన్ గివ్ ఇట్ బ్యాక్. సో ఈ విధంగా 2 బుక్లు వచ్చాయి. ఒకటి స్పైస్ కల్టివేషన్ అంటే మసాలా దినుసులు, మనం వంటల్లో వాడేటువంటి వస్తువులన్నీ కూడా స్పైస్ అంటే వాము, పెన్నలు, ఇవన్నీ కూడా లిస్ట్ చూపిస్తాను. సో అవన్నీ స్పైస్ కల్టివేషన్ డిఫరెంట్, మెడిసినల్ ప్లాంట్స్ కల్టివేషన్ డిఫరెంట్. ఇందులో కూడా మళ్ళీ ఆరోమాటిక్ డివిజన్ సపరేట్ గా ఉంది, డై ఈల్డింగ్ ప్లాంట్ సపరేట్ గా ఉంది. సో ఆ విధంగా మనము ఎవరెవరిని కాంటాక్ట్ చేస్తే మనకు మూలికలకు బాగా డిమాండ్ ఉండి ఎక్కువ వాడేవాళ్ళు వీళ్ళన్నమాట. వెండర్స్, క్రూడ్ డ్రగ్ మర్చెంట్స్, ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్, హెర్బల్ డీలర్స్, ఆయుర్వేదిక్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైలా గ్రూప్ వాళ్ళది మనకు విజయవాడ దగ్గర ఉంటుంది ఎక్స్ట్రాక్షన్ యూనిట్, చాలా పెద్దది ఎక్స్ట్రాక్షన్ యూనిట్, వాళ్ళ ఎక్స్పోర్ట్ కూడా ఉంది. సో దాని నేమ్ గుర్తు రావడం చెప్తాను ఎండింగ్ లోపల. తర్వాత మనకు బెంగళూరులో ఉన్న ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్, మెడ్రాస్ లో ఉన్న ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్, మీకు ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రాక్షన్ యూనిట్ వాళ్ళకు కూడా మీకు మెటీరియల్ కావాలి, వేప కానీ ఇట్లా రకరకాల హెర్బ్స్ అవసరం ఉంటుంది. సో వాళ్లకు ఎలా కావాలో అలా ఇవ్వాలన్నమాట.
వాళ్ళకి ఒక పర్టికులర్ గా ఇంతకుముందు సార్ చెప్పారు కదా, మనకు ఏ రూపంలో వాళ్ళకి ప్రజెంట్ చేయాలో ఆ రూపంలో ప్రజెంట్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా తీసుకుంటారు. సో ఏ రూపంలో వాళ్ళకి కావాలో ముందు మనం వెళ్ళి శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్కి అనుగుణంగా మనం వాళ్ళకి సప్లై చేయాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇది మనము ఒక మూలిక, ఫర్ ఎగ్జాంపుల్ తులసి ఉంది, కలబంద ఉంది, తెల్లబాయలు ఉన్నాయి, ఇంట్లో ఆనియన్స్ ఉన్నాయి, వాటిని మన అవసరాలకు ఎలా వాడుకోవాలనేది ఆయుర్వేదము 5 రూపాయల్లో చెప్పింది. ఒకటి స్వరసం, ఫ్రెష్ జ్యూస్ వాడుకోవచ్చు. రెండోది జ్యూస్ రానప్పుడు ఆ పేస్ట్ అంటే పేస్ట్ రూపంలో, కలకం అంటే పేస్ట్ రూపంలో వాడుకోవచ్చు. మూడోది పాతం, డికాక్షన్ రూపంలో వాడుకోవచ్చు. నాలుగవది హిమము అంటే కోల్డ్ ఇన్ఫ్యూజన్ రూపంలో వాడుకోవచ్చు. 5 పాంటం అంటే హాట్ ఇన్ఫ్యూజన్ రూపంలో వాడుకోవచ్చు. కొన్ని వస్తువులు మూలిక నీళ్ళల్లో వేసేసి వేడి చేస్తే దాంట్లో ఉండే పవర్ అంతా పోతుంది. ఉదాహరణ కర్పూరం అంత తీసుకుని వాటర్లో వేసేసి వేడి చేశారనుకోండి, అంతా పోతుంది, ఏముండదు. కాబట్టి అదే కర్పూరంలో వాల్యూస్ మనకు కావాలంటే ఏం చేయాలి, వాటర్ ముందు బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ చేసి స్టవ్ మీద నుంచి దించుకొని ఒక చిటికెడు కర్పూరం దాంట్లో వేసేయండి. వేసేస్తే అది కరిగిపోతుంది, వెంటనే మనం తీసుకోవచ్చు గోరువెచ్చగా. కాబట్టి కొన్ని వాలటైల్ కంటెంట్ అంటాం, ఆవిరైపోయేటువంటి గుణం ఉండేటువంటి మూలికలు ఎప్పుడు కూడా మనము నీళ్ళల్లో వేసి వేడి చేయకూడదు. కాబట్టి వాసన ఉండేటి యాలకులు, లవంగము, పట్ట, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, ఈ సోంపు, ధనియాలు, జీలకర్ర, పుదీనా, వాము, కర్పూరం, ఇవన్నీ కూడా మనము నీళ్ళల్లో వేసి వేడి చేస్తే మొత్తం పోతుంది, ఏం ఉండదు. కాబట్టి మనం అందుకని ఈవెన్ రసం చేసేటప్పుడు కూడా చూడండి, ఒక్కొక్కరు రసం చేస్తే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే రసంలో వేసేటువంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు రసం తయారు చేసిన తర్వాత కిందికి దించుకొని ఆ సుగంధ ద్రవ్యాలు ఏదున్నాయో అవి అప్పుడు దాంట్లో కనుక కలిపేసి మూత పెట్టేస్తే మీకు ఎక్సలెంట్ 100% ఆ స్మెల్ ఆరోమా అంతా కూడా ఆ రసంలో ఉంటుంది, సర్వ్ చేసినంత వరకు ఉంటుంది. అట్లా కాకుండా వాసనకి కారణమైనటువంటి ఆరోమాటిక్ కంపోనెంట్స్ అన్ని కూడా రసంలో కలిపేసి దాన్ని బాయిల్ చేసుకుంటా గంటల కొద్ది పోతూ ఉంటే అది ఏమి. కాబట్టి ఏ మూలికను ఎంతెంత టెంపరేచర్లో ఏ దశలో ఎంతవరకు వేడి చేయాలో టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనకు ఫ్రెష్ జ్యూస్, పేస్ట్, డికాక్షన్, కోల్డ్ ఇన్ఫ్యూజన్, హాట్ ఇన్ఫ్యూజన్. కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, వాటర్లో మూలికను ఒక్క ముక్క చిత్తపెట్టి వాటర్లో వేసేసి ఒక 2 గంటలు 3 గంటలు పెట్టేసి వడగట్టడం. హాట్ ఇన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, వాటర్ బాయిల్ చేసుకుని కిందికి దించుకుని దాంట్లో వేసేసుకుని వడగట్టుకోవాలి, అంతే. సో డికాక్షన్ అంటే 4 రెట్లు నీళ్లు కలిపేసి దాన్ని బాయిల్ చేసి 1/4 భాగానికి వడగట్టుకొని తీసుకోవడం డికాక్షన్. మన కాఫీ డికాక్షన్, టీ డికాక్షన్ చేసుకుంటూ వాడతాం. సో ఆ విధంగా మనకి 5 రూపాయల్లో మనకు ఎటువంటి యంత్ర పరికరాలు లేకుండా మనం వెంటనే మూలికను వాడుకోవచ్చు. నెక్స్ట్, సో సజ్జరసం మలహార. సో ఇది మార్కెట్ లో మనకి ఎక్కడ దొరకదు. సజ్జరసం అంటే రాల అంటారు, దాన్ని మనము ఏపి చెట్టు అంటాం, తెలుగులో ఏపి చెట్టు అంటాం, ఇంగ్లీష్ లో సోరియా రొబస్టా, సింసుపా వృక్షము అని అంటారు. సో ఆ చెట్టు ఘాటు పెడితే, ఆ చెట్టు స్టెమ్కి ఘాటు పెడితే మనకు దమ్ వస్తుంది. దాన్ని సాల్ రెజిన్ లేదా దమ్ సాల్ అంటాం, సోరియా రొబస్టా గమ్ అంటాం. దాన్ని మనము తెల్ల గుగ్గిలము అంటాం. మార్కెట్లో మనకు వ్యవహారికంగా మనం మార్కెట్లో పోయి అడిగినప్పుడు మనం ఆ పేరుతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. తెల్ల గుగ్గిలం ఏమంటే ఇస్తారు. గుగ్గిలము సాంబ్రాణి గుగ్గిలము, తెల్ల గుగ్గిలము, మహిషాక్షి గుగ్గిలం అని చెప్పి, గుగ్గిలం అనేది అన్ని కూడా దమ్స్. గుగ్గిలం అంటే దమ్ అండి, చెట్టు దమ్ము. ఇప్పుడు మనకు ఆ కొండ సాంబ్రాణి అంటాం, అడవుల్లో మామూలుగా ట్రైబల్స్ ఎక్కువ ధూపం వేసుకుంటారు. సో అది కొండ సాంబ్రాణి, అది అందుగు చెట్టు నుంచి వస్తుంది. అందుగు చెట్టు బోస్వెల్లియా సెర్రేట, బోస్వెల్లియా ఒవాలి పోలియోలేట అనేటువంటి చెట్ల నుంచి ఆ గమ్ అన్నమాట. సో దాన్ని సెల్లకి గమ్ అని అంటాము. సో ఈ చెట్టు దమ్ముని మనం రాళ్ళ బంక అంటాము. దీన్ని అద్భుతమైనటువంటి ఒక ప్రిపరేషన్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, జస్ట్ ఆ తెల్ల గుగ్గిలం తీసుకొని, తెల్లగా ఉంటుంది, బయట కూడా ఎక్కడైనా దొరుకుతుంది. సో దాన్ని బాగా పొడి చేయాలి. పొడి చేసేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, కొబ్బరి నూనెలో దాంట్లో వేసి కొబ్బరి నూనె వేడి చేయాలి. వేడి చేసి ఈ దమ్మును దాంట్లో వేసేసి కొద్దిగా కోల్డ్ బాగా బాయిల్ చేసేసి దించేసి కోల్డ్ వాటర్ పోయాలి, చల్లని నీళ్ళు పోయాలి. అందులో కొంచెం పటిక మనకు ఎక్కడైనా దొరుకుతుంది, పటిక వేసేయాలి. వేసేసి కోల్డ్ వాటర్ వేసేసి వెన్నపూసలాగా తేలుతుంది. దాంట్లో వెన్నపూసలాగా పైన సబ్స్టెన్స్ వస్తుంది. అంటే ఈ కోల్డ్ వాటర్ పోసిన తర్వాత బాగా కవం పెట్టి చిలకాల, లేదా చేతులతో బాగా విస్కింగ్ చేయాలి, పిసకాలి.
పెట్టేస్తే పిస్తే మనకు బటర్ లాగా ఒక వెన్నపూస లాగా ఒక సబ్స్టెన్స్ వస్తుంది, తేలుతుంది పైన. ఆ వెన్నపూస లాగా వచ్చిన సబ్స్టెన్స్ బెస్ట్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్, న్యాచురల్ 100% న్యాచురల్. దాన్ని డ్రై స్కిన్ కి అప్లై చేయొచ్చు, కాళ్ళ పగుళ్ళకి అప్లై చేయొచ్చు. దాంట్లో మన కానుగ నూనె, అంటే ఇక్కడ కొబ్బరి నూనె కాకుండా కానుగ నూనె, వేప నూనె ఇలాంటివి వేసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి, చర్మ రోగాలకి న్యాచురల్ ఆయింట్మెంట్స్ గా చేసుకోవచ్చు. తర్వాత దాన్ని బర్న్స్ కి, కాలిన గాయాలకి, వేడి నీళ్లు పడినప్పుడు, బ్లిస్టర్స్ కి, బెడ్ సోర్స్ కి, డయాబెటిక్ సోర్స్ కి, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ కి మనకు ఇంట్లో ఉంటే మొత్తము త్రూఅవుట్ ఇయర్ అది వాడుకోవచ్చు. కాబట్టి అలాంటివి మనం సింపుల్ గా కొద్దిగా కొబ్బరి నూనె, కొద్దిగా పట్టిక, కొంచెం దమ్ము ఉంటే ఇంట్లోనే మీరు చేసుకొని, అది ఆ ప్రిపరేషన్ వచ్చిన తర్వాత మీరు ఇలా కూడా తయారు చేయొచ్చు, మీకు ఆశ్చర్యం వేస్తారు అన్నమాట. అంత సింపుల్ ప్రిపరేషన్, ఎటువంటి యంత్ర పరికరాలు అవసరం లేదు. ఇలాంటివి మనము మన పూర్వీకులు మనకు ఇచ్చినటివి, ఇలాంటి ప్రిపరేషన్. ఇదే ఆయింట్మెంట్ మన మార్కెట్ లో 30 గ్రాముల ఆయింట్మెంట్ ట్యూబ్ లో పెట్టిస్తే 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు డబ్బులు కట్టాలి మనం. కాబట్టి మనం ఇటువంటివి మనము మూలికల్లో ఉండేటువంటి గొప్ప విషయాలను మనం సేకరించుకొని మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్, సో అదే విధంగా వచాల లసునాది తైలం అంటే ఇయర్ డ్రాప్స్ అనమాట. వజ కొమ్ము, లసును అంటే తెల్లబాయ రెప్ప, గార్లిక్ 2 రెప్పలు కొంచెం వజ నూనెలో వేసేసి బాయిల్ చేసి వడగట్టుకొని అది చల్లార్చుకొని చెవిలో ఒక 2 చుక్కలు వేసుకుంటే చెవిలో హోరు, ఇట్లా చెవి కొంచెం డెఫ్నెస్ ఉండడము, చెవి నొప్పి ఉండడం, చెవి పోటు, ఇలాంటి వాటికి ఇయర్ డ్రాప్స్ గా వాడుకోవచ్చు. దుర్దూర పత్ర తైలం, ఉమ్మెత్తాకు నుంచి రసం తీసి నూనెలో పోసి నూనె మిగిలేటట్టుగా కాల్చుకుంటే దాన్ని దుర్దూర పత్ర తైలం అంటారు. పవర్ఫుల్ యాంటీ డాండ్రఫ్, తల మీద చుండ్రు ఉండే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది దుర్దూర. అట్లే స్వరమాధురి కల్పం అంటే వాయిస్ ఏదైనా హార్స్నెస్ అట్లా ఉంటే కనుక అప్పుడు ఈ అతి మధురము, వజ, ఈ బిర్యానీలో వేసేటువంటి ఆకుపత్రి అంటారు, దాన్ని కలిపి తయారు చేస్తారు. అట్లా ఆవర్తకి పుష్పచూర్ణం, తంగేడు పువ్వులు, మూత్రం ఎక్కువ సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ పోతూ ఉంటారు బికాస్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తూ ఉంటారు. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యురేనేషన్ తగ్గడానికి తంగేడు పువ్వులు చాలా బాగా పనిచేస్తాయి. తంగేడు పువ్వులు కానీ, తంగేడు గింజల పౌడర్ కానీ అద్భుతంగా పనిచేస్తుంది. అట్లే అది సొంటి చూద్దాం, సొంటి పొడి పెరుగులో కలిపి వాడితే చాలా మంచిది. రాత్రిపూట పెరుగు తినకూడదు, ఆయుర్వేదం ప్రకారము రాత్రిపూట పెరుగు తినకూడదు. కానీ రాత్రిపూట పెరుగు మీకు ఇష్టం ఉండి తినాలనుకుంటే సొంటి పొడి కలపాలి. సొంటి పొడి గుణం అది అనమాట. భోజనాగ్రే సదాపథ్యం లవణార్థక భక్షణం, అన్నం తినేటప్పుడు ముందు తప్పకుండా ఒక చిటికెడు సొంటి, ఒక చిటికెడు సైంధవలను కలిపి ముందు తినాలి. తిన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా రెడీ అవుతుంది అనమాట. టు టేక్ యువర్ ఫుడ్, టు టేక్ యువర్ మీల్. సో ఆ విధంగా అన్నం తినే ముందు, అంటే ఈ ఆరోగ్య సూత్రాలు అనమాట. భోజనాగ్రే, అన్నం తినే ముందు, సదాపత్యం ఎప్పుడు ఆచరించవలసింది, లవణార్థక భక్షణం. ఆర్థకం అంటే అల్లం, జింజిబర్ ఆక్సిడెంట్స్, లవణం అంటే సైంధవం, లంఘనం పరమౌషధం. చూడండి, పేరు లేని వ్యాధికి పెన్నేరు దుంప. మీకేం జబ్బు తెలియదు కానీ అశ్వగంధ పౌడర్ వాడండి, తప్పకుండా ఆ ప్రాబ్లం మీకు విల్ బి బెనిఫిట్. మీకు జబ్బు ఏదో తెలియదు కానీ ఒక మూలిక ఉంది, అది వాడుకోవచ్చు. ఏంటి? అశ్వగంధ. పెన్నేరు అంటే అశ్వగంధ, బ్రిటానియా సోమ్నిఫెరా, సొలనేసి. కాబట్టి ఆ విధంగా మనకు అద్భుతమైన కుబేరాక్షి, దచ్చకాయ లోపల ఉండే పప్పు బాగా మెత్తగా నూరేసి పైన పట్టు వేస్తారు. దేనికి? వ్యారికోసీలు, వరబీజము, హైడ్రోసీలు, హెర్నియా, వ్యారికోసీలు, వీటికి పైన ఎక్స్టర్నల్ గా చాలా వెంటనే మీకు వాపు ఉరుపు తగ్గుతుంది. ఆ విధంగా నారికేళ పుష్ప చూర్ణం, నారికేళ పుష్పం, టెంకాయ పూల పౌడర్ వాడితే మీకు అట్లే దర్భ వేరు, ఇవి రాడిష్, ముల్లంగి రసం, ఇవన్నీ కూడా కిడ్నీని రిఫ్రెష్ చేస్తాయి. క్రియాటిన్ ఎక్కువ ఉండే కండిషన్స్ లో, బ్లడ్ యూరియా ఎక్కువ ఉండేటప్పుడు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండేటప్పుడు వీటిలో అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి దర్భ వేరు ఎక్సలెంట్ కిడ్నీ రిఫ్రెష్. అట్లే ఉలవల కషాయం, వారానికి ఒకసారి ఉలవల కషాయం తీసుకోవడం, ముల్లంగి కషాయం అప్పుడప్పుడు తీసుకోవడం, ఇవన్నీ కూడా కిడ్నీ రిఫ్రెష్. ఇవన్నీ కూడా మనము న్యాచురల్ గా మన చుట్టూ దొరికేటి కాబట్టి చెప్తున్నాము, ఎందుకంటే ఫస్ట్ మనం లబ్ధి పొందాలి. నెక్స్ట్ సో అదే విధంగా చింతగింజల పౌడర్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. చింతగింజల పౌడర్ లో నల్లేరు, సిస్టస్ క్వాడ్రాంగులారిస్, నల్లేరు పౌడర్ కొద్దిగా, అదేవిధంగా సొంటి పౌడర్ కొద్దిగా, డ్రై జింజర్ పౌడర్ కొద్దిగా, తెల్ల గుగ్గిలం ఇంతకుముందు చెప్పాను, సోరియా రొబస్టా దమ్ రెసిన్. సో తెల్ల గుగ్గిలం పౌడరు కొద్దిగా దుంపరాష్ట్రం పౌడర్. దుంపరాష్ట్రం అంటే
అల్లం ఫ్యామిలీకి చెందింది అల్పీనియా కలంగా అంటారు. అల్పీనియా కలంగా దుంప రాష్ట్రం. అల్లం ఏ విధంగా పెంచుతామో అదే విధంగా మనం పెంచుకోవచ్చు. సో వీటిలో కలిపి కనుక మనం పొడి చేసుకొని రోజు ఒక స్పూన్ పొద్దున రాత్రి తీసుకుంటూ ఉంటే ఎటువంటి సివియారిటీ ఉన్న జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, లో బ్యాక్ ఏక్ అయినా, వర్టబ్రల్ న్యూరాలజీ అయినా, స్టిఫ్ నెక్ అయినా, ఎటువంటి పెయిన్స్, హీల్ పెయిన్ అయినా, నొప్పులు, వాపు ఒరుకుతో కూడినటువంటి నొప్పుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, సో ఇది మీరు చూసేది చిత్రమూలం. చిత్రమూలము కొన్ని ఫోటోస్, కొన్ని మొక్కల ఫోటోస్ చూపిస్తున్నాను. చిత్రమూలం, ఇందులో ఎర్ర చిత్రమూలము, తెల్ల చిత్రమూలము ఉంటుంది. ప్లంబాగో డైలానికా రూట్ అన్నమాట. ఇది మొక్క చూడండి. నెక్స్ట్, దిస్ ఇస్ రూట్. నెక్స్ట్, ఇది తెల్ల చిత్రమూలం. తెల్ల చిత్రమూలం, దీని వేరును మీరు ఇంతకుముందు చూశారు. ఇది ఈవెన్ క్యాన్సర్స్ లో కూడా వాడతారు. ట్యూమర్, సిస్ట్, ఫైబ్రాయిడ్, అన్ని రకాల ట్యూమర్స్, కణికలు, రంగులు, కణికల్లో అద్భుతంగా యాంటీ ట్యూమర్ డ్రగ్ లాగా వాడతారు అనమాట. యాక్చువల్ గా మార్కెట్ లో దీని రూట్ అమ్ముతారు. యాక్చువల్ గా వాడవలసినటువంటి ప్రయోజనాంగము రూట్ బార్క్ అన్నమాట. నెక్స్ట్, దేవదారు. దేవదారు మనకు మా సౌత్ ఇండియాలో దొరకదు. నార్త్ ఇండియాలో ఎక్కువ, హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడ పెట్టినా విపరీతంగా న్యాచురల్ గా ఉంటుంది. దాని లోపల ఉండేటువంటి హార్ట్ వుడ్ చిప్స్ దేవదారు అంటే ఇప్పుడు మీరు చూడండి, అందులో చాలా ఆయిల్ ఉంటుంది. చాలా దేవదారు సిట్రస్ డియోడరా ఆయిల్ అంటారు. సిట్రస్ డియోడరా. ఈ దేవదారు అద్భుతమైనటువంటి ఫ్యూమిగెంట్ అన్నమాట, ధూప ద్రవ్యం. మనకు ధూపాల్లో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ లో ఇది ఉంటుంది. పవర్ఫుల్ యాంటీ వైరల్. ఇంట్లో మనం ధూపం వేసుకోవచ్చు, ఇంట్లో, బయట, హాస్పిటల్స్ లో, ఎక్కడైనా. ఆ ధూప ద్రవ్యాల్లో మనకు 100 ధూప ద్రవ్యాలు చెప్పారు కాస్టిక్ సమితిలో, ఆయుర్వేదంలో. ఈ 100 ధూప ద్రవ్యాల్లో అద్భుతమైనటువంటి ధూప ద్రవ్యం ఇది, పవర్ఫుల్ యాంటీ వైరల్ అన్నమాట. సో నెక్స్ట్, ఇది దేవదారు మొక్క. ఇది దేవదారు ట్రీ బ్రాంచ్. సో దీని యొక్క స్టెమ్, బాగా ముదిరిన స్టెమ్ లోపల ఉండేటువంటి హార్ట్ వుడ్ చిప్స్ ఇంతకుముందు మీరు చూస్తారు. నెక్స్ట్, ఇది వచ్చేసి తుంగ ముస్తలు, నట్ గ్రాస్ ట్యూబర్స్. మనం మామూలుగా గడ్డి అంటాం కదా, గడ్డి, పూర్వ. ఆ తుంగ గడ్డి బాగా పీకేస్తే లోపల ఉండేటువంటి గడ్డలు అన్నమాట. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని మనము సైపరస్ రొటండస్ అంటాం బొటానికల్ గా, నట్ గ్రాస్ ట్యూబర్స్ అంటాము. సో ఇది కొలెస్ట్రాల్, చెడు కొవ్వును, అంటే బ్లడ్ లో ఉండేటువంటి చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్, లో డెన్సిటీ లిపిడ్, ఎల్డిఎల్, వీటిని నియంత్రించే గుణం ఉంటుంది. అట్లే ఒబేసిటీలో కూడా ఎక్కువ వాడతారు అనమాట. అట్లే మసాజ్ ఆయిల్స్ లో కూడా వాడతారు, కేరళ పంచకర్మ థెరపీస్ లో. కాబట్టి దీనికి కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. సైపరస్ రొటండస్, ఇది సులభంగా మనం కల్టివేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ పడినా దొరుకుతుంది. కలెక్షన్ చేసి కొంతవరకు మనం లబ్ధి పొందవచ్చు. నెక్స్ట్, ఇది మనం మామూలుగా దాన్ని ఒక్క ముక్క ఫస్ట్ వాటర్ తో శుభ్రంగా కడిగేసి దాన్ని ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఒక్క ముక్క చెత్త కొట్టేస్తే కోర్స్ పౌడర్ వస్తుంది. ఆ కోర్స్ పౌడర్ వాటర్ లో ఒక 10 గ్రాములు ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసి వడగట్టుకుని తాగొచ్చు. లేదు మెత్తటి ఫైన్ పౌడర్ చేసి రోజు 5 గ్రాములు పొద్దున పరగడుపున, అట్లా 5 గ్రాములు రాత్రి భోజనం చేసే ముందు ఒక 3 months కంటిన్యూస్ గా తీసుకోవచ్చు. వెరీ సేఫ్ డ్రగ్, నట్ గ్రాస్ ట్యూబర్స్, తుంగ ముస్తలు అంటాం తెలుగులో. నెక్స్ట్, దిస్ ఈజ్ విడంగా. ఇది విడంగా అనేది పెద్ద చెట్టు అనమాట. మనకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియాలో ఫారెస్ట్ లో వస్తుంది. ఈ కాయలు చూస్తున్నారు ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ ఎండబెడితే ముదిరిన కాయలు వచ్చేది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వీటిని విడంగాలు అంటారు, వాయు విడంగాలు అంటారు. వాయు విడంగాలు ఎందుకంటే, వాయువు అంటే మామూలుగా ఆ విడంగం లోపల గాలి ఉంటుంది, లోపల ఏమి ఉండదు, అంటే ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి, అందువల్ల వాయు విడంగం అంటారు. చాలా తేలిగ్గా ఉంటాయి. మిరియాల్లో కల్తీకి వాడతారు. మిరియాల్లో మనం జాగ్రత్తగా గమనించకపోతే బొప్పాయి గింజలు ప్లస్ ఈ విడంగాలు ఎక్కువ కలుపుతారు. మిరియాలు ఇస్ వెరీ కాస్ట్లీ. పెప్పర్, సో పెప్పర్ కాస్ట్లీ కాబట్టి దాంట్లో వీటిని కలుపుతారు అనమాట. ఇది పెద్ద వాసన ఉండదు, పెద్ద రంగు రుచి ఏమి ఉండదు కాబట్టి దాంట్లో మిరియాల్లో కలిసిపోతుంది కాబట్టి వాడతారు. కానీ దీనికి ఉన్నటువంటి అద్భుతమైన గుణం ఏంటంటే, ఇంటెస్టైన్ లో, పేగుల్లో ఉండేటువంటి రకరకాల క్రిములు, ఎటువంటి క్రిములు ఉన్నా క్రిములు మొత్తం చచ్చిపోతాయి. కాబట్టి బెస్ట్ డీవర్మింగ్ ఏజెంట్ యాంథెల్మింటిక్ అనమాట. అమీబియాసిస్, డిసెంట్రీ, వీటిలో వర్మ్ ఇన్ఫెస్టేషన్ లో వాడుకోవచ్చు అనమాట. క్రిమికరంగా వాడుకోవచ్చు. మనము ఈ జెంటిల్ అని, ఆల్బెండజోల్, మెబెండజోల్, రకరకాల ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటాం. సో దిస్ ఇస్ న్యాచురల్ ఫ్రూట్ పౌడర్ ఫర్ డీవర్మింగ్. నెక్స్ట్, ఇది మరీచ అంటే పెప్పర్, మిరియాలు. నెక్స్ట్, ఇది మిరియాల తీగ, ఫ్రెష్. నెక్స్ట్, ఇది మోడి అంటే పిప్పలి యొక్క వేరు. మోడి అంటే పిప్పలి మూలం. పైపర్ లాంగం అంటే మిరియాలు పెప్పర్ అంటాము. ఆ పెప్పర్ రౌండ్ గా ఉంటాయి. ఇంకొక పెప్పర్ వచ్చేసి పొడవుగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను మీకు. ఆ పెప్పర్ ప్లాంట్ యొక్క రూట్ అన్నమాట, దీన్ని మోడి అంటారు. నెక్స్ట్,
ఇది పిప్పలి, లాంగ్ పెప్పర్ అంటారు. మామూలుగా పెప్పర్ రౌండ్ గా ఉంటుంది, లాంగ్ పెప్పర్ పొడవుగా ఉంది కాబట్టి లాంగ్ పెప్పర్ అంటారు. రెండు కూడా ఆ తమలపాకు ఫ్యామిలీకి చెందినట్టువే. పైపర్ బీటలు, పైపర్ నైగ్రము, ఇది పైపర్ లాంగ్ అనమాట, లాంగ్ పెప్పర్. నెక్స్ట్ ఇది లాంగ్ పెప్పర్ లైవ్ ప్లాంట్, లైవ్ ఇదనమాట. నెక్స్ట్ ఇది డ్రై జింజర్. నెక్స్ట్ ఇది ఫ్రెష్ జింజర్, ఇది ఆర్ద్రక జింజర్ లైవ్ ప్లాంట్. నెక్స్ట్ ఇది తానికాయ, టెర్మినేలియా బెల్లరికా తానికాయ, త్రిఫలాల్లో ఒకటి. నెక్స్ట్ ఇది కరక్కాయ, టెర్మినేలియా చెప్పుల కరక్కాయ. నెక్స్ట్ ఇది ఉసిరికాయ, ఆమలకి ఉసిరికాయ, త్రిఫల. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, త్రిఫల అంటారు. నెక్స్ట్ ఇది ఉసిరికాయ, ఆమలకి. సో ఇవి జస్ట్ మీకు కామన్ గా తెలిసిన కొన్ని మొక్కలు మీకు చూపించాను. సో ఇవి దిస్ ఇస్ ద లిస్ట్. 32 మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఈ లిస్టు. ఈ 32 మొక్కల్ని మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఎన్ఎంపికి రికమెండ్ చేశారన్నమాట. సో మార్కెట్ లో మనకు బాగా డిమాండ్ ఉండేటువంటి మొక్కలు అన్నమాట ఇవి. సో ఇందులో మనకు కొన్ని మొక్కలు హై ఆల్టిట్యూడ్ లో మాత్రమే పెరిగేవి ఉంటాయి. కాబట్టి ఆ మొక్కలు ఉదాహరణకి ఇంతకుముందు కూడా మురళీకృష్ణ సార్ చెప్పారు, కటుకు రోహిణి, అందులో ఉండేటువంటి చిరాట, అట్లే జటామాంసి, అట్లే కటుక రోహిణి, ఇటువంటి మొక్కలు మనకు ఇక్కడ పెరగవు. పుష్కర మూలము, జటామాంసి, కటుక రోహిణి ఇటువంటి మొక్కలు మనకు హై ఆల్టిట్యూడ్ లో, ఎత్తైన ప్రదేశాల్లో, హిమాచల్ ప్రదేశ్ నార్త్ లో, ఎక్స్ట్రీమ్ నార్త్ లో వస్తాయి. కాబట్టి మన ఏరియాస్ లో ఇవి రావు. కాబట్టి ఇందులో ఉండేటువంటి 32 మొక్కల్లో ఒక 18 నుంచి 20 మొక్కలు మనకు మన ఏరియాలో వస్తాయి. కాబట్టి ఆ మొక్కల్లో అంటే ఇండస్ట్రీకి బాగా అవసరం ఉండి బాగా డిమాండ్ ఉండే మొక్కలు అన్నమాట ఇది. కాబట్టి వీటిల్ని మనకు ఎన్ఎంపిడి, నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ 32 మొక్కల్ని పండించేదానికి చెప్పారనమాట. సో ఈ వీటిల్లో మనం ఏదైనా మొక్కను మనం సాగు చేయాలనుకుంటే ఫస్ట్ న్యాచురల్ కలెక్షన్ చూడండి. సాగు అంటే ఫస్ట్ డైరెక్ట్ గా కల్టివేషన్ వెళ్ళకూడదండి. ఎప్పుడైనా ఒక మొక్క ఇండస్ట్రీకి అవసరం అంటే ఫస్ట్ న్యాచురల్ కలెక్షన్. న్యాచురల్ కలెక్షన్ మీకు అవకాశం లేకపోతే, అప్పుడు డిమాండ్ బాగుంటే యూ టేక్ ఎంఓయూ, అంటే బైబ్యాక్ టైప్ చేసుకోండి ఇండస్ట్రీతో. సో వాళ్ళకి ఎన్ని టన్నులు అవసరం అవుతుందో తీసుకొని దాన్ని అగ్రిమెంట్ ఫామ్ చేసుకొని తర్వాత మీరు వెళ్ళకపోవచ్చు. నెక్స్ట్ ఇది స్పైస్ కల్టివేషన్. అంటే స్పైసెస్ నేను చెప్పాను కదా, సుగంధ మొక్కలు సపరేట్, మెడిసినల్ ప్లాంట్ సపరేట్, గమ్ ఈల్డింగ్ ప్లాంట్ సపరేట్, స్పైసెస్ మసాలా దినుసులు సపరేట్. ఇందులో మనకి ఇంట్రెస్టింగ్ వచ్చేసి మనకు నల్ల జీలకర్ర, బ్లాక్ క్యుమిన్. రెండోది నల్ల జీలకర్ర బాగా డిమాండ్ ఉంది. నైజెల్లా సెటైవా అంటారు, కృష్ణ జీరకం అంటారు. దాని నుంచి తైలం కూడా వస్తుంది, దాన్ని కలోంజీ ఆయిల్ అని అంటారు. కలోంజీ ఆయిల్ ఎక్సలెంట్ యాంటీసెప్టిక్. సో బాగా డిమాండ్ ఉంది. నెక్స్ట్ కింద మ్యాంగో జింజర్, మ్యాంగో జింజర్ కూడా బాగా డిమాండ్ ఉంది. అట్లే ఆల్ స్పైస్, నల్ల జీలకర్ర అనేది కృష్ణ జీరకం, నైజెల్లా సెటైవా. కృష్ణ జీరక, నల్ల జీలకర్ర. కలోంజీ, కలోంజీ అనేది హిందీ టర్మ్. సేమ్ కలోంజీ హిందీ వాళ్ళు. కృష్ణ జీరక సాంస్క్రిట్ నేమ్, నైజెల్లా సెటైవా బొటానికల్, తెలుగులో నల్ల జీలకర్ర. నెక్స్ట్ సో ఇప్పుడు మెయిన్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాల్యూ అడిషన్. వాల్యూ అడిషన్ ఇవ్వకపోతే మీరు న్యాచురల్ గా కలెక్ట్ చేసిన లేదు మీరు పండించిన దానికి విలువ ఉండదు. వాల్యూ అడిషన్ కంపల్సరీ. ఆ వాల్యూ అడిషన్ లో ఏం చేయాలంటే గ్రేడింగ్ చేయాలి. గ్రేడింగ్ లో సైజు వారి గ్రేడింగ్ చేయాలి. అదేవిధంగా ట్రిమ్మింగ్ అంటే పక్కన సైడ్ ఏదైనా రూట్స్ ఉన్నాయనుకోండి, వజ ఉందనుకోండి, వజ యొక్క రైజోమ్ కి చుట్టూ ప్రతి నోడ్ దగ్గర పార్శ్వ వేర్లు వచ్చుంటాయి, లేటరల్ రూట్స్. అవంతా కూడా మనం ట్రిమ్మింగ్ చేయాలి, ప్రెస్సింగ్ చేయాలి. ప్రెస్సింగ్ చేయకుండా ఆ రూట్స్ తోటి అట్లే మనం మార్కెట్ లో పెట్టామనుకోండి, వాడు గ్రేడ్ 3 కి తక్కువ రేట్ ఇస్తారు. కాబట్టి ఈ గ్రేడింగ్, ట్రిమ్మింగ్, డ్రెస్సింగ్, డీహస్కింగ్ అంటే ఆ పైన పొట్టు తీయడం. ఉదాహరణకి ప్లాంటాగో ఒవేటా, ఈసపు గోలు గింజలు లాక్సిటివ్ అనమాట, జొన్న కంకుల్లాగా వస్తాయి. సో ఆ గింజలకి హస్క్ సపరేట్ చేయాలి, డీహస్కింగ్ చేయాలి. డీహస్కింగ్ చేయకపోతే మనకు ఉపయోగం రేట్ పోతుంది. అదేవిధంగా పల్పింగ్, ఉసిరికాయ ఉంది, కరక్కాయ ఉంది, తానికాయ ఉంది. సో దాని లోపల గింజలు ఉంటాయి, సీడ్ సపరేట్ చేయాలి. సీడ్ సపరేట్ చేసి పల్ప్ సపరేట్ చేసుకోవాలి.
ఆ డీ పల్ప్ అంటే డీ పల్పింగ్ మిషన్స్ ఉంటాయి. సో పల్ప్ సపరేటింగ్ మిషన్స్ ఉంటాయి, స్టోన్ సపరేటింగ్ మిషన్స్ ఉంటాయి. సో వాటిని మనం ఉపయోగించుకొని వాల్యుయేషన్ చేయాలి. ట్రైచురేషన్, సెగ్రిగేషన్. సో వీటిని సార్ట్ అవుట్ చేసుకోవాలి మెటీరియల్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇలాంటి మెటీరియల్ ఒక్కోసారి ఒక మెటీరియల్ కలెక్ట్ చేసినప్పుడు ఇంకో మెటీరియల్ దాంట్లో కలిసి రావచ్చు. నేల ఉసిరి మీరు ఒక టన్ తెచ్చారు, దాంట్లో వేరే ఒక మూలిక కలిసి ఉంటుంది, దాన్ని సెగ్రిగేషన్ చేయాలి. చేయకపోతే మార్కెట్ లో రేట్ ఉంటుంది. సో ఇదంతా కూడా వాల్యుయేషన్ అనమాట. అదేవిధంగా మనకు వేప ఆకు ఉంది లేదా తులసి ఉంది. తులసి ఆకు రసం తీశారు 1 లీటర్, తులసి ఆకు పొడి తీసుకున్నారు 1 కిలో పౌడర్. తులసి ఆకు పౌడర్ 1 కిలో పౌడర్ తీసుకొని ఒక కల్లంలో వేసి తులసి ఆకు రసం రోజు 1 లీటర్ దాన్ని తాపించారు. అంటే ఆకు రసం దాంట్లో పోసి రోజు మర్దం చేసి ఒక అరగంట, నెక్స్ట్ డే మళ్ళీ 1 లీటర్ పోసి అట్లా 10 రోజులు 10 లీటర్లు తులసి రసాన్ని తులసి ఆకు పౌడర్ 1 కిలోకు తాపించారు. అది డ్రై అయిపోయింది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మామూలు తులసి ఆకు పౌడర్ కంటే ఇది 10 times మోర్ పొటెంటే కాదు. మిర్చి ఉంది, మిర్చి పౌడర్ ఉంది, పచ్చిమిరపకాయల రసం తీసుకొచ్చి మిర్చి పౌడర్ లో కలిపేసి రోజు దాంట్లో 1 లీటర్ తాపిస్తూ ఉంటే కారం పెరుగుతుందా లేదా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ అడిషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్ కంపోనెంట్. ట్రైచురేషన్ అంటే అదనమాట. కాబట్టి ఇటువంటి టెక్నిక్స్ ను మనకు ఆయుర్వేదిక్ లో అద్భుతంగా చెప్పుకున్నారు. అంటే ఒక వస్తువు యొక్క పొటెన్సీని ఇంటెన్సిఫై చేయడం, ఎన్హాన్స్మెంట్ చేయడం అన్నమాట వాల్యుయేషన్. సో ఈ వాల్యుయేషన్ టెక్నిక్స్ కనుక తెలుసుకుంటే అద్భుతంగా మనం మార్కెట్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, తిప్పతీగ ఉంది, టీనోస్పోరా కార్డిఫోలియా, అమృతవల్లి తిప్పతీగ. బాగా ముదిరిన తిప్పతీగ కాండం బొట్టన వేల మందం ఉండాలి, చాక్పీస్ మందం ఉండాలి. అటువంటి బాగా ముదిరిన కాండం తీసుకొచ్చేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి బాగా ఒక్క నెల కొట్టేసి ఒక బకెట్ నీళ్లు తీసుకొని నీళ్ళలో వేసి బాగా 2 చేతులతో పిసికామనుకోండి. విస్కింగ్ అంట. విస్కింగ్ అంటే 2 చేతులతో పిసకడం. అలా పిసికితే దాని లోపల ఉండేటువంటి మెడిసినల్ స్టార్చ్ నీళ్ళు అడుగు వెళ్తుంది. పైన పీచు తేలుతుంది. ఆ పైన తేలిన పీచు అంతా కూడా బయట పడేస్తాం. పై వాటర్ అంతా వంచేస్తాం. మళ్ళీ నీళ్లు పోస్తాం, మళ్ళీ పిసుకుతాం. అట్లా సెటిల్ అవుతుంది. ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పై వాటర్ తీసేస్తాం. అట్లా 10-15 టైమ్స్ చేసిన తర్వాత కింద మనకు తెల్లటి పదార్థం వస్తుంది. ఒక 100 kgలకి మనకు ఒక 300 గ్రాములు 400 గ్రాములు వస్తే గొప్ప ఒరిజినల్ తిప్పసత్తు. కానీ మార్కెట్లో స్టార్చ్ పౌడరు, మేజ్ స్టార్చ్ పౌడరు, టోపియాకో పౌడరు, కర్రపెండల పౌడర్లు, రకరకాల యారో రూట్ పౌడరు, రకరకాల పౌడర్లు కలిపి చేసి 5 గ్రాములు 10 గ్రాములు 30 రూపాయలకు 40 రూపాయలకు అమ్ముతున్నారు బయట. కాబట్టి ఇలా కల్తీ లేకుండా ఉండాలంటే మనము ఇటువంటి టెక్నిక్స్, అట్లే కవిరి అంటే సండ్ర చెట్టు. సండ్ర అంటే అకేషియా కెటస్. సండ్ర చెట్టు తుమ్మ చెట్టు లాగా ఉంటాయి. దాని హార్ట్ వుడ్ చిప్స్ నుంచి తయారు చేస్తారు. కవిరి, కాచు. మామూలుగా ఈ మనం పాన్ వేసుకుంటాం కదా, నోరు పండేదానికి ఈ కవిరి, కాచు రెస్పాన్సిబుల్ అనమాట. సో కవిరి కూడా తయారు చేయడం కూడా వాల్యూ అడిషన్. సో అదేవిధంగా రసాంజనం అడవి పసుపు నుంచి తయారు చేస్తారు. అంజనం అంటే కాటుకండి. అంజనం అంటే కాటుక. రసాంజనం అనేది ఒక అడవి పసుపు, అంటే మాని పసుపు అంటాం, ప్రీ టర్మరిక్ అంటాము. ఆ అడవి పసుపు నుంచి ఈ అంజనం తయారు చేస్తారు. అట్లే ముసాంబరం కలబంద నుంచి తయారు చేస్తారు. సో వాల్యూ అడిషన్ అంటే కలబంద ఆకులు తీసుకెళ్తే ఎవరు కొనుక్కోరు. అదే ముసాంబరం తయారు చేశారనుకోండి, ముసాంబరంకి మార్కెట్ ఉంటుంది. అదేవిధంగా శొంఠి. సో అల్లం కంటే శొంఠికి గిరాకీ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా వాల్యూ అడిషన్. గుడం, కండ శర్కర. సో అంటే చెరుకు కంటే కూడా బెల్లానికంటే కూడా షుగర్ క్యాండీకి అట్లా మనకు వాల్యూ అడిషన్ అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ నుంచి జాగరి నుంచి షుగర్ క్యాండీ నుంచి షుగర్ నుంచి గ్లూకోజ్ పౌడర్, ఇంకా 1 by 1 వాల్యూ అడిషన్ అనమాట. సో ఆ విధంగా వాల్యూ అడిషన్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ సో ఇందులో క్వాలిటీ కంట్రోల్ లో మనకు మెయిన్ గా గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే అట్ ది లెవెల్ ఆఫ్ ల్యాండ్ మనము ప్రీ హార్వెస్టింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ మంచి సారవంతమైన నేలలు, మంచి నాణ్యమైన విత్తనం ఎంచుకోవడం, మంచి శ్రేష్టమైన సాగు పద్ధతుల ద్వారా పంటను పండించడం. పంట పండించిన తర్వాత ఏ స్టేజ్ లో మనము హార్వెస్టింగ్ ప్రొసీడ్ అయితే మనకు యూస్ఫుల్ పార్ట్ లో ప్రయోజనాంగం, అది వేర, బెరడ, పువ్వ, కాయ, ఆక ఏంటనేది తెలుసుకుంటే అది బాగా ముదిరి పక్వావస్థలో ఉండేటప్పుడు మనం హార్వెస్టింగ్ కి వెళ్ళాలి. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదు. కాబట్టి అది ఇంపార్టెంట్. అట్లే పోస్ట్ హార్వెస్టింగ్ లో ఈ వాల్యూ అడిషన్ టెక్నిక్స్ అంతా కూడా చెప్పాను, అలాంటివన్నీ చేయాలి. సో గుడ్ కలెక్షన్ ప్రాక్టీసెస్, గుడ్ స్టోరేజ్ ప్రాక్టీసెస్. వస్తువు సేకరించిన తర్వాత
కల్టివేషన్ చేసిందైనా పర్వాలేదు, న్యాచురల్ గా కలెక్ట్ చేసిందైనా పర్వాలేదు, స్టోరేజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శతావరి ఉందనుకోండి, అస్పరాగస్ రెసిమోసస్ శతావరి, పిలిపిచ్చర్ దుంపలు. సో ఆ శతావరి మీరు కలెక్ట్ చేసి డ్రై చేసి ఒక బ్యాగ్ లో పెట్టేసి మామూలుగా పెట్టుకున్నారనుకోండి, బయట వర్షం పడింది అనుకోండి, క్లౌడీగా ఉంది వెదర్. సో వర్షం పడిందంటే ఆ గాలిలో ఉండే చెమ్మంతా కూడా పీల్చుకుంటుంది. ఏది? శతావరి పీల్చుకుంటుంది, అట్లా తిప్పతీగా పీల్చుకుంటుంది. సో కొన్ని మూలికలు, డ్రై చేసినటువంటి మూలికలు గాలి తగిలేటట్టుగా మీరు కనుక పెట్టారంటే, బయట వర్షం పడుతూ ఉందంటే కన్నా గాలిలో ఉండేటువంటి చెమ్మను అవి పీల్చుకొని దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ పెరిగిపోతుంది. సో ఏదైనా ఎండు మూలికలో మాయిశ్చర్ కంటెంట్ పెరిగితే ఏమవుతుంది? ఫంగస్ ఫామ్ అవుతుంది. కరెక్ట్ గా ఒక వారం 10 రోజులకి ఫంగస్ ఫామ్ అవుతుంది. సో మాయిశ్చర్ కంటెంట్ మెయింటైన్ చేస్తేనే మనకు మూలిక ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో గుడ్ స్టోరేజ్ ప్రాక్టీసెస్ లో మెయిన్ గా మూలికల విషయంలో మనము ఒకవేళ మనకు ఏదైనా పెద్ద డిమాండ్ బాగా ఉంటే ఒక రూమ్ లో డీహ్యూమిడిఫైయర్ అంటే ఒక పరికరం అనమాట, అది పెట్టుకుంటే లోపల టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, మనకు కోల్డ్ స్టోరేజ్ లాగా. ఇది డీహ్యూమిడిఫైయర్. సో ఆ విధంగా మనము, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ క్వాంటిటీలో పండించినప్పుడు మనం ఈవెన్ న్యాచురల్ గా కలెక్ట్ చేసింది కూడా మీకు సకాలంలో అమ్ముడు పోలా లేదు, ఒక 6 నెలలు, సంవత్సరం, ఒక 1 year వరకు మీరు మెటీరియల్ పెట్టుకొని మంచి డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోవాలనుకుంటారు. అలాంటప్పుడు మనము ఇటువంటి పద్ధతులు తెలుసుకోవాలి. దాని షెల్ఫ్ లైఫ్ పీరియడ్ తెలుసుకోవాలా, దాన్ని చెడిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ బియ్యం చెడిపోకుండా ఉండేదానికి మనము మరొక వేపాకు వేస్తా ఉంటాం. వజ కొమ్ము కనుక మనము బియ్యంలో కనుక వేస్తే బియ్యం చెడిపోదు. వస కొమ్ము, ఒక కొమ్ము కనుక అడుగులో మధ్యలో పైన వేసి పెట్టేస్తే ఆ రైస్ చెడిపోతుంది. సో ఆ విధంగా సాల్ట్ కూడా వేస్తారు. తర్వాత జిఎల్పి. సో ఈ విధంగా మనం సేకరించినటువంటి మూలిక అంటే న్యాచురల్ కలెక్షన్ కానీ పండించింది కానీ సేకరించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ల్యాబ్కు పంపిస్తారు. మీకు మంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలా, మంచి రేటు రావాలంటే చెప్తున్నాను నేను. మీరు న్యాచురల్ కలెక్షన్ ద్వారా కానీ లేదా పండించిన పంట అయినా, ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ తీసుకున్నాము, వేరు సేకరించుకున్నారు న్యాచురల్ గా, పంట ద్వారా వచ్చింది. దాన్ని మీరు అమ్మాలంటే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గా అమ్మేయచ్చు. ఒక రేట్ వస్తుంది, కిలో ఒక 150 రూపాయలు 200 అనుకోండి వచ్చింది. అదే మీరు ల్యాబ్ రిపోర్ట్ జత చేశారనుకోండి, నా దగ్గర అశ్వగంధ ఒక టన్ను ఉంది, నా దగ్గర ఉండేటువంటి మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్స్ నా రిపోర్ట్ ఇది. ఆ ల్యాబ్ రిపోర్ట్ లో మనకు జిఎల్పి, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, ల్యాబ్ రిపోర్ట్ ఇస్తారు. ల్యాబ్ రిపోర్ట్ ఏమి ఇస్తారంటే 2 విషయాలు ఇస్తారు. ఒకటి ప్యూరిటీ, 2 క్వాలిటీ. ప్యూరిటీ అంటే ఏంటి? దీంట్లో ఎటువంటి కంటామినేషన్ లేదు, ఎటువంటి కల్తీ లేదు, ఎటువంటి దుమ్ము ధూళి లేదు, ఇందులో పెస్టిసైడల్ రెసిడ్యూస్ లేదు, దీంట్లో టాక్సిక్ పాలిన్ గ్రెయిన్స్, అఫ్లోటాక్సిన్స్ లేదు, దీంట్లో హెవీ మెటల్ లోడ్ లేదు, ఇందులో మైక్రోబియల్ లోడ్ లేదు. దీన్ని లిమిట్ టెస్ట్ అంటారు. అంటే 0 ఉండదు, ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉంటుంది, రేంజ్. ఆ రేంజ్ లోపల ఉంది, దాన్ని లిమిట్ టెస్ట్ అంటారు. ఆ లిమిట్ టెస్ట్ పాస్ కావాలి, అది ప్యూరిటీ. ప్యూరిటీ అంటే శుభ్రంగా ఉంది, ఎటువంటి కల్తీ లేదు, కంటామినేషన్ లేదు, ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్. ప్యూరిటీ టెస్ట్ పాస్ అయిపోయింది. సో అది ఒక టెస్ట్. రెండోది క్వాలిటీ. క్వాలిటీ టెస్ట్ అంటే ఇందులో ఏముంటుంది? దాంట్లో ఆల్కలైడ్స్ ఉంటాయి, అశ్వగంధలో ఆల్కలైడ్స్ ఉంటాయి, సునామిక్లో గ్లైకోసైడ్స్ ఉంటాయి, కరక్కాయలో టానిన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదార్థం ఉంటుంది లోపల కెమికల్ గా. సో దాని యొక్క పనితనానికి ఏది కారణమో అది యాక్టివ్ కంపోనెంట్ ఎంత మోతాదులో ఉంది అని ఇచ్చేదే క్వాలిటీ టెస్ట్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ క్వాలిటీ టెస్ట్ అంటే అదనమాట. సో ప్యూరిటీ అనేది సేఫ్టీ ఇండికేటర్, క్వాలిటీ అనేది ఎఫికసీ ఇండికేటర్. క్వాలిటీ అనేది ఎఫికసీని సూచిస్తుంది. ఈ క్వాలిటీని కొలిచేదానికి వాడేది స్టాండర్డ్. స్టాండర్డ్ అనేది యూనిట్ ఆఫ్ క్వాలిటీ. చూడండి, ప్యూరిటీ, క్వాలిటీ, స్టాండర్డ్. సో ప్యూరిటీ అనేది సేఫ్టీ ప్రొఫైల్ సూచిస్తుంది. అంటే ఇది ప్యూర్ అంటే మనం తినొచ్చు, పూసుకోవచ్చు, లోపలికి తీసుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు మిల్క్ ఉంది, మిల్క్ ఈజ్ ప్యూర్ అంటే తాగొచ్చు. తాగినంత మాత్రాన మిల్క్ ద్వారా మీకు అన్ని గుణాలు వస్తాయని కాదు. సో మిల్క్ ఈజ్ గుడ్, ఈజ్ ప్యూర్ అంటే కానీ తాగొచ్చు. అది మిల్క్ ఈజ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ అంటే అది దానికి ఉండాల్సిన గుణాలన్నీ ఉన్నాయని. మిల్క్ ఈజ్ స్టాండర్డైజ్డ్ అంటే దాని క్వాలిటీ కొలవగలిగినాము. అంటే 100 ml మిల్క్ లో ఇంత కార్బోహైడ్రేట్ ఉంది, ఇంత ప్రోటీన్ ఉంది, ఇంత ఫ్యాట్ ఉంది, ఇంత కాల్షియం ఉంది, ఇంత ఐరన్ ఉంది అని కొలవగలిగినప్పుడు స్టాండర్డ్ అనే యూనిట్ వాడతాం. సో
అక్కడ ఎఫికసీ ప్రొఫైల్ అంటే దాని పనితనాన్ని సూచించేది క్వాలిటీ, దాని శుభ్రతను సూచించేది ప్యూరిటీ. సో ఈ లిమిట్ టెస్ట్లు, అనలిటికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేసిన తర్వాత మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళు ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ను మనం జత చేసి శాంపుల్కి మనం ఎవరికైనా ఎక్స్ట్రాక్షన్ యూనిట్కి ఎవరికైనా ఇస్తే కనుక మీకు కిలో మంచి రేట్ వస్తుంది. అంటే మామూలుగా అమ్మేదానికంటే కూడా మీకు మంచి రేట్ వస్తుంది. ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది పెద్ద లార్జ్ స్కేల్లో కల్టివేషన్ చేసినప్పుడు. తర్వాత మనకు అదే మూలికతో మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నారు, ఒక ప్రోడక్ట్ అశ్వగంధ మీకు టాబ్లెట్ క్యాప్సూల్ చేయాలనుకున్నారు. అప్పుడు అశ్వగంధ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ మూలికైనా కావచ్చు, దాన్ని మళ్ళీ అనిమల్ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు. అంటే హ్యూమన్ బీయింగ్స్ కి ఇచ్చే ముందు అనిమల్ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు. ఈ ర్యాట్స్, చించులు, మైస్ వీటిపైన ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈ మెడిసిన్ లోపలికి ఇచ్చినప్పుడు ఏ డోసులో అది చచ్చిపోతా ఉంది, లీథల్ డోస్ అంటారు. టాక్సిసిటీ, స్టడీ ఆఫ్ టాక్సిసిటీ ఇన్ అనిమల్స్. అంటే ఇంత డోసులో 50 గ్రాములు వెయిట్ ఉండే ఎలుగు చనిపోతా ఉందంటే 80 కేజీలు వెయిట్ ఉండే మనిషికి ఎంత డోసు హానికరము అనేది తెలుస్తుంది. కాబట్టి హానికరమైనటువంటి లీథల్ డోసు లోపలే డోస్ ఫిక్స్ చేస్తారు ఎవరికి, మనుషులకి. దానికి అనిమల్ ఎక్స్పెరిమెంటేషన్ ఉపయోగపడుతుంది. దాన్ని టాక్సిసిటీ స్టడీస్ అంటారు. కాబట్టి మనం ఒక మందు తయారు చేయాలంటే మూలికల ద్వారా బయట మార్కెట్లో ఈ అనిమల్ ఎక్స్పెరిమెంటేషన్ చేసి తర్వాత దాని రిజల్ట్ని బట్టి మనం మార్కెట్లో ప్రోడక్ట్ నేమ్ పెట్టి బయట రిలీజ్ చేస్తాం. నెక్స్ట్, సో ఇది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక ఐడియాను కలుగజేసేదానికి మీకు బ్రీఫ్గా చెప్పాను సమయాభావం వల్ల. కాబట్టి ఇందులో మీకు ఏ డౌట్ వచ్చినా, తర్వాత ఈ మూలికలను అమ్మేదానికి అడ్రస్లు అడిగారు చాలా మంది. ఒకటి నర్సరీస్, మెడిసినల్ ప్లాంట్స్ నర్సరీస్, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ కల్టివేట్ చేసేటువంటి ఫార్మర్స్ అడ్రస్లు, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. లేదు ఇంకా మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్స్ ఉన్నాయి ప్రతి స్టేట్ లో, వాళ్ళని అప్రోచ్ కండి. నా దగ్గర దాదాపు ఒక 100 అడ్రస్లు నా దగ్గర ఉన్నాయి. మీరు నా నెంబర్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేస్తే నా దగ్గర ఉండేటువంటి సీడ్ సెల్లర్స్, నర్సరీస్, ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్, తర్వాత ఈ ఫుడ్ డ్రగ్ మర్చెంట్స్, ఫార్మసీస్, ఇవన్నీ కూడా అడ్రసెస్ నా దగ్గర ఉన్న సమాచారము మీకు ఇచ్చేదానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఐ విల్ బి, బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ది ఫార్మసీ సైడ్, ఐఎమ్ హ్యావింగ్ దట్ ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ నా దగ్గర కూడా ఉండదు. కాబట్టి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎప్పుడు కూడా షేర్ చేసేదానికి రెడీ ఉంటాను. అట్లే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏదైనా తయారు చేసుకోవాలనుకుంటే మీ దగ్గర మీ ఏరియాలో కుందేటి కొమ్ము ఉంది, నల్లేరు ఉంది. సో దాన్ని బోన్ స్ట్రెంథనింగ్, లిగమెంట్స్ స్ట్రెంథనింగ్, టెండాన్స్ స్ట్రెంథనింగ్, జాయింట్స్ స్ట్రెంథనింగ్ కి మంచి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. నల్లేరు ఎక్కువ ఉండేటువంటి ఏరియాస్ లో నల్లేరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్సెస్ ఉంటే కూడా అమ్ముకోవచ్చు. సో ఆ విధంగా నేను ఏమంటానంటే ఫస్ట్ మీ కుటుంబాలకి మీరు మూలికలను వాడుకునేటువంటి టెక్నిక్స్ తెలుసుకోండి. రోల్ ఆఫ్ హెల్త్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్, మీ అవసరాలకు వాడుకోండి, మిగిలింది అమ్ముకోండి. న్యాచురల్ కలెక్షన్ చేసుకోండి, అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆ మొక్కలు ఏ మొక్కలైతే మీరు కల్టివేట్ చేయాలనుకున్నారో దాన్ని పెద్ద పెట్టని చేయకుండా అంతర పంటగా, ఇంటర్ క్రాప్ గా మీ సాంప్రదాయ పంటల్లో సాగు చేయండి. బాగా ఈల్డ్ వస్తే అప్పుడు ఎకరాలు వేసి సాగు చేసి ఇండస్ట్రీలతో టైఅప్ పెట్టుకొని లబ్ధి పొందేదానికి ప్రయత్నం చేయండి. అంతేగాని టెంప్టేషన్ ఉండకూడదు. ఈ ఫీల్డ్ లో టెంప్టేషన్ వెళ్ళిపోతే అబ్బా ఈ మొక్క గురించి గొప్పగా చెప్పారు, అశ్వగంధ వెంటనే తీసుకొచ్చి 10 కేజీలు కొనేసి వేసేస్తే అది రాకపోతే నష్టపోతారు. కాబట్టి టెంప్ట్ కాకుండా బాగా అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలని నా యొక్క సలహా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆర్గనైజర్. అండ్ నెక్స్ట్ టైం అగైన్ థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 98480 54131 98480 54131 98480 54131. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దుర్దూర పత్రతైలం, దుర్దూర అంటే ఉమ్మెత్త అండి. ఉమ్మెత్త ఆకు, ఉమ్మెత్త ఆకు రసం డైరెక్ట్ గా తలకు పట్టించకూడదు. ఎందుకంటే అది జారి యూజ్ అయిపోయి ముందు పక్క కళ్ళ లేకపోతే డేంజరస్. అందుకని ఉమ్మెత్త ఆకులు బాగా నీళ్ళలో వేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఎండబెట్టి ఎండిపోయినటువంటి ఆకుల్ని మనము కొబ్బరి నూనెలో
కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసి బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసేసి వడగట్టుకొని నెక్స్ట్ డే బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ డే తలకు పట్టించాలి. అందులో కావాలంటే బావంచాలు కలుపుకోవచ్చు, దాంట్లోనే బావంచాలు నల్ల జీలకర్ర కలపచ్చు ఇంకా బాగా పనిచేయాలంటే. అట్లే కొబ్బరి నూనె బదులు మీరు వేప నూనె తీసుకోవచ్చు, కానుగ నూనె తీసుకోవచ్చు ఇంకా బాగా పనిచేయాలంటే. పూరక తైలం తీసుకోవచ్చు. బావంచాల గింజల నుంచి బావంచాల నూనె వస్తుంది, సోమరాజు తైలం ఉంటుంది. సో ఆ బావంచాల నూనె కూడా ఇంకా పవర్ఫుల్ అనమాట, సోరియాసిస్ లో కూడా వాడతారు. సో బావంచాల నూనె బేక్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. అది ఇది వాల్యూ అడిషన్ అంటారండి. అంటే ఒక ఐడియా మీకు ఒక ఐడియా అంటే ఒక మూలిక పలానాన్ని పనిచేస్తుందంటే మనం వాడుకోవచ్చు. ఉదాహరణకి తేనె మైనం ఉంది. తేనె మైనం కొబ్బరి నూనె కలిపి మెల్ట్ చేస్తే ఆయింట్మెంట్ తయారవుతుంది. తేనె మైనం మీ దగ్గర లేదు, క్యాండిల్ వాడతాం కదా వ్యాక్స్, క్యాండిల్ మీరు మెల్ట్ చేయొచ్చు కొబ్బరి నూనె, ఆయింట్మెంట్ వచ్చేస్తాయి. అది కూడా లేదు, వ్యాజిలిన్ ఉంది, వ్యాజిలిన్ వాడచ్చు. సో ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. అంటే ఒకటి లేనప్పుడు ఒకటి. బీచ్ వ్యాక్స్ లేనప్పుడు హార్డ్ కరాకులు, క్యాండిల్ వ్యాక్స్ వచ్చేసి హార్డ్ కరాకులు, వ్యాజిలిన్ వచ్చేసి సాఫ్ట్ కరాకులు, వైట్ పెట్రోలియం జెల్. అట్లా మనం డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని మనం సింపుల్ గా ఎటువంటి కాస్ట్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా, యంత్ర పరికరాలు లేకుండా సింపుల్ గా మనం తయారు చేసుకొని మనం యూజ్ చేసుకునే టెక్నిక్స్. ఓకే, ఉల్లవలు కానీ లేదా తుంగ ముస్తల పౌడర్ ఇంకా రెడీమేడ్ ప్రిపరేషన్ ఉంది. పోలో కులుస్తాది చూడడం అని. పోలో అంటే రేగు గింజలు, కులుస్తా అంటే ఉలవలు. రేగు గింజలు ఉలవలు తుంగ ముస్తలు కలిపి తయారు చేస్తాయి. అది కూడా బాగా పనిచేస్తుంది. తిప్పతీగ తుంగ ముస్తలు కూడా బాగా పనిచేస్తాయి. హలో, ఒక నిమిషం. ఉలవల కషాయం చేసుకుని తొందరగా మీరు ఉలవల కషాయం వాడుకోవచ్చు. ఉలవల కషాయం అంటే ఏం లేదు, ఉలవలు పౌడర్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని దించుకొని ఒక స్పూన్ పొడి వేసేసుకొని 10 నిమిషాల తర్వాత వడగట్టుకొని తాగొచ్చు. దూరంగా వేయించిన ఉలవలు. గుగ్గిలము గుగ్గి రెండు ఒకటే. గుగ్గిలం 3 రకాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి కొండ సాంబ్రాణి, అందుకు బక్క, రోసువెల్లియా సెర్రేట అదొక రకము. తెల్ల గుగ్గిలము సునుస్పా వృక్షం, ఏపి చెట్టు జిగురు తెల్ల గుగ్గిలము. మహిషాచి గుగ్గిలం మన ఇండియాలో దొరకదు, పాకిస్తాన్ నుంచి వస్తుంది మనకి. అది కొమ్మిటగా ముక్కులు, మహిషాచి గుగ్గిలం. మహిషం అంటే దునుకోత, అక్షి అంటే కన్ను, దాని కన్ను ఎలా ఉంటుందో అట్లా ఉంటాయి దాన్ని కమ్ము పాలు, అందుకని మహిషాచి గుగ్గిలం. గుగ్గిలం 3 రకాలు. నల్ల ఉమ్మెత్త మోర్ పవర్ఫుల్, పొటెన్సీ వైజ్ మోర్ పవర్ఫుల్. నల్ల ఉమ్మెత్త గింజల నుంచి కూడా తైలం తీస్తారు, కనక తైలము అంటారు. నల్ల ఉమ్మెత్త గింజల నుంచి తైలం తీస్తారు, కనక తైలం. అది ఇంకా అద్భుతం ఈ చర్మ వ్యాధులు, చాలా బాగా పనిచేస్తుంది. Okay, thank you, sir. From our society and the audience, we are grateful. Thank you, sir. Your lecture is very nice and excellent. Thank you very much, sir. Your valuable time for us. And చూడండి, తొందరగా యాక్చువల్గా టైం షెడ్యూల్ లో మనకు 1/2 hour లో మీరు వచ్చేసారంటే యాజ్ పర్ వెళ్ళిపోతాం. ఓకే, డోంట్ వేస్ట్ అన్నెసరీ.